Hi Andarki, welcome back again. So today in this video we are going to discuss the full syllabus of B.Ed first semester philosophy subject. So actual reason behind making this video is I am also a B.Ed student. సో నేను బీఎడ్ స్టూడెంట్ ఉంటే నార్మల్గా చదువుతుంటే అన్ని కాన్సెప్ట్స్ కొంచెం టఫ్ అనిపించినాయి, బట్ స్టిల్ ఐ వాజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ దెమ్. సో తెలిసిన దాన్ని కొంచెం చెప్పాలి అన్న ఇంటెన్షన్, ఓన్లీ ఇంటెన్షన్, ఏదో సబ్స్క్రైబర్స్ వీడియోస్ అదంతా కాదు. కానీ నార్మల్గా నాకు తెలిసిన దాన్ని నా పక్కన ఎవరో నా ఫ్రెండ్ ఆర్ సమ్వన్ ఉన్నారు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అన్న ఇంటెన్షన్తోనే ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో. ఐ ఆల్రెడీ హ్యావ్ అనదర్ యూట్యూబ్ ఛానల్ డిగ్రీ ఎంపైర్ అని. అక్కడ ఐ టీచ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ ఫర్ డిగ్రీ స్టూడెంట్స్. సో అయితే నార్మల్గా బీఎడ్ ఎగ్జామ్స్ గురించి వచ్చేసరికి అందరు ఏమంటుండ్రు అని అంటే, నార్మల్గా ఎక్కువ నీకు సబ్జెక్ట్ రాకపోయినా పర్లేదు, ఓన్గా రాసిన పాస్ అయిపోతులే, అదంతా ఏం లేదు, టెన్షన్ తీసుకోవద్దు అది ఇదని అంటుండ్రు. ఓకే, కానీ ఇప్పుడు ఫిలాసఫీకి వచ్చేసరికి కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఉన్నాయి. ఆ కొన్ని టెక్నికల్ టర్మ్స్ అర్థమై దానికి రిలేటెడ్గా స్టోరీ రాసే పాస్ అవుతాం కదా. నార్మల్గా బాహుబలి మూవీ తీసుకెళ్ళి దాని స్టోరీ రాసే పాస్ అయిపోలేం కదా. సో ఫిలాసఫీ ఉంది కాబట్టి ఫిలాసఫీ మూవీ స్టోరీని రాయాలి మనం. కాబట్టి నేను ఈ ఫిలాసఫీ ఏదైతే ఉందో దీన్ని నార్మల్గా డైలీ లైఫ్తోని ఇంక్లూడ్ చేసి దీన్ని నార్మల్గా ఒక మూవీ లాగా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేసిన. మూవీ అని అంటే ఇక్కడ హీరో హీరోయిన్ అదంతా ప్రజెంట్ చేయం, కానీ ఉన్న మన టాపిక్సే హీరోస్ ఆర్ హీరోయిన్స్ అనుకోవచ్చు. సో ఫిలాసఫీ కాబట్టి ఫిలాసఫీ రిలేటెడ్గా నువ్వు స్టోరీ రాస్తే పాస్ అవుతావు. సో ఫిలాసఫీలో ఉన్న టర్మ్స్ ఏంటి, నీ దగ్గర మనకి ఏం సిలబస్ ఉంది ఫస్ట్ సెమ్ వాళ్ళది, ఆ సిలబస్లో ఉన్న టాపిక్స్ని వాటిని నార్మల్ లైఫ్తో ఇంక్లూడ్ చేసుకొని నార్మల్గా చెప్పే ప్రయత్నం చేసిన. అండ్ దట్ వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే, దాని ప్రాపర్ డెఫినేషన్స్, దాని ఇన్ఫర్మేషన్ అదంతా ఇవ్వను నేను. ఎందుకు అని అంటే 1 day బిఫోర్ చదువుతున్నాం. 1 day బిఫోర్ ఎగ్జామ్కి చదువుతుంటే నేను మీకు థియరీలుగా ఒక 150 pages మీ ముందర పెడితే 150 pages అన్నీ చదివి ఎగ్జామ్లో ప్రజెంట్ చేయడం ఇంపాసిబుల్ థింగ్ కదా, ఎవరికి పాసిబుల్ అవ్వదు అది, ఎంత ఇంటెలిజెంట్ అయినా కూడా. కాబట్టి నార్మల్గా ఉన్న ఏదైతే టాపిక్ ఉందో ఆ టాపిక్కి రిలేటెడ్గా ఒక 2-3 sentences ఫార్మల్గా, మిగతాదంతా మన బ్రెయిన్ యూజ్ చేసి రాసేటట్టు, ఆ ఫిలాసఫికల్గా థింక్ చేసేటట్టు, మిమ్మల్ని ఆలోచించేటట్టు చేయడమే ఈ వీడియో మెయిన్ రీజన్ అనుకోవచ్చు. మెయిన్గా చేసేది అదే. నేను నార్మల్గా ఏంటి అని అంటే ఉన్న టాపిక్సే కానీ మన డైలీ లైఫ్తో రిలేటెడ్ ఇది ఒక్కటి వీడియో చూస్తే నువ్వు దాని గురించి కొంచెం ఒక 1 page ఇన్ఫర్మేషన్ నీ ఓన్ వర్డ్స్లో రాసేటట్టు చేయడం ఈజ్ ద మెయిన్ ఎయిమ్ అనుకోవచ్చు ఈ వీడియోది. అండ్ ఉన్న 5 units అన్నింటినీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను, కాబట్టి కొంచెం లెందీ అవ్వచ్చు. ఎందుకు అని అంటే ఒక్కొక్క యూనిట్ కొంచెం అన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసేసరికి 20 minutes పెట్టినా ఒక 1.5 hour లెంత్ అవ్వచ్చు. అండ్ దట్టు ఫస్ట్ యూనిట్ కొంచెం లెందీగా చెప్పుకుందాం. ఫస్ట్ యూనిట్లో కొన్ని ఎక్కువ టాపిక్స్ ఉన్నాయి, అంత బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం కదా, కాబట్టి ఎక్కువ టాపిక్స్ ఫస్ట్ యూనిట్వి డిస్కస్ చేసుకొని రిమైనింగ్ 2, 3, 4, 5 unitsని నార్మల్గా చెప్పేస్తా. అండ్ వెస్టర్న్ ఫిలాసఫర్స్, ఇండియన్ ఫిలాసఫర్స్ అని కూడా కొంచెం టాపిక్ ఉంటుంది, దాన్ని కూడా ఈజీ వేలో చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. ఓకేనా? సో అన్ని టాపిక్స్ కవర్ చేస్తున్నా. సో కొంచెం ఇది మెయిన్ ఇంటెన్షన్ ఓన్లీ అదే అండి, ఏదో పాపులారిటీ అదంతా పక్కన పెడితే నార్మల్గా ఎవరైనా చాలా టెన్షన్ ఉంటుంది బీఎడ్. నేను కూడా బీఎడ్ స్టూడెంట్, రేపు కూడా నాకు కూడా ఎగ్జామ్ ఉంది. ద మెయిన్ ఇంటెన్షన్ వాజ్ జస్ట్ టు హెల్ప్ సమ్వన్. చాలా టెన్షన్ అనిపిస్తుంది ఎగ్జామ్స్ అనేసరికి, అందరికీ టెన్షన్ అవుతుంది. సో నా టెన్షన్ కొంచెం తక్కువైంది బికాజ్ ఆఫ్ ఈ ప్రాసెస్లో అర్థం చేసుకోవాలి, చదువుకుంటున్నాము అనే ప్రాసెస్లో నాకు కొన్ని పాయింట్స్ అర్థమైనాయి. ఆ కొన్ని పాయింట్స్ని నా పక్కనున్న వాళ్ళు, మీరందరూ చూసే వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అనుకొని చెప్పే ప్రయత్నం చేసిన నేను, అదంతే. సో డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది, ఎండ్ వరకు చూడండి. అండ్ డెఫినెట్గా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఓకేనా? ద ఓన్లీ పర్పస్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ టు డిక్రీజ్ ద స్ట్రెస్ ఆఫ్ ద ఎగ్జామ్, అంతే. ఎగ్జామ్ స్ట్రెస్ని కొంచెం తగ్గించి ఒక హోప్, పాస్ అవ్వడానికి ఒక హోప్ ఇవ్వడం. మెయిన్గా అందరం థింక్ చేసేది పాస్ అవ్వాలని. సో అందరికీ పాస్ అయ్యేటట్టు కొంచెం హోప్ ఇవ్వడానికి వీడియో చేసిన, డెఫినెట్గా షేర్ చేయండి. సో ఇంకొక థింగ్ ఏంటి అని అంటే, ఇన్ఫర్మేషన్ అయితే నేను ఎక్కువ ఇందులో ఇవ్వడానికి ప్రయత్నం నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్స్, కానీ ఏదో పేజీలు సెంటెన్స్లు ఇవ్వను. ఎందుకు అని అంటే గూగుల్ ఉంది మీ దగ్గర, గూగుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, లేదంటే యూట్యూబ్ ఉంది. యూట్యూబ్లో కూడా వేరే ఛానల్ వాళ్ళ వీడియోస్ నేను పర్సనల్గా చూసిన ఫిలాసఫీని అర్థం చేసుకోవడానికి. సెంటెన్సెస్ చదివి దాన్నే తెలుగులో ట్రాన్స్లేట్ చెప్పినట్టు చెప్తే ఎట్లా గుర్తుపెట్టుకుంటాం చెప్పండి? ఎగ్జామ్కి 1 day ముందు చదువుతున్నాం. 1 day ముందు నువ్వు అన్ని కాన్సెప్ట్స్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటావు? అన్ని సెంటెన్స్లు గుర్తుపెట్టుకోవడం ఎట్లా అనేది మెయిన్ క్వశ్చన్ నాది. అది సాల్వ్ చేసే ప్రాసెస్లోని కొంచెం ఇది అర్థమైంది నాకు, అది చెప్తాను నేను ఈ వీడియోలో. ఓకేనా? నేను చెప్పే ప్రతి వర్డ్ ఆర్ ప్రతి టాపిక్ కూడా మీరు ఓన్గా రాసేటట్టు, నార్మల్గా మీరు గుర్తుపెట్టుకునేటట్టు మెయిన్గా ఈ వీడియో చూసింటారంటే డెఫినెట్గా అన్ని థింగ్స్ గుర్తుండాలి. మీకు ఎగ్జామ్లో కూడా ఆ పాయింట్స్ గుర్తొచ్చి రాసేటట్టు చెప్తున్నాను నేను. ఓకేనా? సో డెఫినెట్గా అన్నీ గుర్తుంటాయి, డెఫినెట్గా వినండి. ఏదో పేజీలు వర్డ్స్ ఫార్మల్ వర్డ్స్ అదంతా ఇంగ్లీష్లో ఇవ్వను నేను. నార్మల్గా ఒక మూవీ చెప్పేటట్టు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అవుతా, అదే మీరు ఎగ్జామ్స్లో వచ్చిన వర్డ్స్తో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోండి. అండ్ సో దట్స్ ఇట్ ఐ వాజ్ అబౌట్ టు టెల్ బిఫోర్ ద ఎగ్జామ్. అంతే టిప్స్ ఇంకా బిఫోర్ ద వీడియో.
సో నౌ యాక్చువల్ వీడియోలో ప్రాపర్ సిలబస్ టాపిక్స్ అన్నీ 1 by 1 డిస్కస్ చేసుకుంటూ పోదాం. సో ఓకే. సో ఫస్ట్ యూనిట్కి వచ్చేసరికి మనకి ఫస్ట్ యూనిట్ ఇంట్రడక్షన్ టు ఎడ్యుకేషన్ అండ్ ఫిలాసఫీ ఉంది. సో నేను ఈ వీడియో మొత్తంలో ఈ ఫర్ ఎడ్యుకేషన్, పీ ఫర్ ఫిలాసఫీ, ఈ 2 థింగ్స్ చూడండి. జస్ట్ ఈ రాస్తే ఎడ్యుకేషన్ అని, పీ రాస్తే ఫిలాసఫీ అని. సో అయితే ఇంట్రడక్షన్ టు ఎడ్యుకేషన్ అండ్ ఫిలాసఫీ, ఎడ్యుకేషన్ గురించి బేసిక్గా తెలుసుకుంటూ ఇంట్రడక్షన్, ఎడ్యుకేషన్ ఏముంది, యాక్చువల్ ఎడ్యుకేషన్ ఏంటిది, ప్రీవియస్గా ఏముండే ఎడ్యుకేషన్ యాన్షియన్ డేస్లో, అదంతా గురించి డిస్కస్ చేస్తుంటాం. మెయిన్గా మనకు టాపిక్స్ వచ్చేసరికి ఇవి ఉన్నాయి. ఎడ్యుకేషన్ అంటే ఏంటి, ఫిలాసఫీ అంటే ఏంటి, వీటి రెండింటి మధ్య రిలేషన్ ఏముంటుంది, అండ్ స్కోప్ ఏముంది, ఎడ్యుకేషన్ది స్కోప్, ఫిలాసఫీది స్కోప్, దాని ఏమేముంది, అదంతా. యాన్షియన్ ఫిలాసఫీ గురించి కొంచెం డిస్కస్ చేస్తాం. అండ్ చైల్డ్ సెంట్రిక్ మెథడ్స్ అని చెప్పేసి ఒక చిన్న టాపిక్ ఉంది, 4 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ స్వాధ్యాయ అని చెప్పేసి ఒక 2-3 టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి. ఫిలాసఫీ అనేసరికి మెయిన్గా మనకు కొన్ని టర్మ్స్ అనేవి వాటి మీనింగ్ తెలియాలి, దాన్ని మనం ఓన్ వర్డ్స్లో ఎట్లయినా రాసేయచ్చు. కాబట్టి అదంతా వచ్చేటట్టు ఈ ఫస్ట్ యూనిట్ డిస్కస్ చేసుకుందాం. ఇది కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసుకొని రిమైనింగ్ అన్ని నార్మల్గా డిస్కస్ చేసుకుంటూ పోతాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ అనేసరికి, అండ్ మధ్యలో ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఏమైనా మనకి ఎగ్జామ్లో రాయడానికి సెంటెన్సెస్ అవి కావాలంటే కూడా మొత్తం ఇయ్యనన్నా కదా స్టార్టింగ్, అని భయపడకండి, ఇస్తుంటా. నా దగ్గర మెటీరియల్ ఉంది, ఆల్ క్రెడిట్ గోస్ టు వేదా మెటీరియల్, అందులో నుంచి చదివి ఉండే నేను. సో అందులో మనకి ఏమైనా నార్మల్గా రాయడానికి మీకు సెంటెన్సెస్ గుర్తు రావాలి అని అనుకుంటే కూడా నేను అది ఇస్తాను. మీరు మధ్యలో పాజ్ చేసి దాంట్లో చదువుకొని ఏం రాయాలనేది కూడా డిసైడ్ అవ్వచ్చు. మ్యాక్సిమం ఓన్గా రాసే ప్రయత్నమే చేస్తాం కాబట్టి ఓన్గా రాయడానికి మీకు బ్రెయిన్లో ఏం రావాలి అనేది నేను చెప్తుంటా. బ్రెయిన్లో ఏం రావాలి అని అంటే థాట్స్ వస్తుంటాయి కాబట్టి మీరు కొంచెం యాక్టివ్గా ఉండి దీన్ని రిలేటెడ్ చేసుకుంటా, అంటే ఆలోచించుకుంటా వినే ప్రయత్నం చేయండి. నార్మల్గా డైలీ లైఫ్లో ఇమాజిన్ చేసుకుంటూ ఆలోచించుకుంటూ వినే ప్రయత్నం చేస్తే బ్రెయిన్లో ఆ థింగ్ ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ హాల్లో కూర్చున్నా కూడా మనం నార్మల్గా మన థాట్సే ఆడ పేపర్ పైన రాస్తుంటాం కాబట్టి రాసుకుంటూ పోవచ్చు. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ గురించి మీరు థింక్ చేస్తారు. నార్మల్గా ఎడ్యుకేషన్ గురించి థింక్ చేయండి. చిన్నప్పటి నుంచి చదువుతున్నాం, ఎడ్యుకేషన్ అంటే ఏంటి? ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ ది నార్మల్గా మనం లైఫ్ లీడ్ చేస్తుంటే లైఫ్లో కొన్ని ఆస్పెక్ట్స్లో యూజ్ అయ్యేటట్టు మనం నాలెడ్జ్ అక్వైర్ చేయడం, ఆర్ కొన్ని థింగ్స్ నేర్చుకోవడం ఈజ్ ద ఎడ్యుకేషన్ అనుకోవచ్చు. సో నార్మల్గా ఎడ్యుకేషన్ గురించి రాయడానికి పోతే జస్ట్ ఒక సెంటెన్స్ ఉండేవాడ ఏంటి అని అంటే మల్టీఫేజ్ డెవలప్మెంట్ అని చెప్పేసి. సో డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ అంటే పిల్లాడుండు, ఇమాజిన్ చేయి, నువ్వు పిల్లాడుండు స్కూల్కి పోతాడు, ఏమవుతాడు, కొంచెం డెవలప్ అవుతాడు. ఇంట్లో ఉంటే నార్మల్గా మనకి ఏం తెలియకుంటే స్కూల్కి ఏం డెవలప్ అయ్యిండు అని అంటే సొసైటీలో ఎట్లా ఉండాలి, అండ్ కొంచెం ఫ్యాక్చువల్ అంటే ఏమేమి థింగ్స్ ఎట్లా వర్కౌట్ చేస్తాయి. ఇప్పుడు నువ్వు షాప్కి పోయి ఒక థింగ్ కొనుక్కుంటున్నావు అని అంటే వానికి డబ్బులు ఇస్తావు, డబ్బులు ఇచ్చి అది కొనుక్కుంటావు. సో దానికి రిలేటెడ్గా కొంచెం మ్యాథ్స్ చదువుతాడు. అండ్ ఇప్పుడు నేచర్లో ఉన్నాము అని అంటే మన చుట్టూ కొన్ని థింగ్స్ ఉన్నాయి, మెషిన్స్ ఉన్నాయి, అండ్ ఎన్వైర్న్మెంట్ ఉంది, ప్లాంట్స్ ఉన్నాయి, ట్రీస్ ఉన్నాయి, అవేంటి అనేది కొంచెం బయాలజీలో, సైన్స్లో అది చదువుతుంటాడు. ఇంకా సోషల్కి వచ్చేసరికి మనం ఉన్నాము అని అంటే ఎడత మీద ఉన్నాం, ఎడత ఏముంది, దానిపైన ఏంటి, దాని లెంత్ ఏంటి, బ్రెడ్త్ ఏంటి, అదంతా సోషల్లో చదువుతావు. ఈ విధంగా ఎడ్యుకేషన్ అనేసరికి నార్మల్ స్టూడెంట్ డెవలప్మెంట్ దట్ కవర్స్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ అని చెప్పేసి ఇంకా అన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే ఎడ్యుకేషన్ గురించి మనకి ఏం తెలుస్తుంది. ఎడ్యుకేషన్ ఒక పిల్లాడికి కొంచెం నాలెడ్జ్ ఇస్తుంది, నాలెడ్జ్కి రిలేటెడ్ డైలీ లైఫ్లో ఎట్లా యూజ్ చేసుకుంటాడు, ఎట్లా లైఫ్లో ఉండొచ్చు, కొంచెం అంటే బిహేవియర్ అదంతా నేర్పుతుంది అని చెప్పేసి ఓన్ వర్డ్స్లో కొంచెం ఎడ్యుకేషన్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చేసి, అండ్ ఎడ్యుకేషన్ అనే వర్డ్ ఏదైతే ఉందో దీనికి లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది అని చెప్పేసి ఉన్నాయి. లాటిన్, గ్రీక్, ఇదే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం మనం ఏదైనా వర్డ్స్ గురించి మాట్లాడేటప్పుడు. బేసిక్గా వేరే సబ్జెక్ట్స్లో గ్రీక్ అవన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ ఆల్మోస్ట్ లాటిన్ ఉన్నట్టున్నాయి. ఏమైనా గ్రీక్ ఉంటే స్పెషల్గా గుర్తుపెట్టుకుందాం మనం కానీ. సో నా లాటిన్ వర్డ్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి దీని రూట్ వర్డ్ వచ్చేసి 2-3 డిఫరెంట్ రూట్ వర్డ్స్ ఉన్నాయి అని చెప్పేసి ఉంది దాంట్లో టెక్స్ట్ బుక్లో. అయితే ఈ ప్లస్ డ్యూకో అని చెప్పేసి ఒక వర్డ్ ఉంది, అండ్ ఎడుకేర్ అనే వర్డ్ ఒకటి, అండ్ ఇంకొకటి ఏమైనా మాట్లాడాలి అని అంటే ఏడు యాటమ్ అని కూడా ఒకటి ఉన్నట్టుంది, ఎడక్టమ్ అని. అయితే నేను అది నార్మల్గా గుర్తుపెట్టుకోవడానికి యాటమ్ అని గుర్తుపెట్టుకున్నా అట్లా. సో అయితే ఈ ఏడు అనేసరికి ఫస్ట్ అవుట్ ఆఫ్ సంథింగ్ అంటే అది బయటికి రావడం అనమాట, బ్రింగప్. ఇప్పుడు స్టూడెంట్ల నుంచి ఒక మంచి వ్యక్తిని బయట పెట్టడమే కదా ఎడ్యుకేషన్. సో కాబట్టి ఏడు అనే వర్డ్కి మీనింగ్ వచ్చేసి ఏముంది అని అంటే బ్రింగప్ అని చెప్పేసి ఉంది. ఏడు అంటే బ్రింగప్. కేర్ అని అంటే మనకు నార్మల్గా తెలుసు. కేర్ అంటే ఏంటి? కేర్ అంటే నార్మల్గా డైలీ లైఫ్లో మన పేరెంట్స్ కేర్ చేస్తారు, అందరికీ కేర్ చేస్తారు. ఈజ్ నథింగ్ బట్ దట్ ఈస్ లైక్ నరిష్మెంట్ అనుకోవచ్చు. సో నార్మల్గా దీని రూట్ వర్డ్స్ గురించి కూడా మాట్లాడతాం, ఎగ్జామ్లో ప్రజెంట్ చేయడానికి చెప్తున్నాను నేను మీకు. సో రూట్ వర్డ్ అనేసరికి ఏడు కేర్ అనే ఒక రూట్ వర్డ్ ఉంటే ఏడు మీన్స్ ఈజ్ నథింగ్ బట్ ది బ్రింగప్ అనమాట. బ్రింగప్ అండ్ కేర్ మీన్స్ నరిష్మెంట్. సో చిల్డ్రన్ లోపల నుంచి ఒక నరిష్మెంట్ ఇచ్చి వానికి కొంచెం వాని లోపల నుంచి గుడ్ థింగ్స్ని బయటికి తీసుకురావడమే ఎడ్యుకేషన్ అని చెప్పేసి దాన్ని ఇంకా మీరు ఓన్ వర్డ్స్లో సుత్తి ఎట్లా రాయాలంటే అట్లా సోది రాయడంలో మనం ఎక్స్పర్ట్స్ కాబట్టి దాన్ని ఎంత ఎన్లార్జ్ చేసుకుంటే అది మీ ఇష్టం. ఇంకా నెక్స్ట్ ఈ ప్లస్ డూకో కూడా అంతే ఉంది. ఈ అనేసరికి అవుట్ ఆఫ్ అని చెప్పేసి లెడ్ అని ఒక వర్డ్ ఉంది, గుర్తుంటుంది అనుకుంటే ఇది కూడా రాయొచ్చు మీరు. అవుట్ ఆఫ్
లెడ్. డ్యూకో అంటే లెడ్ అంట. సో అవుట్ ఆఫ్ లెడ్ అని చెప్పేసి ఇది ఒకటి ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఇది ఏడుగు యాటమ్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఏడుగు యాటమ్ వచ్చేసరికి టీచింగ్ అండ్ ట్రైనింగ్. ఇది టీచింగ్ అండ్ ట్రైనింగ్. ఓకేనా. నార్మల్గా రూట్ వర్డ్స్ ఒక 2 రాసి కరెక్షన్ చేసే వాళ్ళకి ఇంప్రెస్ చేసినట్టు ఉంటుంది కాబట్టి ఇవి 2-3 రాసేయండి. ఎడ్యుకేర్ అంటే బ్రింగ్ అప్ నరిష్మెంట్. చిల్డ్రన్ లోపల నుంచి మనకి నరిష్మెంట్ ఇచ్చి కొంచెం మంచోడిని బయటికి తీసుకొస్తాం. అండ్ ఎడుకాటమ్ అని గుర్తుపెట్టుకున్నాను నేను. ఎడుకాటమ్ యాటమ్స్ అంటే దాని లోపల ఏంటి న్యూట్రాన్స్, ప్రోటాన్స్ అవన్నీ ఉన్నట్టు. ఇక్కడ ఎడ్యుకేషన్లో కూడా టీచర్ ఉంటాడు. టీచర్ ఏం చేస్తాడు, ట్రైన్ చేస్తాడు. సో టీచర్ అండ్ ట్రైనింగ్ అని చెప్పేసి ఇవి 2 కూడా గుర్తుపెట్టుకోండి. ఎంత గుర్తుంటే అంత రాయండి. నెక్స్ట్ ఇంకొకసారి కొంచెం డెఫినేషన్స్. ఇవి డెఫినేషన్స్ ఏంటి అని అంటే చూడండి, ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం కదా, ఈ టాపిక్స్ బేసిక్గా నేను డిస్కస్ చేసిన తర్వాత దానిపైన ఎలాంటి క్వశ్చన్ అయినా రావచ్చు. ఇంకా ఎడ్యుకేషన్ని డైలీ లైఫ్లో ఎట్లా యూజ్ చేస్తావు, ఎడ్యుకేషన్ ఎట్లా రిలేట్ చేసుకుంటావు, ఎడ్యుకేషన్ స్కోప్ ఏంటిది, ఏమేంటిది, అట్లా క్వశ్చన్ ఏమైనా రాని. ఎడ్యుకేషన్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న బేసిక్ పాయింట్స్ రాసుకుంటారు ఆల్ మీరు. ఎడ్యుకేషన్ అంటే డెవలప్మెంట్, స్టూడెంట్ డెవలప్ అవుతాడు, దాని రూట్ వర్డ్ అది. దాని గురించి ఇప్పుడు ఒక 2-3 డెఫినేషన్స్ ఇస్తా. ఆ డెఫినేషన్స్ ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఆ 2-3 డెఫినేషన్స్ రాసండి. అట్లా ఏం క్వశ్చన్ వచ్చినా కూడా దాని రిలేటెడ్గా మనం చదువుతున్నాం, ఎడ్యుకేషన్ టాపిక్ చదువుతున్నాం, ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఎడ్యుకేషన్ అని క్వశ్చన్లో కనిపించింది అని అంటే ఇప్పుడు మీరు విన్న సోదీల నుంచి ఏమేమి గుర్తుంటే అదంతా రాసి రావచ్చు. సో ఇప్పుడు చెప్పిన రూల్ నేను అన్ని క్వశ్చన్స్కి అప్లై అవుతుంది చూడండి. సో మనం బేసిక్గా ఇప్పుడు చిన్నప్పటి నుంచి చదివినట్టు క్వశ్చన్ టు ఆన్సర్ ఆర్ డిగ్రీలో చదివినట్టు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అదంతా లాగా కాకుండా క్వశ్చన్స్ ఏమొస్తాయో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో సిలబస్లో ఉన్న టాపిక్స్ అన్నీ చదువుతున్నాం. ఆ టాపిక్ చదివిన తర్వాత దానికి రిలేటెడ్గా ఏం క్వశ్చన్ వచ్చినా కూడా ఇప్పుడు ఆ టాపిక్ కొంచెం చదివిండ్రు కాబట్టి ఆ టాపిక్ యూజ్ చేసుకొని ఓన్ వర్డ్స్లో రాసేసి వస్తాం. సో ఒకవేళ ఈ వీడియో లెంతీ కాకుండా లాస్ట్లో కొంచెం టైం ఉంటే ఒక మోడల్ పేపర్ కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను నేను. ఓకేనా. సో ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ గురించి డిస్కస్ చేస్తుండే దాని లోపల కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి. సో డెఫినేషన్స్ అనేసరికి చాలా డెఫినేషన్స్ ఉన్నాయి బుక్స్లో. సో మెయిన్గా మనకి తెలిసిన కొంతమంది చెప్పాలి కాబట్టి మహాత్మా గాంధీది ఒకటి, అండ్ వివేకానంద గారిది ఒకటి, అండ్ ట్యాగూర్ ఈయన ఉంటారు కదా, ట్యాగూర్ ఫుల్ ఫామ్ వస్తలేదు నాకు కానీ ఆయన ఒక ట్యాగూర్ పర్సన్ ఉంటారు కదా, అదే జనగణమన రాసిన ఆయన. సో ఆయనది ఒకటి. ఆ తర్వాత వెస్టర్న్ ఫిలాసఫర్స్ది కూడా ఒక 2 డెఫినేషన్స్ వచ్చేటట్టు, ఒకటి ప్లేటోది ఒకటి, ఇంకేమైనా ఉంటే చెప్తాను నేను. సో అయితే ఇప్పుడు మహాత్మా గాంధీ గురించి మాట్లాడేసరికి ఆయన ఎడ్యుకేషన్కి డెఫినేషన్ ఏమి ఇచ్చిండు అని అంటే, ఒక మ్యాన్ ఉంటాడు కదా, ఒక పర్సన్ లోపల నుంచి బెస్ట్ మ్యాన్ని బయటికి తేవడమే ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఆయన డెఫినేషన్ ఇచ్చిండే. దట్ ఈస్ బెస్ట్ మైండ్, బాడీ అండ్ సోల్. సో ఒక పర్సన్లో నుంచి బెస్ట్ మైండ్, బాడీ అండ్ సోల్ని బయటికి తీసుకురావడమే ఎడ్యుకేషన్ మీన్స్ అని చెప్పేసి మహాత్మా గాంధీ గారు చెప్పిండ్రు. అండ్ వివేకానంద వచ్చేసరికి వివేకానంద కొంచెం చూడండి నార్మల్గా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాం మనం. నెక్స్ట్ కూడా ఈ పర్సన్స్ యొక్క ఫిలాసఫీస్, థియరీస్, న్యాచురలిజం అవన్నీ నెక్స్ట్ యూనిట్స్లలో చదువుతుంటే వివేకానంద గారు కొంచెం ఎక్కువ స్పిరిచువల్గా చెప్తుంటారు. స్పిరిచువల్గా అంటే గాడ్ అట్లా. సో మేనిఫెస్టేషన్ ఆఫ్ ద గాడ్ ఇన్ ద హ్యూమన్ బాడీ అని కొంచెం చెప్తారు ఈయన వివేకానంద గారు. దట్ ఈస్ చూడండి, మేనిఫెస్టేషన్ ఆఫ్ డివైన్ పర్ఫెక్షన్ ఆల్రెడీ ప్రజెంట్. డివైన్ పర్ఫెక్షన్ ఆల్రెడీ ప్రజెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్. అంటే కొంచెం నీ లోపల మంచిది ఉంది, ఆ మంచిని నువ్వు మేనిఫెస్ట్ చేయడం అని అంటే రియాలిటీలోకి తేవడమే ఎడ్యుకేషన్ అని చెప్పేసి వివేకానంద గారు చెప్తారు. అండ్ ట్యాగూర్ వచ్చేసరికి ట్యాగూర్ది ఏముంటుంది అని అంటే, ట్యాగూర్ గారు ఎక్కువ లవ్, విజ్డమ్ దానిపైన మాట్లాడుతుంటే ఈయన ఎడ్యుకేషన్కి డెఫినేషన్ వచ్చేసి మైండ్లో నుంచి అల్టిమేట్ ట్రూత్ సైడ్ పోయేటట్టు, దట్ ఈస్ ఇన్నర్ లైట్ అండ్ లవ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్పింది. మీరు నార్మల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాక ఏం గుర్తొస్తే అది రాయొచ్చు. సో ఇన్నర్ లైట్ అండ్ లవ్ అంటే ఈయన ఎక్కువ ఫ్రెండ్షిప్, కొంచెం ఏంటి రిలేషన్స్ దానిపైన ఎక్కువ మాట్లాడతారు కాబట్టి అయితే రవీంద్రనాథ్ ఠాగూర్ నేను గుర్తొచ్చింది. సో ఇన్నర్ లైట్ అంటే లోపల ఉన్న గ్రేట్నెస్ అవన్నీ క్వాలిటీస్ని డిస్కవర్ చేసుకొని దానిపైన వర్క్ చేస్తావు, అదే ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఈయన చెప్పిండు. వివేకానంద గారేమో గాడ్ని లోపల ఆల్రెడీ కొంచెం మంచి ఉంది, డివైన్ పర్ఫెక్షన్, గాడ్ ఇచ్చిన డివైన్ పర్ఫెక్షన్ని మేనిఫెస్ట్ చేయడమే ఎడ్యుకేషన్ అని చెప్పేసి ట్యాగూర్ గారు చెప్పిండ్రు. మహాత్మా గాంధీ ఏమో ఒక మనిషిలో నుంచి బెస్ట్ మైండ్, బాడీ అండ్ సోల్ని బయటికి తీసుకురావడమే ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్పిండు. ఇంకా దీన్ని మీరు ఎంత లెంత్ చేయగలిగితే చేయొచ్చు, లేదంటే నార్మల్గా మహాత్మా గాంధీ గారి డెఫినేషన్ ఇది, ఈయన డెఫినేషన్ ఇది, ఇట్లా ఎడ్యుకేషన్ పైన ఏం క్వశ్చన్ వస్తున్నా కూడా ఈ డెఫినేషన్స్ ఏం గుర్తుంటే అవి రాయండి మీరు. ఇంకొకటి వెస్టర్న్ ఫిలాసఫర్ది చెప్తా అని చెప్పినా కదా. సో ప్లేటో గారు ఏం చెప్పిండు అని అంటే, ఎడ్యుకేషన్ ఈజ్ ద లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఈయన ప్రాపర్ చెప్పిండు చూడండి. ప్లేటో అంటే ఫిలాసఫీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఈయన కొంచెం ఫిలాసఫికల్ టర్మ్స్తో మంచిగా చెప్తారు. ఈయన గురించి వేరే దాంట్లో కూడా మనం డెఫినేషన్స్ని డిస్కస్ చేస్తుంటాం.
సో అయితే ప్లేటో గారు ఏం చెప్పిండ్రు అని అంటే ఎడ్యుకేషన్ అంటే ఏంటి చెప్పండి. నార్మల్గా చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉంటాం మనకి. ఎడ్యుకేషన్ అంటే నాట్ అబౌట్ బుక్స్. చూడండి మీరు కొంచెం ఆలోచించే థింకింగ్ ప్రాసెస్లో అయినా కూడా ఇప్పుడు ఎడ్యుకేషన్ని అదర్ దెన్ బుక్స్ని ఆలోచించడానికి ప్రయత్నం చేయండి మీరు రిలేట్ చేసుకునేటప్పుడు. సో ఎడ్యుకేషన్ నాట్ ఓన్లీ అబౌట్ ద బుక్స్లో ఏముంది అదేంటి ఇదేంటి కాదు. ఎడ్యుకేషన్ అనేది లైఫ్ లాంగ్ ఇంకా సిచ్యువేషన్స్లో ఉంటావు నువ్వు లైఫ్లో ఫ్యామిలీ అదంతా ఇంకా ఎట్లా రిలేట్ కావాలి, ఎట్లా నిలబడాలి, ఎట్లా రిలేట్ చేయాలి, ఎట్లా అర్న్ చేస్తాం అదంతా ఎడ్యుకేషనే కాబట్టి. సో ప్లేటో గారు అదే ప్రాక్టికల్తో ఏం చెప్పిండ్రు అని అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద లైఫ్ లాంగ్ ప్రాసెస్ ఫ్రమ్ బర్త్ టు ద ఎండ్ ఆఫ్ లైఫ్ అని చెప్పేసి చెప్తారు ఈయన. సో ఎడ్యుకేషన్ అనేది ఒక లైఫ్ లాంగ్ ప్రాసెస్ ఫ్రమ్ బర్త్ టు డెత్ అని చెప్పేసి ప్లేటో గారిది. ఇవి 4 డెఫినేషన్స్. సో ఇక్కడ ఉన్న ఇవన్నీ చదువుతాం అనుకుంటే చదువుకొని గుర్తుపెట్టుకుంటాం అనుకునే వాళ్ళు ఒక నిమిషం పాజ్ చేసి చదివేసేయండి. నెక్స్ట్ ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏముంటాయి అదంతా డిస్కస్ చేద్దాం. సో ఎయిమ్స్ అనేసరికి ఎయిమ్ అంటే ఏంటి, నువ్వు లైఫ్ ఎయిమ్ ఏంటి అని అంటే లైఫ్లో నాకు ఇది చేయాలని ఉంది అని అంటావు. సేమ్ వేలో ఎడ్యుకేషన్ ఉంది. ఎడ్యుకేషన్ ఏం చేయాలి, ఎడ్యుకేషన్ ఎయిమ్లా అదే చెప్తాం మనం. ఎడ్యుకేషన్ ఏం చేయాలి చెప్పండి. నార్మల్గా ఆలోచిస్తే ఎడ్యుకేషన్ ఒక పర్సన్ ఉంటాడు కదా నార్మల్గా వాడి ఎడ్యుకేషన్ ఏం చేయాలి అని అన్నప్పుడు ఒక ఇండివిజువల్ని కొంచెం మంచిగా చేస్తాడు కాబట్టి కొన్ని ఇండివిజువల్ ఎయిమ్స్ వస్తాయి ఎడ్యుకేషన్ గురించి మాట్లాడేటప్పుడు. కొన్ని సోషల్ ఎయిమ్స్ కూడా వస్తాయి. ఎందుకు అని అంటే ఆడు కొంచెం ఇన్ఫార్మల్గా ఓకే. మరి ఒక స్టూడెంట్ మంచిగా చదువుకుంటూ అని అంటే సోషల్ అంటే బయటికి పోయి సొసైటీలో కూడా కొంచెం వాడు మంచిగా ఉంటాడు, సొసైటీలో కొంచెం మంచి క్రియేట్ చేసి అట్లా అని చెప్పేసి ఉంటుంది. కాబట్టి ఎడ్యుకేషన్ ఎయిమ్స్ గురించి మాట్లాడేటప్పుడు కొన్ని ఇండివిజువల్ ఎయిమ్స్ మాట్లాడతాం, కొన్ని వచ్చేసి సోషల్ ఎయిమ్స్ మాట్లాడతాం. సో ఇండివిజువల్ ఎయిమ్స్ వచ్చేసరికి ఇప్పుడు ఒక పిల్లాడు ఉండు అని అంటే వాడు ఇండివిజువల్గా ఏమి ఉండాలి, వాడు ఇండివిజువల్గా కొంచెం కేపబుల్ ఉండి వానికి కొంచెం నాలెడ్జ్ వచ్చి అండ్ వానికి కొంచెం కెపాసిటీస్ లైక్ వాడి లోపల డెవలప్మెంట్స్ని కెపాసిటీస్ని డెవలప్ చేయడము ఇదంతా అని చెప్పేసి ఓన్గా ఏమొస్తే అది రాసేయచ్చు. మీరు ఎయిమ్స్ అనేసరికి నార్మల్గా మాట్లాడి ఏమొస్తుంది రాయండి. బుక్స్లో పాయింట్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోగలుగుతాం అని అనుకుంటే గుర్తుపెట్టుకోండి, లేదనుకుంటే కూడా ఓన్గా రాయొచ్చు. ఎలాగో మీ దగ్గర మెటీరియల్స్ ఉంటాయి. ఆర్ గూగుల్లో కూడా ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కొడితే మస్తు పాయింట్స్ వస్తాయి, అట్లయినా రాయొచ్చు. నెక్స్ట్ సోషల్ ఎయిమ్స్ అనేసరికి సొసైటీల గురించి మాట్లాడేటప్పుడు ఇప్పుడు సొసైటీలో వాడు ఆ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రాపర్ సిటిజన్షిప్ అంటే ప్రాపర్ ఒక సిటిజన్ లాగా రావడమే ఎడ్యుకేషన్ యొక్క ఎయిమ్ అని చెప్పేసి చెప్పొచ్చు. అండ్ సొసైటీ రూల్స్ని ఫాలో చేసేటట్టు ఉండడం కూడా ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కిందకి వస్తుంది అని చెప్పేసి ఈ విధంగా ఏం వస్తే అట్లా రాయండి మీరు. ఇండివిజువల్ ఎయిమ్స్ కొన్ని, సోషల్ ఎయిమ్స్ కొన్ని. నెక్స్ట్ ఇంకొక థింగ్ వేరే వేలో కూడా మాట్లాడవచ్చు. 4 మార్క్స్ క్వశ్చన్ వస్తే ఎడ్యుకేషన్ ఎయిమ్స్ గురించి చెప్పండి అని అంటే సో చూడండి నార్మల్గా ఫస్ట్ ఎడ్యుకేషన్ ఏమి ఇవ్వాలి పిల్లాడికి నాలెడ్జ్ ఇస్తుంది అంతే కదా. మ్యాథ్స్ నాలెడ్జ్, సోషల్ నాలెడ్జ్, కొంచెం మనం నాలెడ్జ్ ఫ్యాక్చువల్స్గా కొంచెం విషయాలు తెలుసుకుంటాం ఎడ్యుకేషన్లో. సో ఎడ్యుకేషన్ అనేది కొంచెం నాలెడ్జ్ ఇస్తుంది అండ్ ఇది సోషల్ బిహేవియర్ తెలుపుతుంది అండ్ ఇండివిజువల్ బిహేవియర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ ఒకేషనల్గా అని అంటే నార్మల్గా ఇంకా వేరే థింగ్స్ కూడా ఉంటాయి కదా సోషల్ అండ్ ఇండివిజువల్ కాకుండా అవి ఒకేషనల్ థింగ్స్ కూడా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ ఇంకొక థింగ్ వచ్చేసి కల్చర్ కూడా చెప్తుంది మనకి. అంటే కల్చర్ అనేసరికి మన బ్యాక్గ్రౌండ్ అదంతా కొంచెం కల్చరల్గా కూడా కొంచెం చెప్తుంది అని చెప్పేసి ఎడ్యుకేషన్ ఈ 5 పాయింట్స్ అయినా రాయొచ్చు, లేదంటే ఇండివిజువల్ ఎయిమ్స్, సోషల్ ఎయిమ్స్ అని సపరేట్గా 2 పాయింట్స్ రాసినా కూడా ఏం కాదు. వీడియో ఆల్రెడీ లెంత్ ఎక్కువ అవుతుంది, సో నేను క్విక్గా చెప్పేసాను అన్ని కాన్సెప్ట్స్. మొత్తం మీద మీరు బ్రెయిన్ యూజ్ చేసేదే ఉంది, మీరు బ్రెయిన్ ఎట్లా యూజ్ చేశారు అనేది ఈ వీడియోలో కొంచెం మీకు థాట్స్ వస్తాయి అంతే. సో ఇంకొక థింగ్ ఏంటి అని అంటే టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి చదివితే ఎడ్యుకేషన్లో కొన్ని టైప్స్ ఉంటాయి. అవి ఏంటి అనేది ఇక్కడ ఉన్నాయి 7, 8 నేను అన్ని ఒక దగ్గర రాసేసిన. సో చూడండి జనరల్ ఎడ్యుకేషన్ అని ఒకటి, స్పెసిఫిక్ ఎడ్యుకేషన్ ఒకటి, ఫార్మల్ ఎడ్యుకేషన్, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, డైరెక్ట్, ఇండైరెక్ట్ అండ్ ఇండివిజువల్, కలెక్టివ్, అన్కాన్షియస్, స్పెషల్ ఎడ్యుకేషన్. సో ఎన్ని గుర్తుపెట్టుకోగలుగుతాం అనుకుంటే అన్ని గుర్తుపెట్టుకోండి. నార్మల్గా సింపుల్గా అన్నీ చెప్పేస్తాను నేను. సో జనరల్ ఎడ్యుకేషన్ అంటే మినిమం నార్మల్గా మనం చదివేది జనరల్ ఎడ్యుకేషన్. దట్ ఈస్ ఫస్ట్ టు 10th వరకే అందరికీ కొంచెం బేసిక్ నీడ్స్, బిహేవియర్, నార్మల్ కాన్సెప్ట్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. ఫస్ట్ టు 10th అందరికీ కామన్గా ఉంటుంది, అంటే అది నార్మల్ ఎడ్యుకేషన్ ఇస్తుంది, అదొకటి చెప్పొచ్చు. నెక్స్ట్ స్పెసిఫిక్ ఎడ్యుకేషన్ అనేసరికి పర్టికులర్ ఒక ఫీల్డ్ అలా 10th తర్వాత మళ్ళీ ఒక ఫీల్డ్స్ చూస్ చేసుకుంటాం మనం, మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్, సైన్స్ బ్యాక్గ్రౌండ్ అట్లా. సో స్పెసిఫిక్గా చదివేది ఒక జాబ్ ఓరియంటెడ్గా ఒక ప్లానింగ్తో చదివేది స్పెసిఫిక్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి రాసి బీఎడ్ చదువుతున్నాం ప్రాపర్ మనం ఇప్పుడు. బీఎడ్ ఈజ్ అబౌట్ ద టీచర్ ఎడ్యుకేషన్ కదా, అలాగా ఒక స్పెసిఫిక్ ఇది ఒక స్పెసిఫిక్ ఫీల్డ్. ఎంబీబీఎస్ అని అంటే డాక్టర్ కావడానికి అదొక స్పెసిఫిక్ ఫీల్డ్. అట్లా స్పెసిఫిక్ ఎడ్యుకేషన్ అని ఒకటి ఉంటుంది. ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్. ఫార్మల్ అనేసరికి నార్మల్ ఇప్పుడు మన స్కూల్స్లలో మనం రెగ్యులర్గా చూసేది ఫార్మల్ ఎడ్యుకేషన్. స్కూల్స్ ఉంటాయి, సిలబస్ ఉంటుంది, టైం ఉంటుంది, ఒక ప్లేస్లో పోయి ఒక ప్రాసెస్లో చేస్తారు. నాన్ ఫార్మల్ ఆర్ ఇన్ఫార్మల్ అనేసరికి దీనికి ఆపోజిట్ పాయింట్స్ రాసుకుంటే రోల్. సో మీరు ఇక్కడ చూడండి 4
4 టైప్స్ చెప్తున్నాం మనం. ఫస్ట్ ఏమో జనరల్ అండ్ స్పెసిఫిక్ చెప్పినాం, ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ చెప్తాం, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్, ఇండివిజువల్ కలెక్టివ్. సో అట్లా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. టోటల్ 5 టైప్స్ చెప్తున్నాం. 5ని దాని ఆపోజిట్లో ఇంకొకటి వచ్చి టోటల్ 10 పాయింట్స్ అయిపోయినాయి ఈడ. సో ఫస్ట్ జనరల్ అండ్ స్పెసిఫిక్ అయిపోయింది. ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్లా, ఫార్మల్ అంటే ఒక ప్లేస్ ఉంటుంది, ఒక ప్లాన్ ఉంటుంది, ఒక కరిక్యులం, అదంతా స్కూల్స్లో జరిగేది. ఇన్ఫార్మల్ అంటే దానికి ఆపోజిట్, స్కూల్ ఉండదు. ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్లో నార్మల్గా ఏం ప్లేస్ ఉండదు, ఇంకా స్కూల్ అట్లా ఏం లేకుండా నార్మల్గా ఏమైనా ఒక సిచ్యువేషన్ బేస్డ్ లెర్నింగ్ అట్లా చేయడం, అది ఇన్ఫార్మల్ సిచ్యువేషన్ అయిపోతుంది. నెక్స్ట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ అనేసరికి ఫార్మల్ ఎడ్యుకేషన్లో ఉందే ఒక పార్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు. డైరెక్ట్ ఎడ్యుకేషన్లో టీచర్ ఉంటాడు, స్టూడెంట్ ఉంటాడు, వాళ్ళిద్దరు ముందర కూర్చొని కాంటాక్ట్లో అంటే ఒకరికొకరు చెప్పుకుంటూ అట్లా అర్థం చేసుకుంటారు, ఎడ్యుకేషన్ అనేది అక్వైర్ చేస్తారు. ఇండైరెక్ట్ ఎడ్యుకేషన్లో అని అన్నప్పుడు డిస్టెన్స్ డిగ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా, నార్మల్గా ఓపెన్గా చదువుతాం మనం, అదంతా ఇండైరెక్ట్ ఎడ్యుకేషన్ కిందకి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇండివిజువల్ అండ్ కలెక్టివ్. ఇండివిజువల్ అని అంటే కిండర్ గార్టెన్ మెథడ్, మాంటెసరీ మెథడ్ అనేసి నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం. అయితే ఆ కిండర్ గార్టెన్ మెథడ్లో ఇండివిజువల్గా ఒక పర్సన్ ఇంట్రెస్ట్ ఏంటిది, ఆ పిల్లాడికి ఏది ఇంట్రెస్ట్ ఉంది, అది బేస్ చేసుకొని ఇండివిజువల్గా వానికి ఏం అవసరం అనేది చెప్తారు ఆడ. కలెక్టివ్ అని చెప్పేసి కలెక్టివ్ ఎడ్యుకేషన్లో ఫార్మల్గా ఇంకా ఇప్పుడు మనం చేసేది కలెక్టివ్ ఎడ్యుకేషన్, పిల్లలందరూ ఒక దగ్గర కూర్చొని అందరికీ ఒకే థింగ్స్ నేర్పించుకుంటూ పోతారు. నెక్స్ట్ అన్కాన్షియస్ ఎడ్యుకేషన్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్. అన్కాన్షియస్ ఎడ్యుకేషన్ అనేసరికి రియల్ లైఫ్లో మనం నార్మల్గా ఒక సిచ్యువేషన్లో ఉన్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్కి ఎవరైనా కింద పడిపోతారు, ఆర్ పర్సనల్గా మనం ఎక్స్పీరియన్స్ చేసి నువ్వు రోడ్ మీద కింద పడ్డావు అనుకో, నీకు ఎవరు హెల్ప్ చేస్తలేరు, నువ్వు బాగా ప్రాబ్లం అవుతుంది నీకు అన్న కేసులో, నీకు ఎవరైనా ఒకరు వచ్చి హెల్ప్ చేస్తే నీకు ఏం తెలుస్తుంది, అరే హెల్ప్ చేయాలి, మనం ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎవరైనా హెల్ప్ చేస్తే నాకు యూజ్ అయిన ఉండే, నేను కూడా వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి, అట్లా ఉంటుంది కదా. అట్లా అన్కాన్షియస్గా కొన్ని వాల్యూస్ ఆర్ సంథింగ్ లెర్న్ చేయడం అనేది అన్కాన్షియస్ ఎడ్యుకేషన్ అని చెప్పొచ్చు. స్పెషల్ ఎడ్యుకేషన్ అనేసరికి కొందరు డిసేబుల్ స్టూడెంట్స్ ఉంటారు కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్కి ఐస్ లేని వాళ్ళకి, దట్ ఈస్ సైట్ లేని వాళ్ళకి బ్రెయిలీలో చెప్తారు. అట్లా స్పెషల్ ఎడ్యుకేషన్స్ అంటే డిసేబిలిటీస్ ఉన్న స్టూడెంట్స్కి చెప్పేది స్పెషల్ ఎడ్యుకేషన్. ఓకేనా. సో వీటిలో ఎన్ని గుర్తుపెట్టుకుంటే అన్ని. జనరల్ స్పెసిఫిక్ ఒకటి చెప్పినాం, ఫార్మల్ ఇన్ఫార్మల్ ఒకటి చెప్పినాం, డైరెక్ట్ ఇండైరెక్ట్ అంటే స్టూడెంట్ టీచర్స్ ఉండి. ఇప్పుడు ఇది మనది ఇండైరెక్ట్ అనుకోవచ్చు ఒకవేళ, లేకపోతే ఎందుకంటే ముందరలేం కదా మనం, అలాగనే నేను గుర్తుపెట్టుకోండి. ఇండివిజువల్ అండ్ కలెక్టివ్ ఏమో ఒకరికి చెప్పేది అందరికీ కలిపి చెప్పేది. అన్కాన్షియస్ అంటే డైలీ లైఫ్ది, స్పెషల్ అనేసరికి డిసేబిలిటీస్ది. సో ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ ఉండే కాబట్టి డెప్త్. సో మీరు ఇందాక చూసింది అది నా పర్సనల్ నోట్స్. మీరు కూడా ఈ వీడియో చూస్తుంటే చిన్న పాయింట్స్ కొన్ని గుర్తుపెట్టుకోవాలి అని అనుకున్నవి ఒక పేపర్ ఆర్ పెన్ తీసుకొని దానిపైన రాసుకుంటూ పోతే బెటర్. చూడండి ఎందుకు అని అంటే మళ్ళీ మీరు నెక్స్ట్ చూసేటప్పుడు ఆర్ ఎగ్జామ్కి ముందు ఒక 10 minutes 15 minutes హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది కదా, అప్పుడు మళ్ళీ మొత్తం వీడియో చూడడం కంటే కూడా మీ దగ్గర ఒక పేపర్ మీద కొన్ని పాయింట్స్ ఉంటే వాటిని ఈజీగా రివైజ్ చేసుకుంటారు. కాబట్టి రివైజ్ చేసుకోవడానికి ఒక థింగ్ ఫస్ట్ టైం చూసినాము అని అంటే అప్పుడే అన్నీ గుర్తుండవు. ఒక 2-3 సార్లు అని అంటే రివిజన్ ఈజ్ ద కీ అంటారు కదా, అట్లా ఎగ్జామ్కి మెయిన్గా రివిజన్ అవసరం. సో ఏమేమి ఉన్నా కూడా మీరు ఓన్గా మీకు ఎంత అర్థమైతే అంత మీ ఓన్ వర్డ్స్లో ఏమంటే అది రాసుకోండి. ఒక 2 papers ఒక పెన్ తీసుకొని ఏముంటే అది రాసుకుంటూ పోండి. ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు ఫిలాసఫీ గురించి మాట్లాడతాం మనం. సో ఫిలాసఫీ అనేసరికి ఫిలాసఫీలో ఒక సెంటెన్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఈ గుర్తుపెట్టుకోవాలి అని అంటున్నా కాబట్టి దాన్ని రాసుకుంటే బెటర్. సో ఫిలాసఫీ ఏంటి అని అంటే లవ్ ఫర్ విజ్డమ్ అనమాట. లవ్ ఫర్ విజ్డమ్. సో ఫిలాసఫీ అనేది ఒక వర్డ్, ఐ థింక్ లాటిన్ వర్డ్ ఏమో ఉంటుంది. సో అయితే ఆ లాటిన్ వర్డ్లో దిస్ ఫిలో వర్డ్ మీనింగ్ ఏంటి అని అంటే లవ్, అండ్ సోఫీ మీన్స్ సోఫియా అని వర్డ్ ఉంటుంది. ఫిలోసోఫియా అని ఒక వర్డ్ నుంచి వచ్చింది ఇది. సోఫియా మీన్స్ విజ్డమ్, ఫిలో మీన్స్ లవ్ అని చెప్పేసి ఉంటుంది డెఫినేషన్. అది ప్రాపర్గా రాయాలి మనం. ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఫిలాసఫీ గురించి డిస్క్రైబ్ చేసేటప్పుడు ఇది రాస్తాం. సో ఫిలో మీన్స్ లవ్ అండ్ సోఫియా మీన్స్ విజ్డమ్. సో ఫిలాసఫీ ఈజ్ ద సబ్జెక్ట్ వేర్ వి లర్న్ లవ్ ఫర్ విజ్డమ్ అని చెప్పేసి అదంతా రాసుకోవచ్చు. మొత్తం విజ్డమే ఉంటుంది. ఇంకా ఫిలాసఫీలో టర్మ్స్ నేర్చుకోవాలని ఎందుకు అంటున్నాము అని అంటే ఇది విజ్డమ్ అనేసరికి కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ రిలేటెడ్ చదవాలి కాబట్టి దీన్ని ఓన్గా రాయలేము. ఫిలాసఫీ కొంచెం అది ఉంటుంది ఇది ఉంటుంది అని దీని గురించి డిస్కషన్ పెడతాం మనం ఫిలాసఫీలో అట్లా. సో లవ్ ఫర్ విజ్డమ్ అని చెప్పేసినాం ఫిలాసఫీ. దాని డెఫినేషన్స్ నేను ఇస్తాను. దానికంటే ముందు నేచర్ చదువుదాం. నేచర్ ఆఫ్ ఫిలాసఫీ సబ్జెక్ట్ ఏంటి, దీని స్కోప్. సో దీంట్లో సబ్ హెడ్డింగ్స్ రాసి మీరు కొంచెం ఓన్గా రాసేటట్టు. సో అయితే నేచర్ అనేసరికి దాన్ని అంటే ఫిలాసఫీ ఎట్లుంటుంది, అసలు ఏం చెప్తుంది, అట్లా డిస్కస్ చేసాం దాని గురించి. సో అయితే నేచర్ ఆఫ్ ఫిలాసఫీ అనేసరికి దీంట్లో మనం మెయిన్గా చదివేది యూనివర్స్ యాజ్ ఏ హోల్ లుక్ చూస్తాం అనమాట. ఫిలాసఫీలో అన్ని టాపిక్స్ కవర్ చేస్తాం. నార్మల్ ఎడ్యుకేషన్ ఒక్కటే ఉండే, కానీ నేచర్ అనేసరికి ఫిలాసఫీ అనేసరికి మొత్తం ఇంకా యూనివర్స్ ఏంటి, గాడ్ ఏంటి, బిలీఫ్స్ ఏంటి, హ్యూమన్ ఎట్లా ఉండాలి, ఎట్లా
పుడతాడు, ఎట్లా చచ్చిపోతాడు అట్లా అదంతా. సో, అదంతా మనకి మొత్తం చెప్పేది గాడ్. ఆ కాన్సెప్ట్ అంతా స్పిరిచువలిజంలో ఉంటది కదా! స్పిరిచువలిజం ఇన్ ద సెన్స్ అది ధర్మం, అదే రిలీజియన్ మనం ఏం ఫాలో చేస్తాం హిందూస్, ముస్లిమ్స్ అదంతా కాన్సెప్ట్స్ ఉంటాయి కదా! ఆ కాన్సెప్ట్స్ అన్నీ కలుపుకుంటూ మొత్తం ఒక యూనివర్స్‌ని చదవడమే ఈడ ఫిలాసఫీలో చదువుతాం కదా! సో, నేచర్ ఆఫ్ ఫిలాసఫీలో ఇది ఏం చేస్తది అనంటే యూనివర్స్ మొత్తంని ఒకటేలాగా యూనివర్స్ యాస్ ఎ హోల్ లుక్ మొత్తం ఒక యూనివర్స్ ఉంది. యూనివర్స్‌లో మనుషులున్నారు. మొత్తం ఎర్త్స్ ఉన్నాయి. ఈ బిగ్ బ్యాంగ్ సిస్టమ్ అదంతా అని చెప్పేసి ఇది ఫిలాసఫీ చెప్తది. అండ్ దెన్ నెక్స్ట్ ఇప్పుడు పర్సన్‌కి వచ్చేసరికి ఇండివిజువల్‌గా మొత్తం యూనివర్స్ అంటే మొత్తం అనుకున్నాం ఇంక ఒక ఎగ్జిస్టెన్స్. ఆ ఎగ్జిస్టెన్స్‌లో పర్సన్స్ ఉన్నారు కదా! ఆ పర్సన్స్ ఏంటి? వాళ్ళ బిలీఫ్స్ ఏంటి? అనేది కూడా నేచర్ ఆఫ్ ఫిలాసఫీలో డిస్కస్ చేస్తాం మనం. హౌ టు బిలీవ్, వాట్ టు బిలీవ్ అదంతా. నెక్స్ట్ వ్యూస్. మన వ్యూస్ ఏముంటాయి అబౌట్ లైఫ్ అండ్ అబౌట్ యూనివర్స్. ఇది కూడా నేచర్లో చదువుతాం మనం నేచర్ ఆఫ్ ద ఫిలాసఫీలో. అండ్ నెక్స్ట్ ఇదే ఇంక దీన్నే మీరు ఇంకేమైనా రాయాలనుకుంటే కూడా రాసేయచ్చు యాడ్ ఆన్ చేసేసి. సో, మెయిన్గా డిస్కస్ చేసేది మన కాన్సెప్ట్స్. ఫిలాసఫీలో మనం చదివేదే మన కాన్సెప్ట్స్. సో, ఆ కాన్సెప్ట్స్ యూనివర్స్ రిలేటెడ్, లైఫ్ రిలేటెడ్, మన వాల్యూస్, మన బిలీఫ్ సిస్టమ్స్ అని చెప్పేసి. దీని కింద మీరు యూనివర్స్‌లా సిస్టమ్స్ ఉంటాయి. అవన్నీ ఒకేలాగా డిస్కస్ చేసాం. ఒక గాడ్ ఉన్నట్టు. బిహైండ్ అంటే ఇప్పుడు మనుషులం ఉన్నాం. అంత క్రియేచర్ ఉంది. వీటి వెనకాల ఏదో ఒక ఎనర్జీ ఉంటది కదా! సర్టెన్ ఎనర్జీ. ఆ సర్టెన్ ఎనర్జీకి మనం గాడ్ అదంతా పేరిచ్చుకుంటాం. ఎట్ ద ఎండ్ అందరి వెనకాల మనందరి క్రియేషన్ వెనకాల మేబీ ఒక ఎనర్జీ ఉండొచ్చు. ఆ ఎనర్జీని యూనివర్స్ ఆర్ గాడ్ ఆర్ ఇంకేమైనా వేరే వేరే లెటర్స్‌తో చెప్పుకుంటాం ఎనర్జీ అట్లా. నెక్స్ట్ స్కోప్ గురించి మాట్లాడితే స్కోప్ ఆఫ్ ద ఫిలాసఫీ. సో, ఫిలాసఫీని యూజ్ చేసి మనకి ఏడ యూజ్ అవుతుంది ఫిలాసఫీ అని చెప్పేదే స్కోప్‌లా చెప్తాం. సో, ఫిలాసఫీ ఆఫ్ ద స్కోప్ ఆఫ్ ద ఫిలాసఫీ గురించి మాట్లాడేసరికి 3 మెయిన్ థింగ్స్ ఉంటాయి చూడండి. దట్ ఈస్ ఎపిస్టెమాలజీ అని చెప్పేసి ఒకటి, అండ్ మెటాఫిజిక్స్ అని చెప్పేసి ఒకటి, యాక్సియాలజీ అని చెప్పేసి ఒకటి. ఇదైతే నేర్చుకోవాలి మీరు డెఫినెట్గా. సో, వీటిని రాసుకోండి వినేటప్పుడు. సో, ఎపిస్టెమాలజీ ఒకటి, మెటాఫిజిక్స్ ఒకటి, యాక్సియాలజీ ఒకటి. మెటాఫిజిక్స్ అనేది డెప్త్‌గా పోతుంది చూడండి. లైక్ అన్ని కాన్సెప్ట్స్ ఇంకా మెటాఫిజిక్స్లో వస్తాయి. దట్ ఈస్ ఎవరు, గాడ్ ఎవరు, అసలు లైఫ్ ఏంటిది, అసలు మనం ఏంటి, అసలు అల్టిమేట్ రియాలిటీ ఏంటి, డెత్ ఏంటి, చనిపోయిన తర్వాత ఏడుకోతాం, అదంతా ఈ మెటాఫిజిక్స్లో డిస్కస్ చేస్తాం. యూనివర్స్ ఎట్సెట్రా మొత్తం ఇంకా. సో, ఫస్ట్ నార్మల్ ఫిజిక్స్ అంటే మనం నేచర్ని చదువుతాం. సో, నేచర్లో మనం కూడా ఒక పార్టే కదా హ్యూమన్ బీయింగ్స్. సో, మనం హ్యూమన్ బీయింగ్స్, నేచర్ ఏంటిది, యూనివర్స్ ఏంటిది, గాడ్ ఏంటిది. గాడ్ ఎందుకు చెప్తున్నాం, వీటన్నిటి వెనకాల ఎవరో ఒకరు ఉండింటారని చెప్తున్నాం కాబట్టి ఆ గాడ్ ఏంటి, లైఫ్ ఏంటి, డెత్ ఏంటి అదంతా డిస్కస్ చేసేది మెటాఫిజిక్స్. నెక్స్ట్ ఎపిస్టెమాలజీ అని సరికి ఇది నార్మల్గా నాలెడ్జ్ అనమాట. ఇంకా ఫిలాసఫీ అంటేనే నాలెడ్జ్, విజ్డమ్ అదంతా అనుకున్నాం కదా. ఆ కాన్సెప్ట్స్ ఎపిస్టెమాలజీలో రాయొచ్చు మనం. నాలెడ్జ్, సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఏంటి, వాట్ ఈజ్ నాలెడ్జ్, అసలు హౌ టు రిక్వైర్ నాలెడ్జ్ అదంతా డిస్కస్ చేయాలి. దీంట్లో ఓన్గా ఈ హెడ్డింగ్ బట్టి ఇంకా దాని కింద మీరు ఏం రాసినా మార్క్స్ వేస్తారు కదా ఇంకా. సో, మెటాఫిజిక్స్ అంటే అది. యాక్సియాలజీ అనేసరికి నార్మల్ థింగ్, గుడ్ ఆర్ బ్యాడ్ గురించి ఉంటుంది. యాక్సియమ్స్ అని మనం మ్యాథ్స్లో కూడా చదువుతాం కదా. సో, అయితే వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అని డిస్కస్ చేసేదే యాక్సియాలజీ. ఈ స్కోప్ ఎడ్యుకేషన్ యొక్క స్కోప్ చదవాలి మనం. ఎడ్యుకేషన్ స్కోప్ చదివేటప్పుడు కూడా ఆడ కూడా ఇవే ఏమంటారు, ఇవే పార్ట్స్ టైప్స్ రాస్తాం మనం. ఎడ్యుకేషన్, స్కోప్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ అన్న, స్కోప్ ఆఫ్ ద ఫిలాసఫీ అన్న, ఈ 3 పాయింట్స్లోనే రాసుకుంటూ పోవాలి. మెటాఫిజిక్స్ అంటే అల్టిమేట్ ట్రూత్ సైడ్ పోతుంది. యాక్సియాలజీ గుడ్ ఆర్ బ్యాడ్ గురించి మాట్లాడుతుంది. ఇదేమో నాలెడ్జ్ ఏంటి, వాట్ ఈస్ ద నాలెడ్జ్, హౌ టు అక్వైర్ నాలెడ్జ్ గురించి ఇది మాట్లాడుతుంది. సో, 2 డెఫినేషన్స్ చెప్తా అని చెప్పిన కదా. సో, ప్లేటో గురించి ఎక్కువ మాట్లాడతామని చెప్పిన ఉండే నేను. ప్లేటో గారి డెఫినేషన్ ఏంటి అని అంటే ఫిలాసఫీకి సంబంధించి ఫిలాసఫీ ఈజ్ ద అక్వైజిషన్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పేసి ఆయన చెప్పిన ఉండే. అండ్ సోక్రటీస్ ఏమో ఫిలాసఫీ ఈజ్ ద డైలీ లైఫ్ యాక్టివిటీ అని చెప్పేసి చెప్పిన ఉండే. సో, మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారు అనేది కూడా చెప్పిన నేను. ఇక్కడ జస్ట్ ప్లేటో గురించి మాట్లాడేటప్పుడు ప్లేటో ఫిలాసఫీ నాలెడ్జ్ గురించి చెప్పిండు. పీకే వర్డ్ కూడా ఎట్లా గుర్తుపెట్టుకుంటారు అని అంటే పీకే మూవీ ఒక ఫిలాసఫీ ఉంటుంది. దట్ ఈస్ గాడ్ ఏంటి అని దాని గురించి మాట్లాడతారు ఆ మూవీ. ఎవరైనా చూసింటే హిందీ మూవీ. సో, పీకే మూవీ కూడా ఒక ఫిలాసఫీ అనుకోవచ్చు. సో, ఫిలాసఫీకి డెఫినేషన్ ప్లేటో ఇచ్చింది. ఫిలాసఫీ ఈజ్ ద నాలెడ్జ్ అని చెప్పేసి. సో, ఈవేళ ఈయన చెప్పిన తర్వాత ఇప్పుడు మీరు ఇమాజిన్ చేయండి, పీకే ఈజ్ ద మూవీ అబౌట్ ఫిలాసఫీ అని అంటే మనం నెక్స్ట్ ఏం చెప్తున్నాం, సారీ బ్రో ఇట్ ఈస్ జస్ట్ డైలీ లైఫ్ అని చెప్పేసి. సారీ ఇట్ ఈస్ జస్ట్ డైలీ లైఫ్. సారీ సోక్రటిస్తో వర్డ్ వచ్చేది. సోక్రటిస్ ఆయన చెప్పింది ఏమిటి అని అంటే ఫిలాసఫీ ఈజ్ డైలీ లైఫ్ యాక్టివిటీ అని. సో, ఇలాగైనా గుర్తుపెట్టుకోండి. ఇవి 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇది చదివి ఒకసారి పాజ్ చేసి మీకు ఏమైనా వేరే అర్థమైతే కూడా అవైనా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నేను ఇందాక స్కోప్ గురించి మాట్లాడేటప్పుడు ఇవి 3 టర్మ్స్ కూడా చెప్పినుండే, యాక్సియాలజీ, మెటాఫిజిక్స్ అదంతా ఇక్కడ ఉంది చూడండి. సో, ఇట్లాని కూడా మీరు రాసేయచ్చు. ఇదంతా చదవండి ఒకవేళ పాజ్ చేసి టైం ఉందనుకుంటే.
నెక్స్ట్ దీనిపైన ఏమైనా క్వెషన్ అడిగితే ఎక్స్‌ప్లెయిన్ ద ఇంటర్‌డిపెండెన్స్ ఆఫ్ ఫిలాసఫీ, ఎడ్యుకేషన్ అన్నప్పుడు ఇవి 2 కలిపి రాసుకుంటూ పోతాం మనం అంతే. డైనమిక్ సైడ్ ఆఫ్ ఫిలాసఫీ, ఎడ్యుకేషన్ ఇస్ ద ప్రాక్టికల్ సైడ్ ఆఫ్ ఫిలాసఫీ అండ్ ఇట్ ఈస్ ద యాస్పెక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిస్కస్ అదంతా. నార్మల్‌గా ఇదొక పాయింటే. ద గోల్ ఆఫ్ ఫిలాసఫీ ఈజ్ టు అన్‌ఫోల్డ్ ద మిస్టరీస్ ఆఫ్ యూనివర్స్. సో, మొత్తం యూనివర్స్‌ని కలిపి చదువుతున్నాం ఇంగ. మొత్తం ఉన్నదే ఇంగ ఎగ్జిస్టెన్స్ మొత్తం అంటేనే యూనివర్స్ అది ఇంగ. ప్లానెట్స్, హ్యూమన్ బీయింగ్స్, ఎగ్జిస్టెన్స్, యానిమల్స్ అదంతా కలిపి చదివేదే ఫిలాసఫీలా అని చెప్పేసి. సో, ఫిలాసఫీ ఈజ్ ఎ నాలెడ్జికల్ సబ్జెక్ట్. అదంతా రాయగలిగితే రాసేయండి. నెక్స్ట్ ఎక్స్‌ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద స్కోప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఫిలాసఫీలో కూడా ఈ 3 పాయింట్స్ రాసాను చూడండి. ఎడ్యుకేషనల్ స్కోప్ అయినా కూడా, దీని స్కోప్ అయినా కూడా ఎడ్యుకేషన్ గురించి అది ఇది చెప్పుకుంటా, ఎడ్యుకేషన్‌లో టీచర్ ఉంటాడు అదంతా అనేసి ఇంగ ఈ ఓన్‌గా రాయగలిగితే అది. ఇంకొక థింగ్ ఏంటి అనంటే ఎక్స్‌ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద ఫిలాసఫికల్ బేసిస్ ఫర్ ఎడ్యుకేషన్ అంటుండు. ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ ది పెడాగజీ అంటున్నాం చూడండి. పెడాగజీ ఎక్స్‌ప్లెయిన్ ఫిలాసఫికల్ బేసిస్ ఫర్ పెడాగజీ అని అడిగినా కూడా పెడాగజీ అంటే ఎడ్యుకేషన్ అన్న ఒక్క వర్డ్ గుర్తుపెట్టుకొని ఇవి 2 కలిపి రాసేయండి. అయితే పారాడిగమ్ అని కూడా సిలబస్ టాపిక్స్‌లలో ఒక వర్డ్ ఉండే. అదొక్క మీనింగ్ ఈడ చూద్దాం. సో, అయితే టెల్ మీ ఐ విల్ ఫర్గెట్, షో మీ ఐ విల్ రిమెంబర్, ఇన్వాల్వ్ మీ ఐ విల్ అండర్‌స్టాండ్ అంట. సో, అంటే చెప్తే నార్మల్‌గా వర్డ్స్ అని అంటే మస్తు వర్డ్స్ మాట్లాడుకుంటుంటాం, అవి మర్చిపోతుంటాం. కానీ ఏమైనా చూసే పిక్చర్ లాంటిది చూసే గుర్తుంటది. ఆర్ కంప్లీట్‌గా ఇన్వాల్వ్ అయితే అర్థం చేసుకుంటామని. సో, అదే నేను ఈడ కూడా ట్రై చేస్తున్నా మీకు చెప్పుకుంటా. దట్ ఈజ్ మనం ఫిలాసఫీలో ఇంకొంచెం దాంట్లో ఇన్వాల్వ్ అవ్వగలిగితే ప్రాపర్‌గా అర్థం చేసుకొని రాయడానికి ఒకటి ఉంటది స్కోప్. కాబట్టి ఇదొక సెంటెన్స్ కూడా గుర్తుపెట్టుకోండి. పారాడిగమ్ మీద ఏమైనా క్వెషన్ వస్తే కూడా ఇది రాసి దీన్ని ఇంగ మీరు ఎంతైనా గుంజొచ్చు కదా మనం. అంటే దీని మీద పైన ఎన్నైనా వర్డ్స్ రాయొచ్చు కాబట్టి రాసుకుంటూ పోవచ్చు. టెల్ మీ ఐ విల్ ఫర్గెట్, షో మీ ఐ విల్ రిమెంబర్. అంటే నార్మల్‌గా నువ్వు చెప్పుకుంటూ పోతే మర్చిపోతావు. ఏమైనా పిక్చర్ లాంటిది మూవింగ్ పిక్చర్ చూస్తే గుర్తుంటది రిమెంబర్. ఆర్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఇన్వాల్వ్ అయితే అండర్‌స్టాండ్ చేసుకుంటావు అని. సో, ఇదంతా ఇప్పటివరకు మనం ఎడ్యుకేషన్ చూసినాం, ఫిలాసఫీ చూసినాం, స్కోప్ అండ్ ఎయిమ్స్ చూసినాం. అండ్ దెన్ యాన్షియంట్ ఫిలాసఫర్స్ గురించి ఇప్పుడు మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం ఫిలాసఫికల్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ చైల్డ్ సెంట్రిక్ మెథడ్స్ అని ఒక క్వెషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఐదర్ 4 మార్క్స్‌కి ఆర్ 15 మార్క్స్‌కి. సో, అదేంటి అనేది ఒకసారి చూడండి. చైల్డ్ సెంట్రిక్ మెథడ్స్ అని అంటే కొన్ని వేస్. ఇప్పుడు పిల్లాడికి ఎడ్యుకేషన్ ఇయ్యాలి అని అంటే ఎట్లా ఇస్తావు నువ్వు? వాడినే సెంటర్‌లో పెట్టుకొని ఏ మెథడ్‌లా? మెథడ్ ఈజ్ నథింగ్ బట్ ది ఆ ఎడ్యుకేషన్‌ని వానికి ఎట్లా ఇంపార్ట్ చేస్తావు అనేది. అంటే మెథడ్ అంటే మెయిన్‌గా ఒక థింగ్ గుర్తుపెట్టుకోండి. మెథడ్ ఈజ్ లైక్ అ టూల్ అనమాట. టూల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెయింటర్ ఉండు. పెయింటర్ దగ్గర పెయింటింగ్ బ్రషెస్ ఉంటాయి, క్యాన్వాస్ అదంతా యూజ్ చేసి ఆయన పెయింట్ చేస్తాడు. అదొక టూల్ ఆయనకి. సేమ్ వేలో ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ ఉంది. ఎడ్యుకేషన్ ఉంది అని అంటే ఎడ్యుకేషన్‌ని పిల్లలకి ఇయ్యడానికి మధ్యలో ఉండేవేంటి అవి మెథడ్స్. సో, మెథడ్స్ యూజ్ చేసి పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తాం. ఆ మెథడ్స్ ఏంటి అని అంటే కొన్ని మెథడ్స్ ఉంటాయి. మెయిన్‌గా చైల్డ్ సెంటర్డ్ మెథడ్స్ అని అంటే చైల్డ్‌ని దృష్టిలో పెట్టుకొని తీసేవి. చైల్డ్‌కి ఎట్లా ఇంట్రెస్టింగ్ ఉంటది ఆ మెథడ్స్. చైల్డ్ ఎంత ఇంట్రెస్టింగ్‌గా అర్థం చేసుకోగలుగుతాడు అనే దాన్ని చెప్పుకునేదే చైల్డ్ సెంటర్డ్ మెథడ్స్‌లో. అంటే చైల్డ్‌ని మొత్తం బ్రెయిన్‌లో పెట్టుకొని ఆ మెథడ్స్‌ని క్రియేట్ చేస్తారు. ఆ వేస్ ఏమున్నాయి అని అంటే బ్రెయిన్ స్టోమింగ్ మెథడ్ అని చెప్పేసి, అండ్ ప్రాజెక్ట్ మెథడ్ అని చెప్పేసి, అండ్ బ్రెయిన్ స్టోమింగ్‌లో అని అంటే ఏదో ఒకటి ఇచ్చి లైక్ ఐడియా అవన్నీ థింక్ చేసేటట్టు. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు నేనున్నా. గ్రావిటేషనల్ కాన్సెప్ట్ చెప్తున్నాను అనుకోండి. నేను టీచర్ అయిపోయి నేనేం చేస్తా, ఏమైనా ఒక థింగ్‌ని పైనుంచి కిందికి పడేస్తా. కిందికి పడేస్తే ఏం చెప్తా, వానికి క్వెషన్ అడుగుతా. లైక్ ఇది కింద పడ్డది కదరా, ఎందుకు, ఏమై ఉంటది రీజన్ అదంతా చెప్పి అట్లా వాన్ని ఇన్వాల్వ్ చేసి కొంచెం బ్రెయిన్ స్టోమింగ్ ఐడియాస్ ఇచ్చి వాన్ని థింక్ చేసేటట్టు మెయిన్‌గా థింకింగ్ ఎబిలిటీని ఇంక్రీజ్ చేసుకుంటా చెప్పుకుంటూ పోతాం. ప్రాజెక్ట్ మెథడ్ అనేసరికి రియాలిటీలో కొంచెం ఒక ప్రాజెక్ట్ చేసి దానికి రిలేటెడ్‌గా అండర్‌స్టాండ్ చేసేటట్టు చెప్పుకుంటూ పోతాం. అండ్ స్టోరీ వే మెథడ్ ఒకటి. స్టోరీస్ చెప్తే పిల్లలు ఇంకా చాలా ఏమంటారు రిలేట్ చేసుకుంటా వినగలుగుతారు కదా. స్టోరీ కాన్సెప్ట్ ఒకటి. ఇట్లా చైల్డ్ సెంటర్ మెథడ్స్‌లో కొన్ని రాసేయొచ్చు. ఇవన్నీ ఈజీగా ఉంటాయి. నేను ఆ వర్డ్స్ ఎట్లా గుర్తుపెట్టుకుంటారు అనే దానికి ఒక చిన్న గుర్తు లాంటి ఒక వర్డ్ కూడా చెప్తా చూడండి. నార్మల్‌గా ఇది రిలీజియన్, క్యాస్ట్ అగైన్స్ట్ ఏం కాదు. జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను నేను. ఓకేనా. సో, అయితే జస్ట్ బీసీ ప్రాబ్లమ్స్‌ని గేమ్స్ చేసి గ్రూప్స్‌లలో స్టోరీస్ పెట్టడమే కొంతమంది ప్రాజెక్ట్ పని అయిపోయింది ఈ మధ్యలో. వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళ యాక్టివిటీ అయిపోయింది అని చెప్పేసి ఈ సెంటెన్స్ చెప్తున్నాను నేను. దీనిపైనే ఆ చైల్డ్ సెంట్రిక్ మెథడ్స్ అన్నిటిని గుర్తుపెట్టుకోవచ్చు మనం. సో, చూడండి బీసీ ప్రాబ్లమ్స్‌ని గేమ్స్ చేసి గ్రూప్స్‌లలో స్టోరీస్ పెట్టడం. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ గుర్తుపెట్టుకోండి. ఇన్‌స్టాగ్రామ్స్‌లలో గ్రూప్స్‌లలో స్టోరీస్, వాట్సాప్ గ్రూప్స్‌లలో స్టోరీ పెట్టడమే కొంతమంది పని అయిపోయింది. సో, దీనిపైన బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఈ కొన్ని మెథడ్స్, ఇవి చైల్డ్ సెంట్రిక్ మెథడ్స్ ఉన్నాయి. సో, ఆ మెథడ్స్‌ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయడానికి.
వీటిలల్లో వచ్చేవి కొన్ని ఫస్ట్ లెటర్స్ వచ్చేటట్టు నేను ఇచ్చినుండే అవార్డు నెమోనిక్ లాగా. సో బీ ఫర్ ఏమో బ్రెయిన్ స్ట్రోమింగ్ సెషన్స్, అంటే అది థింక్ చేసేటట్టు చేస్తుంది. కొలాబరేటివ్ థింకింగ్ లెర్నింగ్ అని అంటే చిల్డ్రన్స్ని స్టూడెంట్స్ని అందరినీ కొలాబరేట్ చేసి ఒక వేలా చెప్పుకుంటాం. అండ్ గేమ్స్ అని అంటే గేమ్ వే మెథడ్లా మెయిన్గా నార్మల్గా మనం వర్డ్ ట్రైన్ అదంతా ఆడతాం కదా ఒకాబులర్ని ఇంక్రీజ్ చేయడానికి, అట్లా గేమ్స్ వేలోనే చెప్పొచ్చు. గ్రూప్స్ డిస్కషన్ పెట్టి కూడా చెప్పొచ్చు. అండ్ స్టోరీ మెథడ్ ఒకటి ఈడ ఉంది, లైక్ నెక్స్ట్ పేజ్లో ఉన్నట్టుంది అది. స్టోరీ మెథడ్ ఒకటి ఈడ ఉంది కదా, స్టోరీ బోర్డింగ్ యాక్టివిటీ ఒకటి, అండ్ ప్రాజెక్ట్స్ వేమ్ ఒకటి, ప్రాజెక్ట్ లెర్నింగ్ ఒకటి, అట్లా ఇంకా మీరు ఇంకా ఈ వర్డ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే రాసేయండి వచ్చేటట్టు. సైడ్ హెడ్డింగ్స్ పెట్టడానికి ఈ నిమోనిక్స్ యూజ్ అవుతాయి. ప్రాజెక్ట్ పని అయిపోయింది అండ్ యాక్టివిటీ కూడా అని చెప్పిన కదా, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అని కూడా ఒక మెథడ్ ఉంటుంది, అది కూడా మీరు రాసేయచ్చు. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ మనకి 4 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. సో యాక్టివిటీస్ చేసి పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తాం, అట్లా ఓన్గా రాసేయచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఈ 5 స్మాల్ టాపిక్స్ చదివి దీన్ని క్లోజ్ చేసేద్దాం, నెక్స్ట్ లెసన్కి పోదాం. సో అయితే చూడండి, యాన్షియంట్ ఎడ్యుకేషన్. యాన్షియంట్ అంటే ఓల్డ్ ఏజ్లలో ఎడ్యుకేషన్ ఎట్లా జరుగుతుండే చెప్పండి నార్మల్గా ఆలోచించి. సో నార్మల్గా ఓల్డ్ ఏజ్లో ఎట్లా జరుగుతుంటాయి అంటే గురుకుల సిస్టమ్ ఉంటుంది. గురుకుల సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ది లైక్ గురుకుల సిస్టమ్ అనేసరికి గురుకుల అనేది ఒక ప్లేస్ ఆర్ ఒక సిస్టమ్. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు గురుకులంలో హాస్టల్లో పోయి ఎట్లా ఉంటాయండి, నేను యాన్షియంట్ డేస్లలో కూడా గురుకులాస్ అని చెప్పేసి కొంచెం నార్మల్ ఎగ్జిస్టెన్స్ విలేజెస్కి దూరంగా ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో ఆ ప్లేస్ని ఆశ్రమం అంటారు. సో ఆ ఆశ్రమంలో గురువు ఉంటాడు, గురువే టీచర్ గైడ్ అదంతాలాగా వర్క్ చేస్తాడు అని రిలేట్ చేసుకోండి. ఇట్లా గురుకుల అంటే ఇప్పుడు హాస్టల్స్ దూరం ఎట్లా ఉంటాడు, ఆ డేస్లలో కూడా దూరంగా ఒక ఆశ్రమం ఉంటుంది, ఆ ఆశ్రమంలో గురువు గారు ఉంటారు అని చెప్తారు స్టూడెంట్స్కి. ఇంకా ఆయననే ఎవ్రీథింగ్, స్టూడెంట్కి గైడ్ అంతా ఆయననే ఇంకా. సో అట్లా ఉంటుంది ఆ యాన్షియంట్ ఎడ్యుకేషన్లో. మళ్ళీ ఇది ఆశ్రమం గురించి ఒక పాయింట్ రాస్తాం. యాన్షియంట్ ఎడ్యుకేషన్ అన్నప్పుడు పాయింట్స్ అని అన్నప్పుడు ఇక్కడ గురుకుల అని ఒకటి రాయండి. నెక్స్ట్ ఇంకేం రాసాము అని అంటే ఓరల్ ట్రెడిషన్. ఓరల్ అని అంటే ఓరల్గానే చెప్తుండే అంతే, ఇంకా అక్కడ ఇట్లా ఎక్కువ బుక్స్ రాయడం ఉంటుంది కానీ ఎక్కువ జరిగేది ఓరల్గా ఏంటి అని అంటే ఇప్పుడు గురువు ఉండు ఏదైనా సిచ్యువేషన్ బేస్డ్ దానికి సంబంధించి కొంచెం చెప్పియడం, దాన్ని రిమెంబర్ చేయించడం, రిసైటేషన్స్ అవన్నీ ఉంటుండే. నెక్స్ట్ హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అనేసరికి ఆడ మొత్తం చదువుతుండే, ఆయన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. లైక్ నార్మల్ ఓన్లీ బుక్స్ ఫ్యాక్ట్స్ కాకుండా నువ్వు ఎట్లా ఉంటావు, రియల్ లైఫ్లో బిహేవ్ ఎట్లా చేస్తావు, నీకు వాల్యూస్ ఏమి ఉండాలి, స్పిరిచువల్గా అదంతా హోలిస్టిక్ అని అంటే అన్నీ కలిపి డెవలప్ చేస్తుండే స్టూడెంట్ని. ఇంకా కరిక్యులం గురించి మాట్లాడితే కరిక్యులం అని అంటే మనం ఏం చదువుతామని చెప్పేదే కరిక్యులం. చూడండి, ఎడ్యుకేషనల్ కరిక్యులం గురించి కూడా రాయండి అని అంటే కరిక్యులంలో ఏముంటుంది, నువ్వు ఎడ్యుకేషన్ అనేది వాల్యూస్ ఇవ్వాలి, మనకి సొసైటీలో పనిచేసేటట్టు రావాలి అని అనుకుంటుండే. అట్లా రావడానికి ఏం చేస్తావు నువ్వు అనేది డిస్కస్ చేసేదే కరిక్యులంలో. ఇంకా అంతా నువ్వు చేసే యాక్టివిటీస్, నువ్వు చెప్పే బుక్స్, నీ సిలబస్ అనేది కరిక్యులంలో ఒక పార్ట్. సిలబస్ కరిక్యులం రెండు ఒకటే అనుకోవద్దు. కరిక్యులం అనేది ఒక పెద్ద థింగ్. కరిక్యులంలో అన్నీ వస్తాయి. ఇంకా ఎడ్యుకేషన్లో నువ్వు ఏమేమి కావాలనుకుంటున్నావు అవన్నీ కరిక్యులంలో వస్తాయి, దాంట్లో ఒక పార్ట్ సిలబస్ అట్లా. సో నువ్వు ఇప్పుడు కరిక్యులం వచ్చేసరికి యాన్షియంట్ డేస్లో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి, పిల్లలకి. అండ్ సబ్జెక్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫిజిక్స్, మెడిసిన్, లాజిక్స్ అవన్నీ కూడా చెప్పేవాళ్ళు, బుక్స్ లేకున్నా కూడా అవన్నీ కూడా చెప్పేవాళ్ళు వాళ్ళు. నెక్స్ట్ ప్రాక్టికల్ లెర్నింగ్ ఉండేది, అది ఇంకొక పాయింట్ కూడా రాయొచ్చు మనం. ప్రాక్టికల్గా అన్నీ చెప్పేవాళ్ళు, మోరల్ వాల్యూస్ నేర్పిస్తారు, ఇట్లా ఓన్గా ఏమేమి వస్తాయి అవి రాసేయండి. నెక్స్ట్ యాన్షియంట్ అది చెప్తున్నాం కదా, అది వాళ్ళు ఎట్లా నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు మనం మెథడ్స్ చెప్పినాం, యాక్టివిటీ బేస్డ్ మెథడ్, ప్రాజెక్ట్ మెథడ్, అట్లా. యాన్షియంట్ ఎడ్యుకేషన్ మెథడ్స్ అనేసరికి 3 పాయింట్స్ ఉన్నాయి, వీడైనా రాసుకోండి, గుర్తుపెట్టుకోండి ఆ పేపర్లో. సో ఏంటి అని అంటే శ్రవణ, మనన అండ్ నిధిధ్యాసన అంట. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి మనం. యాన్షియంట్ ఎడ్యుకేషన్ దీనిపైన 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అయితే శ్రవణ అంటే ఫస్ట్ లిసనింగ్, వాళ్ళు ఓరల్గా చెప్తారు అని అనుకున్నాం యాన్షియంట్ డేస్లో. సో దాన్ని ప్రాపర్గా లిజన్ చేయడమే శ్రవణ. మనన అని అంటే ఆ విన్నదాన్ని రిఫ్లెక్ట్ చేసుకోవడం, ఆర్ దానిపైన థింక్ చేయడం, ఆర్ దానిపైన పాండర్ చేయడం. అంటే అరే ఏం విన్నాం, అది ఏముండే, ఏం చెప్పిండు స్కూల్లో సార్, అదంతా అది మనన అనుకోవచ్చు. నెక్స్ట్ నిధిధ్యాసన ఈ వర్డ్ కూడా ఎట్లా గుర్తుపెట్టుకుంటారు అని అంటే, నిధి అంటే ట్రెజర్ కదా. సో ఆ వచ్చిన నాలెడ్జ్ అనేది ఒక ట్రెజర్. ధ్యాసన అని అంటే దాన్ని యూజ్ చేసుకోవడం. అట్లా ఆ వచ్చిన నిధిని ఎట్లా యూజ్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఆ నాలెడ్జ్ వచ్చినుండే అని అనుకున్నాం కదా, దాన్ని ఎట్లా యూజ్ చేసుకుంటామో అదే కాన్సెప్ట్ నిధిధ్యాసన. ఈ 3 లెర్నింగ్ ప్రాసెస్ అని అనుకోవచ్చు. దీనిపైన క్వశ్చన్ ఎట్లా వస్తుంది అని అంటే కాంటెంప్లేషన్ అండ్ లెర్నింగ్ ఇన్ యాన్షియంట్ డేస్ అని వస్తే ఈ శ్రవణ, మనన అండ్ నిధిధ్యాసన కాన్సెప్ట్ రాయొచ్చు. శ్రవణ వినడం, మననేమో ఆ విన్నదాన్ని రిఫ్లెక్ట్ చేసుకోవడం, నిధిధ్యాసన అనేసరికి విన్నదాన్ని యూజ్ చేయడం డైలీ లైఫ్లో అంతే.
నెక్స్ట్ స్వాధ్యాయ వర్డ్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసింటుంది. అంటే ఎవరు చెప్పండి? సెల్ఫ్. అధ్యాయ అంటే లెర్న్ చేయడం. సో సెల్ఫ్ లెర్నింగ్నే స్వాధ్యాయ అంటారు. సెల్ఫ్ లెర్నింగ్ కాన్సెప్ట్లో ఇంకా మీరు ఏమైనా రాయొచ్చు. సెల్ఫ్ లెర్నింగ్ అంటే ఇంట్లో మనది మనం చదువుకుంటాం, మనది మనకే డిసిప్లిన్ ఉంటుంది, అదంతా ఏమైనా ఎక్స్టెండ్ చేసి రాసుకోవచ్చు. నెక్స్ట్ సంవాద అనేది కూడా ఒక వర్డ్. సంవాద అనేసరికి సంవాద వర్డ్లో ఒక వాద అని వర్డ్ ఉంది. సో ఈ సంవాద ఈజ్ నథింగ్ బట్ ది డిబేట్ అనమాట. డిబేట్ డిఫరెంట్ ఫ్రమ్ ద వర్బల్ ఫైట్. చూడండి, ఫైట్ వేరు, డిబేట్ వేరు. అంటే ఆర్గ్యుమెంట్ వేరు, డిబేట్ వేరు. ఆర్గ్యుమెంట్లో ఒకరిపైన ఒకరు ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు. డిబేట్లో ఏంటి అని అంటే డిబేట్ ఒక డిస్కషన్ లాగా. డిస్కషన్లో నువ్వు రైట్ నేను రాంగ్ అని కాకుండా అసలు ఏ పాయింట్ ఏంటి రైట్ అనే దానిపైన డిస్కస్ చేసుకుంటారు. నేను ఏది చెప్తే అది రైట్, నువ్వు ఏది చెప్తే అది రాంగ్, అట్లా కాకుండా నువ్వు కొన్ని పాయింట్స్ చెప్తావు, నేను కొన్ని పాయింట్స్ చెప్తావు, ఇద్దరి మధ్యలో ఏంది రైట్ ఉంది అనే దాని గురించి డిస్కస్ చేస్తాం. అదే డిబేట్ అని చెప్పేసి ఉంటుంది. సంవాదాలు మీరు దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసి రాసేయండి. మెడిటేషన్ ఆర్ ధ్యాన అంటే కూడా ఒకటే, మెడిటేషన్ అంటే కూడా ఒకటే. దీనిపైన క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ ది అబ్జర్వేషన్ ఆర్ థింకింగ్ ఆర్ లైక్ కాన్సన్ట్రేషన్ అని అనుకోవచ్చు. సో ధ్యాన అనే వర్డ్ ధరణి అనే వర్డ్ నుంచి వచ్చింది. దాని మీనింగ్ కాన్సన్ట్రేషన్ అని గుర్తుంటే రాయండి. సో ప్రాపర్గా ఒక దగ్గర కూర్చొని మనం థాట్స్, మన బ్రెయిన్లో థాట్స్ ఏం నడుస్తున్నాయి ఆర్ మన బ్రీతింగ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తాం కదా మెడిటేషన్లో. అట్లా మెడిటేషన్ గురించి మీరు ఓన్గా ఏమైనా రాసేయచ్చు. మెడిటేషన్ చేసేటప్పుడు ఒక ప్రాపర్ ప్లేస్లో కూర్చోవాలి. ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక టైం వరకు, కొంచెం టైం వరకు దాంట్లో స్పెండ్ చేయాలి. అట్లా మెడిటేషన్లో ఏం ఓన్గా వస్తే అది రాయొచ్చు. సో ఇది ఒక చార్ట్ కూడా ఉంది, గుర్తుంటుంది అనుకుంటే వేసేయండి. ఇది ప్లేస్ అని అన్నప్పుడు నార్మల్గా పాజిటివ్ ఎన్వైర్న్మెంట్లో అట్లా కూర్చోవాలి. సీజన్ అనేసరికి వసంత సీజన్ అది బాగుంటుంది అంటే దానికి. టైం అనేసరికి మార్నింగ్ టైం ఆర్ నైట్ టైమ్స్లో చేయొచ్చు మెడిటేషన్. డైట్ అనేసరికి ఎడ్యుకేషన్, కొంచెం మంచి ఫుడ్ తీసుకుంటే ప్రాపర్గా మెడిటేట్ చేయగలుగుతారు. ఫుల్గా స్టమక్ ఫుల్ తిని కూర్చుంటే మెడిటేషన్ చేయడానికి చేత కాదు కదా, అలాగా. నెక్స్ట్ నాడి అనేసరికి సుఖాసన, పోస్చర్ ఏముంటుంది. సుఖాసన అంటే ప్రాపర్గా కూర్చొని అయినా చేస్తారు, ఇట్లా వజ్రాసన అలా అట్లా అని. నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ మెడిటేషన్ అనేసరికి ప్రాపర్గా మెడిటేషన్ చేయడం వల్ల ఏమవుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, లైఫ్లో యూజ్ అవుతుంది. అట్లా అనేసి దాని గురించి మెడిటేషన్ గురించి అన్ని వాల్యూస్ రాసేయచ్చు మీరు. ఇంకొకటి సంవాద డిస్కస్ చేసి ఉండే కదా, దానిపైన కందనమాదన సంవాద అంట. ఇది ఒక వర్డ్ ఉండే మెటీరియల్లా, కందనమాదన సంవాద. సో దీనిపైన 4 మార్క్స్కి ఏమైనా క్వశ్చన్స్ వస్తే కూడా ఈ సంవాదాలనే ఒక టైప్ అది. సో వాద అన్నప్పుడు డిబేట్ అనుకున్నాం కాబట్టి డిబేట్ పైన మీకు ఏం అర్థమైతే అది రాసేయండి. సో ఫస్ట్ యూనిట్ ఇక్కడితో అయిపోయింది. రిమైనింగ్ 4 యూనిట్స్ ఫాస్ట్గా చెప్పేస్తాను నేను. ఫస్ట్ యూనిట్లో కొంచెం డెప్త్గా పోతే లేట్ అయినంది. క్వశ్చన్స్ దీనికి రిలేటెడ్ డెఫినెట్గా వస్తాయి. ఎడ్యుకేషన్ పైన ఒక లాంగ్ క్వశ్చన్ అండ్ రిమైనింగ్ మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ పైన కొన్ని షార్ట్స్ క్వశ్చన్స్ కూడా వస్తే రావచ్చు. సో నెక్స్ట్ సెకండ్ యూనిట్ వచ్చేసి, సెకండ్ యూనిట్ టాపిక్స్లోనే మనకి ఎక్కువగా ఉంది ఏంటి అని అంటే ఇండియన్ అండ్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ పర్స్పెక్టివ్స్ ఏమున్నాయి, ఎడ్యుకేషన్ పైన ఇండియన్స్ ఏం మాట్లాడిండ్రు, వెస్టర్న్స్ ఏంటి అనేది నెక్స్ట్ యూనిట్లో చదువుతాం. కానీ వాళ్ళ థింకింగ్స్ ఏంటి అనేది ఈ యూనిట్లో కొంచెం ఉంటుంది. అండ్ వేదిక్ టైం పీరియడ్ దానికి సంబంధించి ఒకటి, అండ్ మన కొన్ని రిలీజియన్స్ గురించి కూడా ఈ లెసన్లో మాట్లాడతాం. దట్ ఈస్ జైనిజం అండ్ బుద్ధిజం, ఇస్లాం ఒకటి, అండ్ వన్ మోర్ థింగ్ వాజ్ ద సిక్కిజం గురించి కూడా దీంట్లో మాట్లాడతారు. అండ్ కొన్ని టర్మ్స్ ఉంటాయి, ప్రాపర్ టర్మ్స్. ఇంకా ఈ సెకండ్ యూనిట్ అనేసరికి మొత్తం టర్మ్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ని నేను జస్ట్ వన్ సెంటెన్స్లో చెప్తా, దాన్ని ఎన్లార్జ్ చేసుకొని మీ ఇష్టం వచ్చినట్టు మీరు రాసేయచ్చు. సో స్టార్ట్ చేద్దాం మనం ఇప్పుడు ఇది. సో ఫస్ట్ ఇండియన్స్ వేదిక్ సిస్టమ్ అనే దానికంటే కూడా ముందు కొన్ని టర్మ్స్ డిస్కస్ చేసేస్తాను నేను. ఆ టర్మ్స్ తర్వాత ఇంకా వీటిపైన ఏమైనా ఉంగా రాసేయచ్చు మనం. దీన్ని ఇంత డీటెయిల్గా పోవాల్సి వస్తుంది, వీడియోలో ఎంత అవుతుంది కాబట్టి నేను ఇది చెప్పట్లేదు. నెక్స్ట్ ఈ జైనిజం, బుద్ధిజం, ఇస్లామిజం గురించి కూడా ఏమైనా చిన్నగా చూడండి, లేదంటే ఈ వీడియో లాస్ట్లో అయినా కూడా డిస్కస్ చేద్దాం ఇవి ఒకవేళ అయితే, లేదంటే లేదు. జైనిజం, బుద్ధిజం, ఇస్లామిజం. నార్మల్గా చెప్పుకుంటే ఇస్లామిజంలో గాడ్ వన్నెస్ కాన్సెప్ట్ ఉంటుంది. ప్రాపర్ నేను ఇస్లాం కాబట్టి, సో అయితే ప్రాపర్గా గాడ్ ఒక్కరే ఉంటారు, అల్లా, అండ్ హీఈస్ ఆల్ వాచింగ్, ఆల్ లిజనింగ్ అని చెప్పేసి కొన్ని కాన్సెప్ట్స్. బుద్ధిజం అనేసరికి బుద్ధిస్ట్ చెప్పిన పాయింట్స్ ఉంటాయి కొన్ని, ఆయన డైలీ లైఫ్కి సంబంధించి లైఫ్ గురించి చెప్పిన నాలెడ్జిటిక్ పాయింట్స్ అవన్నీ బుద్ధిజంలో చదువుతాం. ఈ జైనిజం అండ్ సిక్కిజం నాకు ఐడియా లేదు, ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి, తెలిసిన వాళ్ళు, వేరే వాళ్ళు చదువుకుంటారు కదా. సో నెక్స్ట్ కొన్ని ప్రాపర్ ఎక్కువ అంటే దీంట్లో వర్డ్సే ఉన్నాయి. సో ఆ వర్డ్స్ అన్నీ చెప్తాను నేను, అట్లీస్ట్ ఒక షార్ట్ క్వశ్చన్ అయినా అండ్ కొంచెం లాంగ్ క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది మనకి. సో ఫస్ట్ మనకు ఉండేది ఫస్ట్ వర్డ్ పంచకోశాస్ పైన ఉంది, పంచకోశాస్, ఓకేనా.
సో పంచ మీనింగ్ ఫస్ట్ 5 కదా! 5 థింగ్స్ ఏదైతే లైఫ్‌లో ఉన్నాయో దాని గురించే ఈ పంచకోశాల మాట్లాడతాం మనం. ఫస్ట్ 5 థింగ్స్ గురించి మాట్లాడేది ఆహ్, ఫస్ట్ మనం మాట్లాడేది లైక్ హ్యూమన్ బీయింగ్‌లో ఉన్న బాడీ పార్ట్స్ గురించి. దానికంటే ముందు గూడా ఫస్ట్ నార్మల్‌గా పంచకోశాస్ అనేది ఒక వేదిక్ కాన్సెప్ట్ అట్లా ఉంటది ఇది. సో, వేదిక్ కాన్సెప్ట్ అదంతలా కాన్సెప్ట్స్‌లలో ఏముంటది చెప్పండి? హ్యూమన్ బాడీ ఏదైతే ఉంటదో ఇట్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ కూడా ఉంటది. గాడ్ దట్ ఈస్ టెంపుల్ ఏదో లేదు. మన బాడీ ఒక టెంపుల్ లాంటిది అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటది కదా! సో, హ్యూమన్ బాడీ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్‌లో ఈ హ్యూమన్ బాడీ గురించి మాట్లాడేటప్పుడు బాడీకి సంబంధించి 5 థింగ్స్ ఉంటాయి. ఏంటది అనంటే మన ఫిజికల్ బాడీ ఒకటి అండ్ ఎనర్జీ బాడీ ఒకటి. అంటే మనం ఫిజికల్‌గా ఒక హ్యూమన్ బీయింగ్ ఉండు కానీ వీని లోపల ఎనర్జీ ఎంతుంది అనే దాని గురించి మాట్లాడేది ఎనర్జీ బాడీ అనుకోవచ్చు. తర్వాత ఈ హ్యూమన్ బాడీ లోపల ఈడ బ్రెయిన్ ఉంటది. బ్రెయిన్‌లో కొంచెం మెంటల్ ఉంటది కదా! మెంటల్ స్టెబిలిటీ అదంతా. మెంటల్ కాన్సెప్ట్ గురించి మాట్లాడేది ఒకటి. అండ్ ఈ మెంటల్ అనంటే నార్మల్‌గా బ్రెయిన్ ఉందనుకోండి. బ్రెయిన్ లోపల విజ్డమ్ కూడా ఉండాలి కదా! నాలెడ్జ్ కూడా ఉండాలి కదా! సో, విజ్డమ్ ఒకటి అండ్ వీటినన్నిటిని బేస్ చేసుకొని ఈ హ్యూమన్ బీయింగ్ హ్యాపీగా ఉంటాడా ఏంటి అనేది డిసైడ్ చేస్తది. సో, మొత్తం మీద పంచకోశాస్‌ల ఈ హ్యూమన్ బాడీకి సంబంధించి 5 కాన్సెప్ట్స్ ఏంటి అనంటే ఫిజికల్ బాడీ, ఎనర్జీ బాడీ, మెంటల్ అండ్ విజ్డమ్ అండ్ దెన్ హ్యాపీనెస్ గురించి మాట్లాడుతది ఇది. దీనిపైనే పంచకోశ యాక్చువల్‌గా ఇంకొకటి ఏంటి అనంటే జ్ఞానేంద్రియాస్ అని కూడా చదువుతాం కదా మనం. 5 సెన్సెస్ దట్ ఈజ్ లైక్ స్మెల్‌దొకటి అండ్ టచ్ ఫీలింగ్‌దొకటి. స్మెల్, టచ్ ఇంకొన్ని ఉంటాయి కదా! లిజనింగ్ లిజనింగ్ మేబీ ఇఫ్ ఐయామ్ నాట్ రాంగ్ ఐస్ కూడా ఉంటాయేమో అందులో. ఇవన్నీ 5 థింగ్స్. ఇంకొక 5 థింగ్స్ గురించి కూడా మాట్లాడతాం మనం. దట్ ఈజ్ నార్మల్ లైఫ్‌లో గాలి, వాన, నీరు, నిప్పు అది మాట్లాడతారు కదా! గాలి, నీరు అండ్ అగ్ని ఒకటి అండ్ ఇంకొక థింగ్ వచ్చేసి అర్త్. సో, ఇది కూడా మనం మాట్లాడొచ్చు. అయితే దీనికి రిలేటెడ్‌గానే ఒక కాన్సెప్ట్ ఉంటది పంచకోశాస్‌ల 5 థింగ్స్‌ది. దట్ ఈజ్ అన్నమయ కోశ అని ఒకటి అండ్ సో, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ అండ్ ఆనందమయ అని 5 కాన్సెప్ట్స్. ఇందాక మనం ఫిజికల్ బాడీ, ఎనర్జీ బాడీ అండ్ దెన్ మెంటల్ బాడీ, విజ్డమ్, హ్యాపీనెస్ అని అనుకున్నాం కదా! అవే ఈడ 5 థింగ్స్ అనుకోవచ్చు. కాకపోతే అన్నమయ అనేది ఫుడ్ గురించి మాట్లాడుతది అండ్ ప్రాణమయ అనేది మన ఫిజికల్ బాడీ అండ్ మెంటల్ బాడీ లాగా అనుకోవచ్చు. మనోమయ ఈజ్ ద అవర్ మెంటల్ స్టేట్ అండ్ ఎనర్జీ గురించి మాట్లాడుతది. విజ్ఞానమయ ఈజ్ ఆల్ అబౌట్ ది విజ్డమ్ అండ్ దిస్ ఆనందమయ ఈజ్ ఆల్ అబౌట్ ది హ్యాపీనెస్ ఆర్ బ్లిస్ఫుల్నెస్ అంటారు కదా! దాని గురించి మాట్లాడుతుంది అని పంచకోశాల ఈ 5 పాయింట్స్. ఈ 5 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి సైడ్ హెడ్డింగ్స్. వీటినే ఎన్లాట్ చేసుకుంటా ఈ పాయింట్స్ మీద బేసిస్ చేసుకొని రాసుకుంటూ పోండి. ఓకేనా? ప్రాణమయ ఈజ్ ఆల్ అబౌట్ ది లైక్ అవర్ ఫిజికల్ బాడీ అండ్ ద ఎనర్జీ దాని గురించి. మనోమయ ఈజ్ ఆల్ అబౌట్ ది మెంటల్ స్టేట్ అండ్ అవర్ విజ్డమ్, నాలెడ్జ్ అదంతా. విజ్ఞానమయాలో కూడా అదే విజ్డమ్ గురించి మాట్లాడతాం. ఆనందమయ ఈజ్ ఆల్ అబౌట్ ది హ్యాపీనెస్ ఆఫ్ అవర్ లైఫ్స్ అని చెప్పేసి పంచకోశ ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్. దీనిపైన షార్ట్ ఆర్ లాంగ్ క్వశ్చన్ వస్తుంది డెఫినెట్గా. సో, దీన్ని ఇంకొంచెం మనం ఇంక్రీజ్ చేసుకుంటూ రాసుకుంటూ పోవాలి. నెక్స్ట్ 1 బై 1 ఇవన్నీ వర్డ్స్ ఉన్నాయి. లైక్ యాన్షియంట్ వర్డ్స్ లాగా అనిపిస్తాయి. సో, దాని గురించి కొంచెం కొంచెం నేను చెప్తా. దాన్ని ఎన్లాట్ చేసుకొని రాసుకుంటూ పోండి మీరు. ఓకేనా? సో, నెక్స్ట్ వేదిక్ ఎడ్యుకేషన్ ఆర్ వేదిక్ టర్మ్ పైన కూడా కొంచెం ఉంది. సో, వేదిక్ అనేది నార్మల్గా వర్డ్ ఏంటి అనంటే విత్ వర్డ్ పైన ఉంటుంది. విత్ ఈజ్ నథింగ్ బట్ ది ఎడ్యుకేషన్ కదా! సో, ఎడ్యుకేషన్ అనేది నార్మల్గా ఇగ్నోరెన్స్ నుంచి బయటికి వచ్చి ఒక మనిషి ప్రాపర్గా వర్క్ చేయడమే ఎడ్యుకేషన్. అంటే ఇగ్నోరెన్స్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు చిన్న పిల్లాడు ఉండు అని అంటే వానికి ఏం తెలియదు. ఇంకా వాడు వరల్డ్ ఇగ్నోర్ చేసి వాడిని లోపల వాడు ఇంకా తిరుక్కుంటా అట్లా ఉంటాడు. అలా కాకుండా ఒక ఇగ్నోరెన్స్ నుంచి బయటికి వచ్చి వాల్యూస్ అండ్ బిలీఫ్స్ అదంతా చేయడమే ఎడ్యుకేషన్. కాబట్టి వేదిక్‌లో అదంతా ఉంటుంది వేదిక్ పీరియడ్‌లో. సో, అయితే ఈ వేదిక్‌లో ఒక 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఏంటి అనంటే వేదిక్ ఈజ్ నథింగ్ బట్ ది విద్య అనుకుంటున్నాం కదా! సో, పరవిద్య అండ్ అపార విద్య అని 2 కాన్సెప్ట్స్ వస్తాయి ఇందులో. పరవిద్య అండ్ అపార విద్య. సో, అయితే దిస్ పరవిద్య ఈజ్ ఆల్ అబౌట్ ది అంటే పరలోకం గురించి మాట్లాడతారు అదంతా కదా! అట్లా ఔటర్ వరల్డ్ లైక్ గాడ్ ఎవరు దాని గురించి మాట్లాడేది పరవిద్య కాన్సెప్ట్. అపార విద్య ఈజ్ నథింగ్ బట్ ది ఇన్నర్ సైడ్ వరల్డ్. ఇదేమో ఔటర్. పరవిద్య అనేసరికి ఔటర్ వరల్డ్ గురించి మాట్లాడుతుంది. గాడ్ ఎవరు, ఎగ్జిస్టెన్స్ ఏంటి అదంతా. అపార విద్య అనంటే ఇన్నర్ సైడ్ గురించి మాట్లాడేది. మన ఇన్నర్ సైడ్ మన బిలీఫ్స్ ఏంటి, మన థింకింగ్స్ ఏంటి అదంతా దాని గురించి మాట్లాడేది ఇది. సో, అయితే నార్మల్గా చెప్పుకోవాలి అని అనుకుంటే ఈ అపార విద్యలో మన మైండ్, మన బాడీ, మన సోల్ గురించి ఇందులో మాట్లాడతాం. అండ్ దెన్ ఇదేమో
లైక్ అప్పర్ ఈ మైండ్ బాడీ సోల్ కంటే కూడా కొంచెం అప్పర్ హయ్యర్ లెవెల్కి పోయేది పరవిద్యాలు, దట్ ఈస్ గాడ్స్ ఎగ్జిస్టెన్స్, అదంతా చదువుతాం. నెక్స్ట్ నార్మల్గా మన లైఫ్ ఒకటే లైఫ్, ఇంకా దీని నాలెడ్జ్ గురించి. ఇదేమో పరవిద్యలోనేమో మళ్ళీ సైకిల్ ఆఫ్ బర్త్ డెత్ ఇదంతా మాట్లాడేది ఇందులో మాట్లాడతామని చెప్పేసి ఇంకా మనకి ఏమైనా వస్తే దానికి రిలేటెడ్గా రాసుకుంటూ పోవచ్చు. నెక్స్ట్ ఇంకొక వర్డ్ ఉంటుంది, ఏంటి అదనంటే ఇవన్నీ టెక్నికల్ వర్డ్స్ చూడండి, ఇందులో అవే ఉన్నాయి ఫిలాసఫీలో మనకు, అందుకే ఇది కొంచెం డిఫరెంట్ ఉంది కదా అని అనిపిస్తుంది. అయితే ధర్మ అనేసరికి నార్మల్గా ధర్మ గురించి 2 థింగ్స్ మాట్లాడవచ్చు. ధర్మ అని అంటే మనం డైలీ లైఫ్లో మాట్లాడేది ధర్మము అని అంటే లా ఆర్ జస్టిస్ ఆర్ డ్యూటీ మొరాలిటీ, దీని గురించి మాట్లాడతాం నార్మల్గా, ధర్మ గురించి మాట్లాడతాం. కానీ ధర్మ అనేది యాక్చువల్గా ఒక సాంస్క్రిట్ వర్డ్ కూడా ఉంటుంది. ఆ సాంస్క్రిట్ వర్డ్కి వచ్చేసరికి సాంస్క్రిట్ వర్డ్లో ధర్మ మీన్స్ రిలీజన్ అనమాట. సో రిలీజియన్లో ఏం మాట్లాడతాం, రిలీజియన్లో మన బిలీఫ్స్ ఏంటి, మన వాల్యూ సిస్టమ్ ఏంటి, లైఫ్లో ఎట్లా లైఫ్ లీడ్ చేయాలి, అండ్ ట్రూత్ ఏంటి, అల్టిమేట్ వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్, వాల్యూస్ గురించి ఇదంతా మనం మాట్లాడతాం. ఈ సెకండ్ లెసన్లో మనకి నేను ఫస్ట్ హాఫే చెప్తున్నా జస్ట్ ఇవి టర్మ్స్ అన్నీ, సెకండ్ హాఫ్లో మనకి వాల్యూస్ గురించి కూడా కొంచెం ఉంటుంది. సో చూద్దాం దానిపైన కూడా డిస్కస్ చేయడానికి. సో ధర్మ ఈజ్ నథింగ్ బట్ 2 టైప్స్ ఉంటాయి. లా జస్టిస్ గురించి మాట్లాడేది ఒకటి, అండ్ అలా ధర్మ అనేది ఒక సాంస్క్రిట్ వర్డ్, దాని మీనింగ్ నార్మల్గా మనం రిలీజియన్ అని ట్రాన్స్లేట్ చేస్తుంటాం. సో రిలీజియన్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఆర్ అవర్ బిలీఫ్స్, వాట్ వీ బిలీవ్ అండ్ వాట్ వీ యాక్ట్ అపాన్ అని ఇట్లా ఓన్గా మనకి ఏమొస్తుంది రాసుకుంటూ పోవచ్చు. నెక్స్ట్ సంస్కార అని కూడా ఒక వర్డ్ ఉంటుంది. సంస్కార ఇంకా మనకు తెలుసు కదా ఇదంతా, సంస్కారం అని అంటారు కదా నార్మల్గా, అదే సంస్కారం ఈజ్ నథింగ్ బట్ మనం ఎట్లా ఉంటాం, ఎట్లా బిహేవ్ చేస్తాం అనే దాని గురించి మాట్లాడతాం కదా. నార్మల్గా డైలీ లైఫ్లో సొసైటీలో చూసుకుంటే కూడా ఒకరు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ప్రాపర్గా డ్రెస్సింగ్ సెన్స్ ఉన్నారు, మెయిన్గా గర్ల్స్ గురించి వచ్చేసరికి ప్రాపర్గా డ్రెస్సింగ్స్ ఉంటే వాళ్ళకి సంస్కారం సెన్స్ ఉన్నట్టు, లేదంటే లేనట్టు, అట్లా కొన్ని థింగ్స్ ఉంటాయి కదా ఓల్డ్, అట్లా అవన్నీ స్టీరియోటైప్ థింగ్స్ అవి రాసేయచ్చు, లేదంటే మనకి ఏం తెలిస్తే దాని గురించి అది. అండ్ హిందూ సంస్కారం గురించి మాట్లాడితే దానిపైన కొన్ని టాపిక్స్ ఉండే అందులో, సో నేను అవి రాస్తున్నా మనకు రాయడానికి యూజ్ అవుతుందని. సో సీమంతం అని ఒకటి చేస్తారు కదా, అది దాని గురించి ఉంది అందులో. అండ్ అన్నప్రాసన అండ్ నామకరణ ఇవన్నీ సంస్కారాస్ అని చెప్పేసి ఉంది అందులో. నామకరణ అండ్ వివాహ ఒకటి, అండ్ వనప్రాస్థ అంట అది రిటైర్మెంట్ గురించి మాట్లాడింది. సన్యాస అంటే నిర్వాణ స్టేట్. సన్యాసం నిర్వాణ స్టేట్ అంటే లైక్ ఇఫ్ గుడ్ వచ్చినా లైఫ్లో బ్యాడ్ వచ్చినా అదంతా నాకేం మ్యాటర్ చేయదు అనే స్టేట్ ఉంటుంది కదా, అదే సన్యాస స్టేట్. సన్యాసం తీసుకున్నానంటే ఇంకా నాకు లైఫ్లో ఏమొచ్చినా పర్లేదు, ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐ హ్యావ్, హ్యాపీ కూడా కాదు కానీ నార్మల్గా ఐఎమ్ ఇన్ స్టేబుల్ స్టేట్ అంటారు, అట్లా సన్యాస గురించి మాట్లాడుతుంది. సో ఇవన్నీ మీరు రాయొచ్చు. సంస్కారం గురించి ఇంకా మనకి ఏమొస్తే అది రాయండి. సంస్కారం అన్నప్పుడు మోరల్స్, మన మెంటల్ ఇంప్రెషన్స్, సంస్కారం ఇది ఉంటే సంస్కారం అని మనకి చిన్నప్పటి నుంచే మెంటల్లో కొంచెం వేస్తారు కదా దిమాక్లో, అది సంస్కారం అని చెప్పేసి దాంట్లో మనకు వచ్చింది మొత్తం రాసుకుంటూ పోవచ్చు. నెక్స్ట్ లా ఆఫ్ రిథమ్ అని చెప్పేసి కూడా ఒక కాన్సెప్ట్ ఉంది, లా ఆఫ్ రిథమ్. సో లాస్ గురించి మాట్లాడేటప్పుడు 12 లాస్ ఉన్న యూనివర్స్వి ఆర్ ఎగ్జిస్టెన్స్వి అని ఒక కాన్సెప్ట్ ఉంది అక్కడ. లాస్ అనేసరికి 12 లాస్, అందులో కొన్ని లాస్ ఏంటి అని అంటే చూడండి, ఫస్ట్ ఈజ్ ద లా ఆఫ్ డివైన్ అంట. అంటే ఇదంతా ఎగ్జిస్ట్ అవుతుంది యూనివర్స్, ఇదంతా దీని వెనకాల ఎవరో ఒకరు ఉండింటారు కదా, సో అదే లా ఆఫ్ డివైన్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ లా ఆఫ్ వైబ్రేషన్ అని, అంటే ఇదంతా ఎగ్జిస్ట్ అవుతున్నాము అని అంటే వైబ్రేషన్స్ ఉంటాయి, ఆ వైబ్రేషన్స్ వర్క్ చేస్తాయి, దానిపైనే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ అని ఒక మూవీలో కాన్సెప్ట్ కూడా ఉంటుంది కదా, ఇది ఇక్కడ కదలడం వల్లనే అది అక్కడ జరిగింది అట్లా అని. సో లా ఆఫ్ వైబ్రేషన్స్ పైన కూడా యూనివర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది అని ఇదొక లా. అండ్ లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అని, కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే గుడ్ చేస్తే గుడ్ జరుగుతుంది, బ్యాడ్ చేస్తే బ్యాడ్ జరుగుతుంది అని. నెక్స్ట్ లా ఆఫ్ జెండర్ అనేసి ఒకటి ఉంది. నెక్స్ట్ 1 మినిట్. సో నెక్స్ట్ లా ఆఫ్ జెండర్ అనేది ఒకటి ఉంది. నెక్స్ట్ లా ఆఫ్ అక్యూజేషన్ ఒకటి, లా ఆఫ్ రియాలిటీ అని ఒకటి, ఇట్లా కొన్ని లాస్ ఉన్నాయి. అందులో ఉన్న ఒక లాని మనకి ఇక్కడ లా ఆఫ్ రిథమ్ అని చెప్పేసి. రిథమ్ అని అంటే ఇంకా ఎవ్రీథింగ్ ఇంటర్ రిలేటెడ్ ఉంది, ఒకటి జరిగితే ఒకటి జరుగుతుంది ఇంకొకటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్ ఉన్నాం, హ్యూమన్ బీయింగ్స్ మొత్తం పొల్యూట్ చేసేస్తున్నాము అని అంటే పొల్యూట్ అవ్వడం వల్ల లైక్ నార్మల్ ప్రాసెస్ జరగకుండా ఇప్పుడు రెయిన్ రాదు, అట్లా ఒకటి థింగ్ ఒకటి ఇంకొక దాంతో ఇంటర్ రిలేటెడ్ ఉంది అని ఇట్లా మన థింకింగ్ ఎక్కడ వరకు పోతే అక్కడ రాసేయచ్చు మనం ఇక్కడ. లా ఆఫ్ రిథంలో ఒక థింగ్ అన్నీ రిథంలో జరుగుతాయి. రిథమ్ గురించి మాట్లాడేటప్పుడు నాకు ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటి చెప్పండి, డ్యాన్స్ అండ్
సాంగ్స్, దాని లోపల ఉన్న స్టెప్స్, అట్లా రిథమ్ ఒకటికి ఒకటి అంతా రిలేటెడ్గా జరుగుకుంటూ పోతుంది అంటారు కదా. సేమ్ వేలో యూనివర్స్లో కూడా ఒకదాంతో ఒకటి ఇంటర్ రిలేటెడ్ ఉంది అని ఇక్కడ లా ఆఫ్ రిథమ్లో మనకు వచ్చినట్టు రాసేయచ్చు. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ మోక్ష కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. ఇది హిందూయిజం కాన్సెప్ట్. సో మోక్షం గురించి నార్మల్గా మాట్లాడాలి అని అంటే అదేమంటారు, ఫ్రీ ఫ్రమ్ అగైన్ అండ్ అగైన్. అంటే హిందూయిజంలో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, దట్ ఈస్ మనం అగైన్ అండ్ అగైన్ పుట్టుకుంటూనే పోతాం అంటిల్ అండ్ ఎండ్లెస్ మోక్షం వచ్చే వరకు, అది అట్లా చెప్తారు కదా. సో ఆ కాన్సెప్ట్ గురించి ఉన్నది ఆడ. సో అగైన్ అండ్ ద సైకిల్ ఆఫ్ బర్త్ నుంచి ఎస్కేప్ అని అనుకోవచ్చు. సో ఎస్కేప్ ఫ్రమ్ ద సైకిల్ ఆఫ్ బర్త్ ఈజ్ కాల్డ్ యాజ్ ది మోక్ష అని మనం రాయొచ్చు. సో అగైన్ అండ్ అగైన్ పుట్టడం దగ్గర నుంచి బయటికి వచ్చి ఒక ఫ్రీ అయిపోవడమే మోక్ష అన్న కాన్సెప్ట్ ఉంటుంది. మీకు తెలుస్తుంది కదా, దాని గురించి రాసేయండి. నెక్స్ట్ దీని గురించి చెప్పేటప్పుడు ఫస్ట్ హిందూయిజంలో ఒక కాన్సెప్ట్స్ ఉంటాయి, దట్ ఈజ్ ధర్మ, అర్థ, కామ అండ్ మోక్ష అని. ఇది ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసేయచ్చు మనం. దీని నుంచి ఇది ఇక్కడ వచ్చింది. మనం ఇదంతా చదివేతుంది ఫిలాసఫీ చదువుతున్నాం. ఫిలాసఫీలో ఫస్ట్ ఎడ్యుకేషన్ ఫిలాసఫీ ఏంటి అంటే అది చదివి ఉండే. సెకండ్కి వచ్చేసరికి యాన్షియంట్ అండ్ వెస్టర్న్ అని చెప్పేసి కొన్ని కాన్సెప్ట్స్ లైక్ ఇస్లామిక్ కాన్సెప్ట్స్ ఏమున్నాయి దీనిపైన. ఫిలాసఫీ అనేసరికి నాలెడ్జ్ ఆడ ఈడ ఏముంది అనేది డిస్కస్ చేయడమే ఈ సెకండ్ లెసన్ ఉంది. లైక్ హిందూయిజంలో ఏమేమి నాలెడ్జ్ ఉన్నాయి అండ్ బుద్ధిజంలో, ఇస్లాంలో అదంతా ఏమేమి నాలెడ్జ్ ఉంది అనేది డిస్కస్ చేస్తున్నాం ఈ లెసన్లో. సో ఈ హిందూయిజం గురించి ఇక్కడ ఎక్కువ ఉంది, దాని రిలేటెడ్ టర్మ్స్ ఉన్నాయి. ఆ టర్మ్స్లలోనే ఒక టర్మ్ ఇది. అయితే ధర్మ అనేసరికి ఫస్ట్ నీ రిలీజన్, నీ బిలీఫ్ ఏంటి అనేది ఫస్ట్ తెలుస్తుంది. దాని తర్వాత అర్థ అనేసరికి అర్థ ఈజ్ నథింగ్ బట్ ది మనీతో పాటు కొన్ని నీడ్స్, ఇంకా లైక్ ఫుడ్, అదంతా ధర్మాలో వచ్చేస్తుంది. కామ అన్నప్పుడు ఫిజికల్ నీడ్స్. అండ్ మోక్ష అనేసరికి ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రీ అయిపోవడమే మోక్ష స్టేట్ అని చెప్పేసి ఇది ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా. 4 కాన్సెప్ట్స్, ధర్మ, అర్థ, కామ, మోక్ష అని చెప్పేసి ఆ హిందూయిజం కాన్సెప్ట్ పైన మోక్ష మీద క్వశ్చన్ ఉంటుంది. ఇది ఇవన్నీ 4 మార్క్స్కే వస్తాయి కాబట్టి నేను సింపుల్గా చెప్పేస్తున్నా. ఇట్లా 1 మార్కే కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బేస్ చేసుకొని మీరు ఎన్లాట్ చేసుకుంటా రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి శిలా విద్య అని కాన్సెప్ట్ ఉంది ఒకటి, శిలా విద్య అంట. సో శిలా విద్య ఈజ్ నథింగ్ బట్ ది 3 కాన్సెప్ట్స్ మీద బేస్ చేసుకొని ఉంది ఇది. దట్ ఈస్ రైట్ స్పీచ్ ఒకటి, అండ్ రైట్ యాక్షన్ ఒకటి, రైట్ లైవ్లీహుడ్. అంటే మంచిగా మాట్లాడి మంచి పనులు చేసుకుంటుంటే రైట్ లైవ్లీహుడ్లో లివ్ అవుతాము అని శిల అంట. శిల అంటే గుర్తుపెట్టుకోండి, నార్మల్గా ఒక రాయిలాగా అని చెప్తారు కదా. సో అట్లా ప్రాపర్ వేలో లైఫ్ గురించి చెప్పిందే ఇక్కడ శిల విద్యలో. నెక్స్ట్ వీ హ్యావ్ ద భారతీయ దర్శనాస్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అండ్ ఎడ్యుకేషనల్ ఫిలాసఫీస్ అని చెప్పేసి కొన్ని ఫిలాసఫీస్ చదువుతాం ఇక్కడ మనం. దట్ ఈస్ చూడండి ప్రాక్టికల్ ఫార్మల్ ఫిలాసఫీస్. దట్ ఈస్ ఐడియలిజం కాన్సెప్ట్ ఒకటి, అండ్ న్యాచురలిజం కాన్సెప్ట్, అండ్ ఎగ్జిస్టెన్షియల్ కాన్సెప్ట్ ఒకటి, ప్రాగ్మెటిజం కాన్సెప్ట్. సో ఈ 4 కాన్సెప్ట్స్తో పాటు దర్శనాస్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి. దట్ ఈస్ సాంఖ్య దర్శన అని కొన్ని ఉంటాయి. అవి ఒక 8 కాన్సెప్ట్స్ ఉంటాయి సింపుల్గా. ఇవి 2 కలిపి చదివితే 3rd లెసన్ అయిపోతుంది. 4th లెసన్లో ఇండియన్ ఫిలాసఫర్స్ అండ్ వెస్ట్రన్ ఫిలాసఫర్స్. కొంతమంది ఇండియన్కి సంబంధించి మహాత్మా గాంధీ, ట్యాగోర్ వీళ్ళ గురించి కొంచెం చదువుతాం. అండ్ వాళ్ళేమో ప్లేటో, డివే అని ఒక 5-6 వాళ్ళు వీళ్ళు ఇండియన్ కాన్సెప్ట్స్ కొందరు. అవి 4 లెసన్స్ చదివితే నెక్స్ట్ 5th లెసన్ అనేది నార్మల్గా ఉంటుంది. ఫస్ట్ లెసన్లో మనం చదివిన ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ అవే ఉంటాయి. సో 5th పైన పెద్ద స్ట్రెస్ చేయడం కంటే కూడా నార్మల్గా రాయొచ్చు అది. ఈ 3rd and 4th కొంచెం అంత గుర్తుపెట్టుకునేటట్టే ఉంటుంది. ఇంకా ఐడియలిజం, న్యాచురలిజం, ఎగ్జిస్టెన్షియలిజం, ప్రాగ్మెటిజం ఇక్కడ కొంతమంది, అండ్ దర్శనకి సంబంధించి ఇండియన్ కాన్సెప్ట్స్ కొన్ని, అవన్నీ ఇంకా అన్నీ గుర్తుపెట్టుకునేవి. ఇవన్నీ చదువుతుంటే సేమ్ అనిపిస్తుంటాయి. కాబట్టి ఇక్కడ మనం ఉన్నది చదివి 1 డేలో గుర్తుపెట్టుకోవడం అనేది అంత ప్రాక్టికల్ కాదు. సో నార్మల్గా గుర్తుపెట్టుకొని ఓన్గా జస్ట్ 1 పాయింట్ గుర్తుపెట్టుకొని మిగతాదంతా మన క్రియేటివిటీ యూజ్ చేసి రాయడమే బెటర్ అని చెప్తాను నేను. కాబట్టి సో చదవడానికి ట్రై చేద్దాం. ఇవి ఫస్ట్ ఈ కాన్సెప్ట్స్ చదువుతాం. దట్ ఈస్ ఐడియలిజం, న్యాచురలిజం, ఎగ్జిస్టెన్షియలిజం, ప్రాగ్మెటిజం ఒకటి. సో వీటిపైననే మనం చాలా థింగ్స్ మాట్లాడాలి. సబ్ హెడ్డింగ్స్ చెప్పేసాను నేను. సో సబ్ హెడ్డింగ్స్ ఇన్ ద సెన్స్ ఫస్ట్ ఐడియలిజం అంటే ఏంటి, ఐడియలిజంకి ఫిలాసఫీలో దీని డెఫినేషన్ ఏంటి అదొకటి. అండ్ ఈ కాన్సెప్ట్ చెప్పాలి స్కూల్స్లలో అంటే కరిక్యులం ఏముండాలి, కరిక్యులం ఉంది అని అంటే డెఫినెట్గా టీచర్ది కొంచెం రోల్ ఉంటుంది, స్టూడెంట్ది కొంచెం రోల్ ఉంటుంది కదా, అది ఏముండాలి అనేది ఒకటి. అండ్ దాని ఎయిమ్స్ ఏమున్నాయి, దాని ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి అనేది ఇట్లా చదువుకుంటూ పోతాం. ఇవి సైడ్ హెడ్డింగ్స్ లాగా. ఈ కాన్సెప్ట్ ఏది చెప్పినా కూడాను
ఆ కాన్సెప్ట్‌ది ఫిలాసఫీ ఏంటి, దాని కరిక్యులమ్ ఎట్లుండాలి, టీచర్ ఎట్లుండాలి, స్టూడెంట్ ఎట్లుండాలి, ఆ కాన్సెప్ట్‌తోని మనం ఏం సాధించడానికి ట్రై చేస్తున్నాం, దట్ ఈస్ ద ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్స్ అలాగా. సో ఫస్ట్ ఐడియలిజం గురించి మాట్లాడితే, ఐడియలిజం గురించి మాట్లాడితే దాని నేమ్‌లోనే ఉంది కదా! సో ఇదొక ఐడియా పైన బేస్ అయ్యి ఉంటది. కొన్ని ఐడియాస్ ఉంటాయి. ఆ ఐడియాస్ ఏంటి అనంటే మ్యాన్ అండ్ వరల్డ్. అంటే హ్యూమన్ బీయింగ్ ఏంటి, తను వరల్డ్‌లో ఎట్లా ఉండాలి, అదంతా మనం ఐడియలిజంలో చెప్తాం. సో న్యాచురలిజం దాని నేమ్‌లోనే ఉంది. ఇంక నేచరే మొత్తం, ఇంక నేచర్ ఈస్ ద ఎవ్రీథింగ్. న్యాచురలిజం గురించి మాట్లాడితే మొత్తం నేచర్ గురించి రాసొచ్చినా సరిపోతది. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జిస్టెన్షియలిజం మనం లాస్ట్‌లో చదువుదాం గానీ ఫస్ట్ ఇది ప్రాగ్మాటిజం చదివి ఎగ్జిస్టెన్షియల్ చదువుతున్నాం. సో ప్రాగ్మాటిజం ఈజ్ నథింగ్ బట్ దాని నేమ్‌లోనే ఉంది చూడండి. ప్రాగ్మా మీనింగ్ నథింగ్ బట్ ప్రాగ్మా అంటేనేమో యూటిలిటీ అనమాట. యూటిలిటీ ఆర్ యాక్టివిటీ అనుకోవచ్చు. నెక్స్ట్ ప్రాగ్మాటిజంలో మనం ఏం మాట్లాడతాము అని అంటే లెర్నింగ్ బై డూయింగ్. ఇంకా లెర్నింగ్ బై డూయింగ్ ఒక్క సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి. అన్నిటికీ ఒక పాయింట్ అర్థం చేసుకోండి మీరు. దాన్నే మనం ఓన్ వర్డ్స్లో రాస్తామన్నమాట. సో లెర్నింగ్ బై డూయింగ్ ద యాక్చువల్ థింగ్స్, అంటే టు డూ ద థింగ్స్. ప్రాగ్మాటిజంలో అంతా నువ్వు చెయ్యాలి. ఇప్పుడు పిల్లాడు స్కూల్లో అనుకో, కరిక్యులంలో కూడా మొత్తం అవే పాయింట్స్ మాట్లాడతాం. సో పిల్లాడు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రాక్టికల్గా యాక్షన్స్ తీసుకోవాలి, చేయాలి అని చెప్పేసి. సో దానికంటే ముందు ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడుకుంటే ఇవే థియరీస్ని ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడి లాస్ట్ ఆ కరికులం, రోల్ ఆఫ్ టీచర్, రోల్ ఆఫ్ స్టూడెంట్, ఏమేంటి ఆబ్జెక్టివ్స్ ఏంటి అనే దాని గురించి కూడా డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం మనం. సో ఇంకొంచెం డీటెయిల్గా చదువుతాం ఇవన్నీ ఇప్పుడు. ఐడియలిజం, న్యాచురలిజం, ప్రాగ్మాటిజం అండ్ ఎగ్జిస్టెన్షియలిజం. సో ఐడియలిజం గురించి మాట్లాడినప్పుడు ఐడియలిజంలో కొన్ని ఐడియాస్ ఉన్నాయి. ఆ ఐడియాస్ మీద బేస్ చేసుకొని లైఫ్లో ఉండాలి అని ఒక ఫిలాసఫీ. నెక్స్ట్ న్యాచురలిజం గురించి మాట్లాడేసరికి నేచర్ గురించి మాట్లాడుతున్నాం. నేచర్ అలోన్ ఈజ్ ద రిప్రజెంటేటివ్. ఇంకా నేచరే, ఎవ్రీథింగ్ ఈజ్ నేచర్. ప్రాగ్మాటిజం గురించి మాట్లాడినప్పుడేమో యూటిలిటీ ఆర్ యాక్టివిటీ, లెర్నింగ్ బై డూయింగ్. సో ఏదైనా ఒక థింగ్ చేసి దాని నుంచి మనం లెర్న్ చేస్తాం అనే దాని గురించి ప్రాగ్మాటిజంలో మాట్లాడుతున్నాం. ఆ తర్వాత వచ్చేసింది ఎగ్జిస్టెన్షియలిజం. ఈ ఎగ్జిస్టెన్షియలిజం అనేది న్యూ ఫిలాసఫీ చూడండి. ఇందులో న్యూ కాన్సెప్ట్స్ ఉంటాయండి. దట్ ఈజ్ నార్మల్గా ఎట్లా ఎగ్జిస్ట్ అవుతావు, ఎగ్జిస్టెన్స్కి ట్రూత్ ఏంటి అనే దాని గురించి ఎక్కువగా మాట్లాడుతుంటాం ఇక్కడ ఎగ్జిస్టెన్షియలిజంలో. సో వీటిపైన బేస్ చేసుకొని ఇదంతా డిస్కషన్. అయితే ఈ ఏదైతే ఐడియలిజం గురించి మాట్లాడుతున్నాం కదా, ఐడియలిజంలో స్పిరిట్, దట్ ఈజ్ స్పిరిచువల్ థింగ్ ఉంటుంది అండ్ పర్సనల్ థింగ్ రెండు ఉంటాయి. దట్ ఈజ్ మ్యాన్ ఎట్లా ఉండాలి వరల్డ్లో అదే దాని గురించి, అండ్ స్పిరిచువల్ థింగ్ గురించి మాట్లాడితే ఇందులో స్పిరిచువల్ ఐడియాస్ కూడా ఉంటాయి అన్నమాట. ఐడియలిజంలో స్పిరిచువల్ ఐడియాస్, గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ అట్లా. సో ఐడియలిజం గురించి మాట్లాడితే ఇప్పుడు ఐడియలిజంలో ఇంకొక పాయింట్ ఏమంటున్నాం, గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ అంటున్నాం. నెక్స్ట్ ఈ న్యాచురలిజం ఏదైతే ఉంటుందో నేచర్లో, నేచర్ ఈజ్ ద ఎవ్రీథింగ్ అంటున్నాం. నేచర్ ఈజ్ ఎవ్రీథింగ్, మెటీరియల్ వరల్డే రియాలిటీ లాగా మాట్లాడతాం ఇక్కడ. దట్ ఈస్ చూడండి, మెటీరియల్ వరల్డ్ అని అంటే డబ్బులు ఉండాలి, హౌసెస్ ఉండాలి, అదంతా గురించి ఉంటుంది. గాడ్ అనేసరికి వన్స్ గాడ్ కాన్సెప్ట్ వచ్చింది అని అంటే ఇంకా కొంచెం కాంప్రమైజ్ అవుతాం. అరే మేబీ ట్రూత్ ఉండొచ్చు, గాడ్ ఇప్పుడు కాకపోతే తర్వాత ఇస్తూ ఉండొచ్చు, అలాంటి కాన్సెప్ట్స్ అదంతా ఉంటుంది. కానీ నేచురలిజంకి వచ్చేసరికి మెటీరియలిజం గురించే మాట్లాడతాం మొత్తం. అండ్ ఇదేదైతే మైండ్ ఉందో అది ఈ మ్యాటర్ పైన డిపెండ్ అవుతుంది. సో మెటీరియల్ వరల్డ్ అదంతా అని. న్యాచురలిజంలో మొత్తం సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ గురించి మాట్లాడితే నేచర్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. అంటే నాలెడ్జ్ మొత్తం ఇంకా నేచర్లో బ్రతుకుతుంటే ఆడ ఏమేమి ఉందో అదంతా చూసుకుంటా నేర్చుకుంటాం అనే దానిపైన బేస్ చేసి. నెక్స్ట్ ఇదేదైతే ప్రాగ్మాటిజంలో లెర్నింగ్ బై డూయింగ్ అని అన్నాం కదా, సో యాక్టివిటీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ అని వచ్చి ఇక్కడ ఏదైతే ఉంటుందో అది చేసుకుంటానే ఎంక్వైరీ బేస్డ్ మెథడ్లా, ఎంక్వైరీ థియరీస్లలోనే అన్ని ఐడియాస్ అవన్నీ లెర్న్ చేసుకుంటూ పోతాం. ఎగ్జిస్టెన్షియలిజంలో ఏదైతే ఉందో అది హ్యూమన్కి సంబంధించి లైఫ్ సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని లెర్న్ చేసుకుంటూ పోతాం అని చెప్పేసి ఇదైతే ఎగ్జిస్టెన్షియలిజం ఉందో అది చెప్తుంది మనకి. ఆ తర్వాత ఇంకేమైనా మాట్లాడవచ్చు అని అంటే ఇది ఏదైతే ఐడియలిజం ఉందో అది కొన్ని ఆల్రెడీ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్, అంటే చూడండి లైక్ కాంక్రీట్ కాన్సెప్ట్స్ అనుకోవచ్చు ఇది. సో అయితే ఏవైతే ఉంటాయి కదా ట్రూ కాన్సెప్ట్స్, అవి చేంజ్ చేయడానికి ఉండదు, అబ్జల్యూట్ వాల్యూస్ ఉంటాయి. ఇదేదైతే న్యాచురలిజం ఉందో న్యాచురలిజంలో వాల్యూస్ అనేవి చేంజ్ అయ్యకుండా పోతాయి. ఇప్పుడు ఒక వాల్యూస్ ఉన్నాయి కొన్ని, అవి తర్వాత నేచర్లో చేంజెస్ వచ్చేదాన్ని డిపెండ్ చేసుకొని ఆ వాల్యూస్ అనేవి చేంజ్ అయ్యకుండా పోతాయి. ఇదేదైతే లా ఆఫ్ ప్రాగ్మాటిజం గురించి మాట్లాడుతున్నాం కదా, ప్రాగ్మాటిజంలో కూడా ఇదేమో ఏదైతే ఉందో అది చేంజబుల్ ఉంది, ఇది కూడా చేంజ్ అవ్వకుండా పోతుంది. ఎగ్జిస్టెన్షియలిజం కూడా చేంజ్ అయ్యకుండా పోతుంది ఎవాల్యుయేట్ అవుతుంటే. నెక్స్ట్ ఎయిమ్స్ గురించి మాట్లాడితే, ఎయిమ్స్ అని అన్నప్పుడు ఐడియలిజం చూడండి, ఇప్పుడు ఐడియలిజంలో గాడ్ ఉండాలంటున్నాం, మనం గాడ్ గురించి తెలుసుకోవాలి, సెల్ఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. కాబట్టి
ఎయిమ్స్ గురించి మాట్లాడితే ఎయిమ్స్ ఏముంటుండొచ్చు ఐడియలిజంలో నార్మల్గా థింక్ చేయండి. థింక్ చేసుకుంటే ఎయిమ్స్ గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. లేదంటే వాటి 4వి చదువుతాం. 4లో ఎగ్జామ్ హాల్‌లో పోయి 4వి ఏ పాయింట్స్ దేనికి రాస్తాం అనేది కూడా కొంచెం డౌట్ ఉంటుంది. ఆ పాయింట్స్‌లలో కూడా కొన్ని దాంట్లో ఉంటాయి, దీంట్లో ఉంటాయి. సో లాజికల్‌గా థింక్ చేసుకుంటే ఎయిమ్స్ గుర్తుపెట్టుకుంటే బెటర్ అయిపోతుంది. సో ఎయిమ్స్ గురించిలా ఐడియలిజంలో ఎయిమ్స్ ఏముండొచ్చు, సెల్ఫ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సెల్ఫ్ రియలైజేషన్ చేసుకోవాలి అన్న ఒక ఎయిమ్ పెట్టొచ్చు. నెక్స్ట్ గాడ్ గురించి, యూనివర్స్ గురించి లైక్ హోలిస్టిక్ డెవలప్మెంట్ కూడా ఉండాలి చిల్డ్రన్‌లా అని కూడా మాట్లాడొచ్చు. అండ్ స్పిరిచువల్ డెవలప్మెంట్ ఉండాలని. ఇప్పుడు గాడ్ ఇదంతా మాట్లాడేది స్పిరిచువలిజంలో కదా. సో స్పిరిచువల్ గ్రోత్ కూడా ఉండాలి అనేసి ఒక ఎయిమ్ చెప్పొచ్చు. అండ్ కల్చరల్‌గా కూడా కొంచెం వరల్డ్ గురించి మాట్లాడుతున్నాము అని అంటే సొసైటీలా కల్చర్స్ ఏంటి అది కూడా కొంచెం తెలుసుకోవాలి అని అదొక ఎయిమ్ మాట్లాడొచ్చు. నెక్స్ట్ ఇంకేంటి అని అంటే కరిక్యులం మాట్లాడితే ఇంక ఇప్పటి నుంచి నేను అన్నీ ఇవి క్లోజ్ చేసేస్తా. ఇవైతే బేసిక్గా అర్థమైంది కదా మీకు. దీనిపైన ఐడియాస్ గురించి మాట్లాడుతున్నాం. దీనిపైనకి వచ్చేసరికి డూయింగ్ బై యాక్షన్, ఇది నేచర్, ఇదేమో నీ ఎగ్జిస్టెన్స్ ఏంటి అనేది. సో ఇప్పుడు ఎయిమ్స్ చెప్పేసినాం. కరిక్యులంలో ఏమేమి ఉండొచ్చు, కరిక్యులంలో అంటే ఇవి ఇవి అచీవ్ అయ్యేటట్టు యాక్టివిటీస్ ఉండాలి, ఇవి అచీవ్ అయ్యేటట్టు సిలబస్ ఉండాలి. సో ఇవి అచీవ్ అయ్యేటట్టు అని అంటే నార్మల్గా ఏంటి అన్నీ అంటున్నాం. హ్యూమన్ బీయింగ్ హోలిస్టిక్గా డెవలప్ అవ్వాలి అని అంటే కల్చర్స్ ఉంటాయి, స్పోర్ట్స్ ఉంటాయి, అండ్ గేమ్స్ ఉంటాయి, సైన్స్, మ్యాథ్స్, హెల్త్ గురించి, మెంటల్ హెల్త్ గురించి ఇవన్నీ మాట్లాడతాం ఇంకా కరిక్యులంలోకి వచ్చేసరికి ఐడియలిజంలో స్పెషల్గా. నెక్స్ట్ టీచర్ రోల్ ఏముండాలి, టీచర్ అనేసరికి ఈయన టీచర్ ఏంటి ఒక గైడ్ లాగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెథడ్లో, ఇక్కడ ఒక డిస్కషన్ మెథడ్లో టీచర్ అనేది నాలెడ్జ్ ఇవ్వాలి అని అంటే ఇంకా టీచర్ గురించి మీరు ఏం అర్థమైతే అది రాసేయండి. టీచర్ ఎట్లా ఉండాలి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. స్పిరిచువల్ గ్రోత్ వచ్చేటట్టు ఆ హ్యూమన్ బీయింగ్కి హెల్ప్ చేయాలి, అటు స్టూడెంట్కి, అదంతా. రోల్ ఆఫ్ స్టూడెంట్ అని అంటే స్టూడెంట్ ఏం చేయాలి, స్టూడెంట్ లెర్న్ చేయాలి, రిలీజియన్స్ గురించి లెర్న్ చేయాలి, మోరల్ డెవలప్మెంట్స్ ఏంటి అనేది లెర్న్ చేయాలి, ఫ్రీడమ్ అదంతా అని చెప్పేసి రాసేయచ్చు. నెక్స్ట్ న్యాచురలిజం గురించి మాట్లాడితే న్యాచురలిజంలో అది నేచర్లోనే అని అంటున్నాం కాబట్టి ఎయిమ్స్ ఏముంటాయి దీంట్లో చెప్పండి. నేచర్లో ఉన్నాం మనం అని అంటే మనల్ని మనం ఎక్స్ప్రెస్ చేసుకోగలగాలి అని న్యాచురలిజం చెప్తుంది. సో దట్ ఈజ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ గురించి రావాలి, మన ఇండివిజువలిజం, రియాలిటీస్ రియల్ లైఫ్లో ఉండాలి, ఎక్కువగా రియాలిటీగా ఉండాలి అదంతా అని న్యాచురలిజంలో చెప్తాం. అండ్ ఇంకొక థింగ్ న్యాచురలిజం గురించి మాట్లాడే వాళ్ళు మెటీరియలిజం ఉండి, మెటీరియల్స్ ఉండి హ్యాపీగా ఉండాలి ఇదంతా కూడా చదువుతాం. కరిక్యులం గురించి వచ్చేసరికి ఇక్కడ కూడా సేమ్ ఫిజిక్స్, మ్యాథ్స్ ఇవన్నీ చదువుతాం. కానీ రిలీజియస్ కాన్సెప్ట్స్ ఏం చదవం ఇక్కడ అన్న పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు. రిలీజియస్ కాన్సెప్ట్స్ చదవం ఇక్కడ. న్యాచురలిజంలో రిలీజియస్ ఉండనే ఉండదు, ఇంకా నేచరే ఎవ్రీథింగ్ అనుకున్నాం కదా అలాగా. నెక్స్ట్ టీచర్ అనేసరికి కిండర్ గార్టెన్ మెథడ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది కిండర్ గార్టెన్లో నేచర్లోనే మొత్తం చదువుతాము అదంతా ఉంటుంది కిండర్ గార్టెన్ మెథడ్. సో న్యాచురలిజం గురించి చదివేటప్పుడు దీని కరిక్యులంలో ఆర్ టీచర్ చెప్పేటప్పుడు కిండర్ గార్టెన్ మెథడ్ చెప్తాడు అని, ప్లే వే మెథడ్ ఒకటి చెప్తాడని అట్లా రాస్తే బెటర్. నెక్స్ట్ ఇదేదైతే ప్రాగ్మాటిజం ఉండేనో ఆడ లెర్నింగ్ బై డూయింగ్ చెప్తున్నాం. లెర్నింగ్ బై డూయింగ్ అని అన్నప్పుడు సో దీని ఎయిమ్స్లో ఏముండాలి అని కొంచెం థింక్ చేస్తే మనకి సెల్ఫ్ ఎఫిషియెంట్ ఉండాలి అంతే కదా. యాక్టివిటీ చేస్తున్నాము అని అంటే దానికి క్యాపబుల్ ఉండాలి. మనం ఏదైనా ఒకటి చేస్తున్నాము అని అంటే దానికి కేపబుల్ ఉండేటట్టు కొంచెం ఎఫిషియన్సీతో ఉండి పర్సనల్ అండ్ సోషల్ థింగ్స్ అన్నీ కూడా డెవలప్ అయ్యేటట్టు దీని ఎయిమ్స్ ఉంటాయి. అండ్ ఇదేదైతే దీని టీచింగ్ మెథడ్స్కి వచ్చేసరికి లెర్నింగ్ బై డూయింగ్ మెథడే అని ఉంటుంది. అందులో కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్, ఇంకా సోషల్ డిసిప్లిన్ ఇవన్నీ ఇవి అన్నీ కరిక్యులం టీచింగ్ పాయింట్స్ అన్నీ డిస్కస్ చేసుకుంటూ పోతే అన్నీ సేమ్ అనిపిస్తున్నాయి నాకు. చదువుతుంటే ఏం గుర్తుండట్లేదు అన్నట్టు అనిపించినాయి కాబట్టి నేను ఇక్కడ ఏం డిస్కస్ చేయట్లేదు. ఎందుకు అని అంటే నేను చెప్పుకుంటూ పోవాలి అని అంటే అన్నింటిలో ఒక 5 పాయింట్స్ చెప్తా, 5 మీరు గుర్తుపెట్టుకోవాలి. అదంతా ఇంకా మీ మెటీరియల్ ఉంది కాబట్టి అది మీరు మీ దగ్గర ఉన్నది చేసేసుకోండి. బ్రెయిన్ యూజ్ చేస్తాము అని అంటే నార్మల్గా ఐడియలిజం కాన్సెప్ట్తోని టీచర్ ఎట్లా ఉండాలి, స్టూడెంట్ ఎట్లా ఉండాలి అనేది మనకు అర్థమైంది. రాసుకుంటూ పోతే సరిపోతుంది. ఎగ్జిస్టెన్షియలిజంలో కూడా అంతే. ఎగ్జిస్టెన్షియలిజంలో హ్యూమన్ తన ఎగ్జిస్టెన్స్ గురించి తెలుసుకొని ఎట్లా బ్రతకాలి అదే దాని గురించి తెలుసుకొని టీచర్ ఉండు అని అంటే టీచర్ ఇంకా దాంట్లోనే హెల్ప్ చేయాలి. ఏదైతే ఎయిమ్స్ ఉన్నాయో ఆ ఎయిమ్స్ అచీవ్ చేయడానికి హెల్ప్ చేసేటట్టే టీచర్ ఉంటాడు అంతే. ఇంకా స్టూడెంట్ కూడా వాటిని అక్వైర్ చేయడానికి రెడీగా ఉండాలి. నెక్స్ట్ మనం 3rd యూనిట్ చదువుతున్నాం. 3rd యూనిట్లో అవి ఇజమ్స్ అన్నీ చదివినాం కదా, ఐడియలిజం, న్యాచురలిజం, ప్రాగ్మాటిజం, ఎగ్జిస్టెన్షియలిజం. దాని తర్వాత దర్శన కాన్సెప్ట్ ఒకటి ఉంది, అదంతా న్యూ కాన్సెప్ట్స్ లాగా. ఇవన్నేమో యాన్షియంట్, ప్రజెంట్, దట్ ఈజ్ మోడర్న్ అండ్ యాన్షియంట్ రెండు కలుపుకుంటూ చదువుతాం ప్రతి యూనిట్లో. సో ఇప్పుడు ఇది యాన్షియంట్ లాగా ఫీల్ అవ్వచ్చు. సో దర్శన గురించి మాట్లాడితే
దర్శనాస్ అనేసరికి ఫస్ట్ దర్శనం అంటే అదే వ్యూ అంటారు కదా, అట్లా సేమ్ వేలా ఈ వర్డ్ మీనింగ్ వచ్చేసి వ్యూ అనమాట. నా ఏదైతే వర్డ్ ఉందో దీని మీనింగ్ వచ్చేసి ద సోల్ ఆర్ అవుటర్ వరల్డ్ అనుకోవచ్చు. సో అవుటర్ వరల్డ్ని లేదంటే మన సోల్ని వ్యూ చేయడానికి యూజ్ అయ్యే కాన్సెప్ట్స్నే ఈ దర్శనాలో చదువుతాం మనం. సో దర్శన ఈజ్ అ స్పిరిచువాలిటీ ఆర్ నాలెడ్జ్ ఆర్ జ్ఞాన్ ఏదైతే ఉందో దాన్ని చదవడమే దీని కిందికి వస్తుంది అని చెప్పేసి ఇది ఉంటుంది. ఇంకా దర్శన ఈజ్ నథింగ్ బట్ ది లుక్ ఆర్ వ్యూయింగ్ ఎట్ ఎక్స్టర్నల్ థింగ్స్ ఆర్ సోల్ ఫర్ నాలెడ్జ్ అంట. సో ఫిలాసఫికల్ కాన్సెప్ట్, ఫిలాసఫీ అనేసరికి నాలెడ్జ్. సో ఆ నాలెడ్జ్ కోసం మనం మన సెల్ఫ్ ఆర్ లేదంటే ఎక్స్టర్నల్ థింగ్స్ని చూడడమే ఈ దర్శన అదంతా అని. సో అవన్నీ చూసేటప్పుడు చదివి కొంచెం నాలెడ్జ్ అక్వైర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. నాలెడ్జ్ అనేసరికి వచ్చేసరికి దట్టు యాన్షియంట్ అంటున్నాం. యాన్షియంట్లో వేదాస్ ఉంటాయి, వేదాస్లోనే ఎక్కువ నాలెడ్జ్ ఉండేది మనకు అవైలబిలిటీ. సో అయితే ఆ వేదాస్ ఏవైతే ఉన్నాయో ఈ వేదాస్ పైన బిలీవ్ చేసే వాళ్ళు, వేదాస్ గురించి బిలీవ్ చేస్తున్నారు అంటే అల్టిమేట్గా గాడ్ అదంతా కాన్సెప్ట్ ఉంటుంది. వాళ్ళు ఆస్తికుల్లాగా అంటారు. నాస్తిక అని అంటే నాస్తికుడు బిలీవ్ చేయరు కదా గాడ్లా, బిలీవ్ చేయని వాళ్ళు నాస్తిక అని అట్లా రిలేట్ చేసుకున్నాను నేను. ఇది ట్రూ ఎంత ఉందో అదంతా మీరే చెప్పాలి. నాస్తికులు అంటే ఐ థింక్ బిలీవ్ చెయ్యరు అని అనుకుంటున్నాను నేను, నాకు అంత నాలెడ్జ్ లేదు. సో మీకు తెలిసి చెప్పండి. నాస్తికులు అంటే బిలీవ్ చేయరు. సో కాబట్టి ఈ వేదాస్లో బిలీవ్ చేయని వాళ్ళని నాస్తికులు అంటారు, వేదాస్లో బిలీవ్ చేసే వాళ్ళనేమో ఆస్తికులు అంటారు. ఓకేనా. ఈ దర్శన కాన్సెప్ట్ చదివేటప్పుడు ఆస్తికులు నాస్తికులు అని 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. 4 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ కొన్నిసార్లు మనకు డైరెక్ట్గా అడగడు దర్శనాస్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అని, ఈ నాస్తికులను ఎక్స్ప్లెయిన్ చేయండి అట్లా అని కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ టర్మ్స్ అన్నీ చెప్పుకుంటూ పోతున్నాను నేను. అయితే బిలీవ్స్ ఇన్ వేద, హూ బిలీవ్స్ ఇన్ వేద ఆర్ కాల్డ్ యాజ్ ది ఆస్తిక్ అండ్ హూ డజంట్ బిలీవ్ ఇన్ ద వేదాస్ ఆర్ కాల్డ్ యాజ్ ది నాస్తిక్. సో ఈ వేదాస్లో బిలీవ్ చేయలేరు అని అంటే అల్టిమేట్గా వాళ్ళు గాడ్ని బిలీవ్ చేయలేరు అని. గాడ్ అనేసరికి హిందూస్లలో ఎక్కువ ఈశ్వరుడు ఆర్ పరమాత్మని బిలీవ్ చేయలేదు అని చెప్పేసి చెప్పొచ్చు. ఇక్కడైతే బిలీవ్ చేస్తారు వీళ్ళు. ఇవి మనకు ఒక 8 కాన్సెప్ట్స్ ఉంటాయి దీంట్లో కలిపి ఒక 8 థింగ్స్ ఉంటాయి. సో ఆ 8 థింగ్స్ 8 వర్డ్స్ లాగా ఉంటాయి. దట్ ఈస్ న్యాయ, వైశేషిక, సంఖ్య, యోగ, మీమాంస, వేదాంత అండ్ ద జైన్, చారువాక అదంతా అని కొన్ని ఉన్నాయి. అవి వర్డ్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనే దానికి కూడా నా దగ్గర ఒక నిమోనిక్ ఉంది. ఏంటది అని అంటే, సో ఆ 8 కాన్సెప్ట్ వచ్చేసి న్యాయ కాన్సెప్ట్స్ ఒకటి, వైశేషిక అంట, సంఖ్య, యోగ, మీమాంస, వేదాంత, బుద్ధిజం అండ్ చారువాక. సో అయితే ఇదంతా దీంట్లో ఈ స్టార్టింగ్ 5 కాన్సెప్ట్స్ వచ్చేసి ఈ ఆస్తికకు సంబంధించిన కాన్సెప్ట్స్. ఈ 3 కాన్సెప్ట్స్ ఏమో నాస్తిక్ కాన్సెప్ట్ ఇందాక డిస్కస్ చేసినాం కదా అందులో. దట్ ఈస్ ఇవి 3 ఇవి వేదాలపైన బిలీవ్ చేయకుండా నార్మల్గా వచ్చినవి. అండ్ ఇవి 5 వేదాస్లలో బిలీవ్ చేసుకుంటూ వచ్చిన కాన్సెప్ట్స్ ఇవి. సో వీటిపైన మనకి చిన్నగా అడిగే ఛాన్స్ ఉంటుంది 4 మార్క్స్లలో. అదంతా ఇవే టెక్నికల్ టర్మ్స్. ఇంకా సో ఇవి కూడా డిస్కస్ చేద్దాం. కానీ ఇవి ఎట్లా గుర్తుపెట్టుకుంటారు అనే దానికి చెప్పడానికి నెవర్ విజిట్ సమ్ యోగా మ్యాట్స్ వెరీ బ్రీఫ్లీ జస్ట్ చిల్ అని చెప్పేసి ఉంది. ఇది నెవర్ విజిట్ సమ్ యోగా మ్యాట్స్ వెరీ బ్రీఫ్లీ జస్ట్ చిల్. యోగా చేసేది ఎందుకు, కొంచెం స్ట్రెస్ రిలీఫ్ ఫీల్ అవ్వడానికి. అది ఫీల్ అవ్వడం ఈజ్ నథింగ్ బట్ ది చిల్ అవ్వడమే కదా. సో నెవర్ విజిట్ సమ్ యోగా మ్యాట్స్ జస్ట్ వెరీ బ్రీఫ్లీ జస్ట్ చిల్ అంట. దీంట్లో నుంచి ఏంటి అని అంటే న్యాయ ఇదొకటి, ఇదేమో వైశేషిక, ఇదేమో సంఖ్య, ఇదేమో యోగా ఫిలాసఫీ, ఇదేమో యోగా మ్యాట్, ఎం ఫర్ మీమాంస, వి ఫర్ ఏమో వేదాంత, బి ఫర్ ఏమో బుద్ధిజం, చి ఫర్ ఏమో చారువాక, సి ఫర్ ఏమో చారువాక. ఇది జస్ట్ వర్డ్కి ఏం లేదు కానీ ఇదే చూడండి, నెవర్ విజిట్ సమ్ యోగా మ్యాట్స్ వెరీ బ్రీఫ్లీ చిల్ అని చెప్పేసి ఉంది. సో న్యాయ, వైశేషిక, సంఖ్య, యోగా, మీమాంస అండ్ వేదాంత, తర్వాత బుద్ధిజం అండ్ చారువాక కాన్సెప్ట్. నెక్స్ట్ 3rd యూనిట్లో అంతే ఉండే, దర్శనాస్ గురించి ఉంది. అంతకుముందు మనం చదివింది ఏంటి, ఆ ఇజమ్స్, ఐడియలిజం అవన్నీ. నెక్స్ట్ 4th యూనిట్కి వచ్చేసరికి ఏమంటారు, ఇండియన్ అండ్ వెస్ట్రన్ ఫిలాసఫర్స్ ఉన్నారు. కొంతమంది నేమ్స్ వాళ్ళ గురించి చదువుతాం, ఇండియన్ అండ్ వెస్ట్రన్ ఫిలాసఫర్స్. సో అయితే ఇప్పుడు ఈ ఇండియన్ ఫిలాసఫర్స్ అండ్ వెస్ట్రన్ ఫిలాసఫర్స్లో ఇండియన్లో ఎక్కువగా మాట్లాడేది మహాత్మా గాంధీ గురించి, వివేకానంద గురించి, అరవిందో ఘోష్ అని ఒకరు ఉంటారు అండ్ ఇంకొంతమంది ఉన్నారు. వెస్ట్రన్ ఫిలాసఫీస్లలో ప్లేటో అండ్ ఇంకొన్ని నేమ్స్ ఉంటాయి, చెప్తాను నేను నెక్స్ట్. సో అయితే ఈ మహాత్మా గాంధీ గురించి సపరేట్గా చదివి అవన్నీ కలిపి చదువుకుంటూ పోదాం. సో ఈ మహాత్మా గాంధీ గారి గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఈయన గురించి మనకు నార్మల్గా తెలిసింది రాసుకుంటూ పోండి. చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉంటాం కదా మనకి. మహాత్మా గాంధీ గురించి
బాగానే విషయాలు తెలిసి ఉంటాయి. సో అవే చదువుకుంటూ పోతే సరిపోతుంది. మహాత్మా గాంధీ గురించి నార్మల్గా మాట్లాడితే ఆయన వారధ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసినుండే. వారధ ఎడ్యుకేషన్ అని అదొక ఎడ్యుకేషన్ ఫార్మ్స్ ఇన్స్టిట్యూట్స్ లాగా అట్లా ఆయన క్రియేట్ చేసిండ్రు. ఎవరు? మహాత్మా గాంధీ గారు. ఇంకొకటి మహాత్మా గాంధీ గారి గురించి మాట్లాడితే ఆయన ఏం చెప్తారు చెప్పండి? సెల్ఫ్ సఫిషియెన్సీ గురించి మాట్లాడతారు. దట్ ఈజ్ ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి, ఎవరిపైన వాళ్ళే డిపెండెంట్ ఉండాలి, సెల్ఫ్ డిపెండెంట్ ఉండాలి కానీ సెల్ఫ్ డిపెండెంట్ ఉండొచ్చు, ఇండిపెండెంట్గా ఉండాలి అని చెప్పేసి మాట్లాడతారు ఆయన. నెక్స్ట్ మహాత్మా గాంధీ గురించి మాట్లాడితే ఆయన ఒక లైక్ పీస్తో ఉండాలి అండ్ ఎప్పుడు ట్రూతే చెప్పాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ మనకి ఏం తెలిస్తే అవి రాసేయచ్చు. అయితే కొంచెం గుర్తుండడానికి నేను ఇంకొక పాయింట్ ఏం చెప్తానంటే, మహాత్మా గాంధీ గారు ఒక ఐడియలిస్ట్ ఉండే. సో ఐడియలిస్ట్ ఉంటే ఇందాక మనం ఐడియలిజంలో చదివితే ఐడియలిజంలో గాడ్ గురించి మాట్లాడతాం అండ్ సెల్ఫ్ గురించి మాట్లాడతాం అండ్ సోషల్గా ఎట్లా ఉండాలి కూడా మాట్లాడతాం. సో సేమ్ వేళ ఈయన గాంధీ గారు కూడా ఇప్పుడు గాడ్ ఉన్నారనుకోండి, గాడ్కి మనం ఏం చేస్తాం? భయపడి కొంచెం మంచిగా ఉండడం అలాంటివన్నీ చేస్తాం. సేమ్ వేళ అర్థం చేసుకుంటా ఈయన మహాత్మా గాంధీ గారు కూడా ట్రూత్గా ఉండాలి, వైలెన్స్ చేయొద్దు, నాన్ వైలెన్స్ని పాటించాలి, పీస్ ఉండాలి అండ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి మాట్లాడతారు. ఈయన గాడ్లో కూడా బిలీవ్ చేసేవాళ్ళు. దట్ ఈస్ రామరాజ్య అన్న కాన్సెప్ట్ కూడా ఒకటి ఉంటుంది కదా దీనికి సంబంధించి, అదొకటి. అయితే ఇన్ ద సేమ్ టైం మళ్ళీ ఈయన న్యాచురలిస్ట్ అని కూడా చెప్తాం. ఎవరు? గాంధీ గారు. న్యాచురలిస్ట్ అనేసరికి నేచర్తోనే ఉండేటట్టు కూడా చెప్తారు. ఎక్స్ప్లోరింగ్ ద నేచర్లో ఎక్స్ప్లోర్ చేసి నేచర్లోనే ఉండేటట్టు ఇదంతా చెప్పిండ్రు అని. అంటే ఈయన 2 కాన్సెప్ట్స్ చూడండి, ఐడియలిజం కాన్సెప్ట్ ఒకటి, న్యాచురలిజం కాన్సెప్ట్ ఒకటి. ఈయన సెల్ఫ్ డిసిప్లిన్ని ఎక్కువ మోటివేట్ చేసేవారు అదంతా. నెక్స్ట్ ఈయన ఏదైతే ఉన్నారో ఈయన మాట్లాడితే ఇప్పుడు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడితే ఈయన ఎయిమ్స్ ఏమి ఇచ్చింటారు మనం ఇందాక చదివిన ఉండే కదా, కరిక్యులం, ఎయిమ్స్, రోల్ ఆఫ్ ద టీచర్, రోల్ ఆఫ్ ద స్టూడెంట్, ఇవన్నీ ఇప్పుడు ఈ ఫిలాసఫర్స్ గురించి మాట్లాడేటప్పుడు కూడా చెప్తాం. ఎట్ ద ఎండ్ నువ్వు ఆ ఫిలాసఫీ చదువుతున్నావు అని అంటే దాన్ని ఎడ్యుకేషన్లో ఎట్లా యూజ్ చేస్తావు అనే కదా మనం ఇక్కడ చదివేది బీఎడ్లో ఎక్కువ ఇంపార్టెన్స్తో. సో ఇక్కడ చదివేటప్పుడు మనం ఇప్పుడు ఆయన ఇచ్చిన ఆయన ఫిలాసఫీ ఏంటి, ఆయన ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఫిలాసఫీ ఏంటి, అది మన కరిక్యులంలో ఎట్లా యూజ్ చేస్తాం, మన ఎయిమ్స్ ఏమి ఉండాలి ఎడ్యుకేషన్కి, టీచర్ రోల్ ఏంటి, స్టూడెంట్ రోల్ ఏంటి అనేది ఇక్కడ కూడా వస్తుంది. సో ఇప్పుడు మహాత్మా గాంధీ గురించి మాట్లాడితే ఆయన ఏం చెప్పుంటారు? ఎయిమ్స్ గురించి మాట్లాడితే ఈయన ఐడియలిస్ట్ అంటున్నాం కాబట్టి ఆయన మెయిన్గా హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉండాలి. ఇవన్నీ చూడండి, ఈ కరిక్యులం పాయింట్స్ అనేవి ఎక్కడైనా రాసేయచ్చు మనం. అక్కడ ఐడియలిజం కాన్సెప్ట్ గురించి ఏవైతే కరిక్యులం గురించి మాట్లాడతామో అదే కరిక్యులం ఈయన కూడా అదే చేసింటారు కదా, అదే ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పింటారు కదా. ఆ ఎయిమ్స్ కూడా అక్కడిక్కడ సిమిలర్గా ఉంటాయి. టీచర్ రోల్స్, స్టూడెంట్స్ రోల్స్ అవన్నీ ఇంకా సేమ్గా ఉంటుంటాయి. ఇవన్నీ కూడా మన ఓన్గా ఇంకా టీచర్ ఎట్లా ఉండాలి, పిల్లలు ఎట్లా ఉండాలి అనేది రాసుకుంటూ పోతే కూడా సరిపోతుంది. ఇందులో హెడ్డింగ్ రాస్తాం, దాని కింద ఎవరు చదువుతారు చెప్పండి, కరెక్షన్ చేసేవాళ్ళు. చదివినా కూడా మనం దానికి రిలేటెడే రాస్తున్నాం కదా, ఏదో అవుట్ ఆఫ్ ద సిలబస్ అయితే రాయట్లేదు కదా. స్టూడెంట్ గురించి పెట్టి ఆడ సంథింగ్ డిఫరెంట్ ఏం రాయం కదా, స్టూడెంట్ ఎట్లా ఉండాలని అయితే రాస్తాం. సో ఈయన ఏం చెప్పిండ్రు అని అంటే ఎయిమ్స్ గురించి మాట్లాడితే స్టూడెంట్స్లలో వాల్యూస్ ఉండాలి అని చెప్తారు. ఈయన అదే ట్రూత్ అదంతా ఉండాలి కదా. సో వాల్యూస్ ఉండాలి అండ్ స్టూడెంట్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళకి కల్చర్ గురించి కూడా చెప్పాలి అండ్ వాళ్ళని హోలిస్టిక్గా అన్ని థింగ్స్ని అర్థం చేసుకునేటట్టు పెంచాలి అండ్ క్రాఫ్ట్స్ గురించి కూడా మాట్లాడతారు. ఈయన ఓన్గా క్లోత్స్ క్రియేట్ చేసేవాళ్ళు కదా అప్పుడు, అదేదో ఉంటుంది కదా చేసేది. ఒక ఫోటో కూడా ఉంటుంది మనకు గాంధీ గారిది, లైక్ ఊలెన్ది సంథింగ్ చేశారు కదా, అది ఏమంటారు ప్రెసెంట్ వర్డ్ అయితే గుర్తొస్తలేదు నాకు, కానీ అది రిలేటెడ్గా అట్లా కల్చర్ ఆర్ట్స్ కూడా ఉండాలి, స్టూడెంట్స్లో క్రియేటివిటీ కూడా ఉండాలి అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఈయన. నెక్స్ట్ కరిక్యులం గురించి మాట్లాడితే ఈయన యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉండాలి అండ్ సోషల్, మ్యాథ్స్, జనరల్ సైన్స్ అన్నిటినీ టీచ్ చేయాలి, క్రాఫ్ట్స్ కూడా టీచ్ చేయాలి అని చెప్పేవాళ్ళు. టీచింగ్ మెథడ్స్ గురించి వచ్చేటట్టయితే స్టూడెంట్స్ని పార్టిసిపేట్ చేసుకుంటా చెప్పాలి, స్టూడెంట్స్ని అది చేయాలి అని చెప్పేసి అంటే ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పేసి నా గాంధీ గారు చెప్పారు. సో ఇదే వేళ ఇప్పుడు మనం ప్రతి ఫిలాసఫర్కి ఆయన కరిక్యులం ఏంటి, ఆయన ఎయిమ్ ఏంటి అని, ఆయన ఏం చెప్పారు, టీచర్ రోల్, స్టూడెంట్ రోల్ అనేది చెప్పేటట్టు ఇవన్నీ ఇంకా ఫ్యాక్ట్స్ అని అంటే ఇప్పుడు ఇండియా ఉంది, ఇండియాలో స్టేట్స్ ఉన్నాయి, ఆ స్టేట్స్కి ఇన్ని క్యాపిటల్ సిటీస్ ఉన్నాయి అని చదువుతాం కదా, అవి ఎవరు చేంజ్ చేయలేరు. సేమ్ వేళ ఈ ఫిలాసఫర్స్ గురించి మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు కొన్ని ఫ్యాక్ట్స్ ఇచ్చిండ్రు, ఆ ఫ్యాక్ట్స్ని ఫ్యాక్ట్స్ లాగా చదువుకుంటూ పోయేది ఉంటుంది మనం. కానీ అన్ని ఫ్యాక్ట్స్ చదివితే గుర్తుపెట్టుకోలేము కాబట్టి మనకు ఏమొస్తే ఓన్గా కూడా యాడ్ చేసుకుంటే రాసినా కూడా ఏం ప్రాబ్లం ఉండదులేండి. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, మరి ఇంత చెత్త రైటింగ్ నేను అనుకోలేదు వీడియో చేశాను, ఫస్ట్ జస్ట్ చేస్తున్నా కాబట్టి చూసి చేస్తున్నాం. అయితే ఫస్ట్ అందరు ఫిలాసఫర్స్ వాళ్ళ ఫిలాసఫీ ఏంటి అంటే వాళ్ళు ఏం మాట్లాడతారు, సోల్స్ గురించి, పర్సన్స్ గురించి, యూనివర్స్ గురించి, అది వాళ్ళ ఫిలాసఫీ.
మళ్ళీ స్పెషల్‌గా ఎడ్యుకేషనల్‌కి సంబంధించి ఏం ఫిలాసఫీ ఇచ్చిండ్రు. అండ్ ఇప్పుడు తర్వాత ఎడ్యుకేషన్‌లో యూజ్ చేస్తున్నామంటే ఎయిమ్, కరిక్యులమ్, రోల్ ఆఫ్ టీచర్, రోల్ ఆఫ్ ద స్టూడెంట్ ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. ఇదంతా చెప్పుకుంటా చదువుతాం మనం. ఎడ్యుకేషనల్ ప్రాక్టీస్ అనంటే ఆ ఎడ్యుకేషన్‌లో ఏం మెథడ్స్ యూజ్ చేయాలి అనేది కూడా చెప్తారు. లేదంటే వాళ్ళే కొన్ని స్కూల్స్ క్రియేట్ చేసిన సిట్యుయేషన్స్ కూడా ఉంటాయి. ఇది ఎడ్యుకేషనల్ ప్రాక్టీసెస్ అనమాట. సో వన్ బై వన్ వీళ్ళున్నారు ఎక్కువగా సిలబస్ టాపిక్‌లో. నేను చూసిన సిలబస్ టాపిక్‌లో వీళ్ళుండే. సో వీళ్ళది నేను ఈడ సమ్ అప్ చేసిన అందరిది. వివేకానంద గారు, ఠాగూర్, జిడ్డు కృష్ణమూర్తి ఒకరు, దయానంద సరస్వతి. వీళ్ళు కాకుండా వేరే నేమ్స్ వచ్చినా మీరు ఈ 5 హెడ్డింగ్స్ ఇచ్చి దట్ ఈస్ ఫిలాసఫీ, ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ, ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, కరిక్యులమ్, రోల్ ఆఫ్ టీచర్, ఎడ్యుకేషనల్ ప్రాక్టీస్, రోల్ ఆఫ్ స్టూడెంట్ మీకు ఏం తెలిస్తే అది రాసేయండి. ఆ పర్సన్కి రిలేటెడ్గా ఏదైనా ఒక్క పాయింట్ అయినా తగులుతుంది కదా. లైక్ అందరూ ఎట్ ద ఎండ్ చెప్పేది వాడు ఎడ్యుకేషన్ చదివి ఒక మంచి డిసిప్లిన్డ్ స్టూడెంట్ ఉండాలి, వానికి వాల్యూస్ ఉండాలి అదే. కాబట్టి ఏ పర్సన్ గురించి రాసినా ఆయన కరిక్యులంలో కూడా డిసిప్లిన్ ఉండాలి స్టూడెంట్కి అట్లా అని చెప్పేవాళ్ళు. కాబట్టి అట్లా ఏమైనా రిలేటెడ్గా సరిపోతుంది. అంత ప్రాక్టికల్గానే అని అంటే ఇప్పుడు మనం అంత అల్టిమేట్ ట్రూగా చదవలేం కదా. సో వివేకానంద గారి గురించి మాట్లాడితే ఫస్ట్ వివేకానంద ఈయన వేదాంటిక్ అండ్ ఫోకస్డ్ ఆన్ స్పిరిచువల్ డెవలప్మెంట్ అండ్ సెల్ఫ్ రియలైజేషన్. నేను స్టార్టింగ్లో చెప్పిన వివేకానంద గారు గాడ్లో బిలీవ్ చేసేవారు. ఎందుకు అని అంటే మళ్ళీ ఆయన టీచరు వేరే వాళ్ళు ఒకరు ఉంటారు కదా, ఆయన టీచర్ రామకృష్ణ పరమహంస. ఆయన ఎక్కువ గాడ్లోనే బిహేవ్ చేసేవాళ్ళు కాబట్టి గాడ్ కాన్సెప్ట్ అదంతా వివేకానందలో కొంచెం మనకి రిఫ్లెక్ట్ అవుతుంటుంది. సో వివేకానంద గారి గురించి మాట్లాడితే ఈయన సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ డెవలప్మెంట్ దీని గురించి మాట్లాడతారు. ఈయన ఎడ్యుకేషనల్ ఫిలాసఫీలో ఈయన స్టార్టింగ్లోనే మనం డెఫినేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదివినుండే. ఆయన ఏం చెప్పిండు చెప్పండి, ఎడ్యుకేషన్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద పర్ఫెక్షనిజం ఆఫ్ ద గాడ్ ఇన్ ఎ మ్యాన్ అని చెప్పేసి. దట్ ఈస్ గాడ్ మన లోపల ఆల్రెడీ పర్ఫెక్షన్ పెట్టిండు. ఆ పర్ఫెక్షన్ని మనం అర్థం చేసుకోవడమే ఎడ్యుకేషన్ అని. సో అది ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ ఈయనది. ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడితే ఈయన పర్సన్లో క్యారెక్టర్ డెవలప్మెంట్ ఉండాలి, స్పిరిచువల్ డెవలప్మెంట్ ఉండాలి, సెల్ఫ్ రియలెన్స్ ఉండాలి అని చెప్పేవాళ్ళు. ఇది ఒకసారి పాజ్ చేస్తే మీకు కనబడుతుంది నార్మల్గా, కాకపోతే హ్యాండ్ రైటింగ్ మరీ దరిద్రంగా వచ్చింది కానీ అర్థం చేసుకోండి. కరిక్యులం అనేసరికి ఫోకస్ ఆన్ స్పిరిచువల్, మోరల్, ఫిజికల్, ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్. రోల్ ఆఫ్ టీచర్ అనేటప్పుడే గురు. సో అయితే చూడండి 4 పర్సన్స్ది చదువుతున్నాం, వివేకానంద, ఠాగూర్, జిడ్డు, దయానంద్ సరస్వతి. సో అయితే వివేకానంద గారేమో టీచర్ని గురువు అనేవాళ్ళు. ఎందుకు అని అంటే ఆయన ఓల్డ్ స్కూల్ కాబట్టి అదే గాడ్లా అదంతా. నెక్స్ట్ ఠాగూర్ గారేమో ఫ్రెండ్ ఫ్యాసిలిటేటర్గా ఉండాలి అని చెప్పేసేవాళ్ళు, ఫ్రెండ్ లాగా ఉండాలి టీచర్ అనేవాళ్ళు అని. నెక్స్ట్ జిడ్డు కృష్ణమూర్తి గారేమో గైడ్ లాగా ఉండాలని చెప్తారు. దయానంద్ సరస్వతి కూడా ఓల్డ్ స్కూల్ లాగా గురువు లాగా ఉండాలి అని చెప్పేవాళ్ళు. ఈయననేమో స్పిరిచువల్ అండ్ వెస్ట్రన్ సైన్స్ గురించి. ఠాగూర్ గారు శాంతినికేతన్ స్కూల్స్ ఓపెన్ చేసిండ్రు అన్న ఒక ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి ఇది. జిడ్డు కృష్ణమూర్తి గారు కృష్ణమూర్తి స్కూల్స్ని ఎంకరేజ్ చేసిండ్రు. దయానంద సరస్వతి గారేమో ఈయనది కూడా దయానంద స్కూల్స్ ఉన్నాయి అని చెప్పేసి ఒక పాయింట్ ఉంటుంది. స్టూడెంట్ ఎట్లా ఉండాలి, డిసిప్లిన్గా ఉండాలి, నాలెడ్జ్ని అక్వైర్ చేయాలి, సెల్ఫ్ డిపెండెంట్ ఉండాలి, ఫ్రీడమ్ టు ఎక్స్ప్లోర్ అండ్ ఎక్స్ప్రెస్ అండ్ ఇండిపెండెంట్ థింకర్స్, క్వశ్చనింగ్ మైండ్ ఉండాలి. ఇదంతా ఒక్కొక్కరు చెప్పుకుంటూ పోయినారు. ఎన్ని పాయింట్స్ గుర్తుంటే అన్ని రాయండి. ఇన్ని గుర్తుంటాయి అని అయితే నాకు కూడా అనిపించట్లేదు రాయడానికి, కానీ ఇన్ని గుర్తుంటాయా అన్న డౌట్ నాకే వచ్చింది. కానీ ఒకసారి మేబీ స్క్రీన్ షాట్ తీసుకోండి, కొంచెం దగ్గరికి ఇస్తాను నేను. సో స్క్రీన్ షాట్ తీసుకొని మేబీ గుర్తుపెట్టుకోవచ్చేమో. ఒక్కొక్క పాయింట్ అయినా రాయండి మీరు, సేమ్ బాక్స్ కొట్టి ఆ ఒక్కొక్క పాయింట్ని ఎగ్జామ్లో ఎన్ని పాయింట్స్కి ఇంకా లాడ్ చేయగలిగితే అంత లాడ్ చేసి రాసేయచ్చు కదా. తర్వాత ఇంకేమున్నాయి చెప్పండి. ఇంకా నేను ఇది డీటెయిల్గా డిస్కస్ చేసేది ఉండే కానీ ఇంకా ఉన్న పాయింట్స్ని ఉన్నట్టు చదువుతా, నాకు అది ఇష్టం లేదు. ఇంకేం అర్థం చేసుకోవచ్చు అంటే ఈయన ఠాగూర్ గారు ఎడ్యుకేషన్ అనేది జాయ్ఫుల్గా ఉండాలి, క్రియేటివ్ వేలో ఉండాలి అని చెప్పేవాళ్ళు. ఈయన ఫ్రీడమ్ గురించి ఎక్కువ మాట్లాడతారు. మీరు ఆ పర్సనాలిటీని అర్థం చేసుకోండి, ఆ పర్సనాలిటీ రిలేటెడ్ పాయింట్స్ ఏం రాస్తారో అట్లా రాయొచ్చు. ఠాగూర్ గారు ఎక్కువగా ఇప్పుడు మనకి ఎట్లా ఇష్టమో అట్లా చెప్పేవాళ్ళు. మోడర్న్ వే కదా అయినా మొన్నటి వరకు ఉన్నట్టున్నారు కాబట్టి కొంచెం మోడర్న్గా. మనకి ఎట్లా ఇష్టం చెప్పండి, స్టూడెంట్ మనకి టీచర్ ఫ్రెండ్ లాగా ఉండాలి, మనకి నార్మల్గా చెప్పాలి, మనకి ఫ్రీడమ్ ఇవ్వాలి అట్లా అనుకుంటాం కదా మనం స్టూడెంట్ అయితే. అలాంటి కాన్సెప్ట్ని ఠాగూర్ చెప్పేవాళ్ళు. ఈయన ఆర్ట్ అండ్ మ్యూజిక్ని కూడా ప్రపోజ్ చేసిండ్రు కరిక్యులంలో. దట్ ఈస్ కరిక్యులంలో మనం ఏం డిస్కస్ చేస్తాం ఎడ్యుకేషన్లో అనేది కరిక్యులం అని స్టార్టింగ్లోనే చెప్పిన. సిలబస్ అదంతా వస్తుందని, యాక్టివిటీస్ అవన్నీ. సో ఈయన ఠాగూర్ గారు ఆర్ట్స్ ఉండాలి, మ్యూజిక్ ఉండాలి, లిటరేచర్ ఉండాలి, న్యాచురల్ సైన్సెస్ ఉండాలి అదంతా అని కూడా చెప్పిండ్రు ఈయన. ఫ్రెండ్ అండ్ ఫెసిలిటేటర్, శాంతినికేతన్ స్కూల్స్, ఫ్రీడమ్లో స్టూడెంట్ లర్న్ చేయాలి అని చెప్పాను. జిడ్డు కృష్ణమూర్తి గారు ఈయననేమో ఫ్రీడమ్ అండ్ సెల్ఫ్ రియలైజేషన్ ఉంటుంది. ఈయన కూడా కొంచెం ఠాగూర్ లాగానే చెప్పినట్టున్నారు చూడండి. ఇన్నర్ ఫ్రీడమ్ ఉండాలి, ఎడ్యుకేషన్ అనేది సెల్ఫ్ అవేర్నెస్ తేవాలి, మినిమల్ స్ట్రక్చర్ ఉండాలి, ఫోకస్ ఆన్ లైఫ్ స్కిల్స్ అదంతా. ఇదేమో దయానంద్ సరస్వతి గారు కొంచెం మీరు ఇమాజిన్ చేయండి అట్లా, ఆయన ఒక పంతుల్లాగా అట్లా ఉండే.
సో కాబట్టి ఆయన వేదిక్ స్టడీస్, సాంస్క్రిట్, ప్రాక్టికల్ సైన్స్, గురువు గారు లాగా ఉండాలి టీచర్ అని చెప్పారు. అట్లా అనేసి ఒకసారి పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకొని చదివే ప్రయత్నం చేయండి. ఏమో కనపడుతుందో కనపడదు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత, కానీ ఒకసారి నేను దగ్గర గురించి కూడా చూపించేస్తాను. రోల్ ఆఫ్ స్టూడెంట్ ఎడ్యుకేషన్ కరిక్యులం గురించి ఉంది ఇదంతా. ఒకసారి దగ్గర నుంచి ఇక్కడనేమో వీళ్ళ ఫిలాసఫీస్ అండ్ ఎయిమ్స్. ఫిలాసఫీస్ అంటే ఆయన ఫిలాసఫీ ఏంటి, ఫస్ట్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఫిలాసఫీ ఏంటి, ఎయిమ్ ఏంటి ఎడ్యుకేషన్ అని. నెక్స్ట్ వెస్ట్రన్ ఫిలాసఫర్స్ గురించి మాట్లాడితే, నేను అంతా ఒకే దగ్గర ఎందుకు పెడుతున్నానంటే ఒక్కొక్కటి చదివినాం అనుకోండి, ఆయన దాంట్లో కొన్ని పాయింట్స్, ఇవి కొన్ని పాయింట్స్, అవి కొన్ని పాయింట్స్, అవి కొన్ని పాయింట్స్, ఒక 50 పాయింట్స్ చదివి ఈ 50 పాయింట్స్లో నీకు ఎగ్జామ్లో వచ్చే పర్సన్ ఎవరు, ఆ పర్సన్కి రిలేటెడ్ 5 పాయింట్స్ నువ్వు ఏడ వెతుక్కుంటావు. అందుకని అన్నీ కంపేర్ చేసుకుంటే చదువుకుంటే మేబీ గుర్తుంటాయి అన్న సెన్స్లో అంతే. సో ప్లేటో గారు ఒకరు, అండ్ రష్యన్ జోన్ జాక్రోస్ అని చెప్పేసి, జీన్ జాక్రస్ రష్యన్ అనేది ఈయన పేరు ఉంటుంది. వెస్టర్న్ వాళ్ళు కదా, కొంచెం మనకు అంత ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ రావట్లేదు ఇక్కడ. మాంటెసరీ కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది, అండ్ పౌల్ అండ్ ఫ్రేర్ ఒకరు, అండ్ ఈయనొకరేమో జాన్ డివే అని ఒకరు ఉంటారు. జాన్ డివే, ప్లేటో ఒకరు, ఇంకా ఫ్రోబెల్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది. ఫ్రోబెల్ ఐడియాలిస్ట్ ఉంటారు. అట్లా వీళ్ళు ఉన్నాయి. మేబీ మీ దగ్గర మెటీరియల్ ఉంటుంది, లేదంటే గూగుల్లో కొట్టిన వీళ్ళందరి గురించి వస్తుంది, లేదంటే ఈ దగ్గర నుంచి కొంచెం స్క్రీన్ షాట్ తీసుకొని అయినా చదివే ప్రయత్నం చేయండి. సో ఒక్కసారి కొంచెం డిస్కస్ చేద్దామా? సో చేద్దాం. ప్లేటో గురించి మాట్లాడితే ఫస్ట్ ప్లేటోది మనం ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక డెఫినేషన్ చెప్పినా నేను స్టార్టింగ్లో. ఏమని చెప్పండి, ప్లేటో ఏవైతే ఉన్నానో ఆయన కొంచెం రియల్గా మాట్లాడి బర్త్ నుంచి రైట్ వరకు ఏదైతే అక్వైర్ చేసామో నాలెడ్జ్, అదే ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్పిన ఉండే. సో అదే ఇట కూడా ఉంటుంది, ఎడ్యుకేషన్ షుడ్ కల్టివేట్ ట్రూత్ త్రూ రీజనింగ్ ఆన్ నాలెడ్జ్ అని చెప్పేసి. ఈయన ఫిలాసఫీలో ఐడియలిజంలో బిలీవ్ చేస్తుండే ఈయన. సో మీరు జస్ట్ వీళ్ళ ఇజంని అర్థం చేసుకోండి, లేకపోతే ఇవి 5 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే దీనికి రిలేటెడ్గానే మిగతా ఇవన్నీ వచ్చేసాయి మనకి. సో ప్లేటో గారేమో ఐడియలిజంని బిలీవ్ చేసిండ్రు. మనం స్టార్టింగ్లో మాట్లాడినాం, ఐడియలిజం అంటే ఐడియా ఉంటుంది, గాడ్ ఉంటారు, అదంతా అని. ఈయన రష్యన్ జో ఏదైతే ఉండేనో, ఈ నేమ్ రష్యన్ అని ఒక నేమ్ ఉంటుంది మనకి, అది వస్తుంది 4 మార్క్స్కి. ఆయననేమో న్యాచురలిజం ఉండే. ఇంకా న్యాచురలిజం అని అంటే నేచర్ నుంచి అన్నీ ఉండాలి, ఇంకా గాడ్ పైన అదంతా ఏమి ఉండదు, అట్లా మాట్లాడతారు. మాంటెసరీ అని అన్నప్పుడు ఈయననేమో చైల్డ్ సెంటర్డ్ ఫిలాసఫీ, ఇంకా చైల్డే ఎక్కువ. చైల్డ్ సెంటర్డ్ అని అంటే ఐడియాస్, యాక్టివిటీస్ అవన్నీ చేసి చదువుపియాలి అని ఈయన చెప్పింటాడు. నెక్స్ట్ ఈయన పౌలో ఫ్రేర్ ఏదైతే ఉండేనో, ఈయన క్రిటికల్ పెడగోజీ అంట. ఈయన ఎంపవర్ అపోజ్డ్ పీపుల్ టు ఛాలెంజ్ ఈయన కొంచెం క్రిటికల్గా పీపుల్ని అపోజ్ చేయాలి, ఛాలెంజ్ చేయాలి సొసైటీలో, అదంతా దాని గురించి ఈయన ఫిలాసఫీ ఉంటుంది. నెక్స్ట్ ఇది జాన్ డివే ఏవైతే ఉండేనో, ఈయన ప్రాగ్మాటిజం ఉండే. ప్రాగ్మాటిజం అని అంటే డూయింగ్ బై లెర్నింగ్ అని అంటాం కదా. సో అంటే లెర్న్ చేసుకుంటా చేయాలి అని. చేయాలి అని అంటే చేసి లెర్న్ చేయాలి, లైక్ డూయింగ్ బై యాక్టింగ్, లెర్నింగ్ బై డూయింగ్ మెథడ్. సో జస్ట్ 5 నేమ్స్ గుర్తుపెట్టుకోండి మీరు ఫస్ట్. ప్లేటో ఒకరు, ఈయన రష్యన్ జోన్ జాక్రస్ రష్యన్, ఫుల్ నేమ్ ఇవ్వకపోయినా హాఫ్ నేమ్లో రష్యన్ ఇస్తారు. మాంటెసోరీ ఒకరు, ఫ్రేయర్ ఒకరు, జాన్ డివే ఒకరు. అయితే ఈ జాన్ డివే ఇది నేను తర్వాత వస్తున్నా, ఇది నేను లాస్ట్లో రాసినుండే, ఈ 4 ఫస్ట్ రాసినుండే. అయితే ప్లేటో ఏమో ఐడియలిజం, రష్యన్ ఏమో న్యాచురలిజం, ఈ మాంటెసోరీ ఏమో చైల్డ్ సెంటర్డ్ మెథడ్స్. ఈయననేమో కొంచెం అపోజ్ చేసి ఉండే, క్రిటికల్గా ఉన్నాడు ఆయన ఆ పర్సన్ ఫ్రైరో. నెక్స్ట్ ఈ జాన్ డివే ఏదైతే ఉండేనో ఈయన ప్రాగ్మాటిజంని బిలీవ్ చేసిండు. సో అంటే ఈయన డూయింగ్ బై యాక్టింగ్, ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్, అదే చెప్తున్నాం కదా, ప్రాగ్మాటిజం కాన్సెప్టే నువ్వు చేసి దాని గురించి లెర్న్ చేస్తావని. సో ఫోకస్ ఆన్ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్, ఇండివిజువల్ సిటిజన్షిప్, గైడ్ బిట్వీన్ కొలాబరేటర్స్, ఇంకా అదంతా. ఇంక ఈ పాయింట్స్ అన్నీ కరిక్యులంలో రోల్ ఆఫ్ టీచర్, రోల్ ఆఫ్ స్టూడెంట్లో మీకు ఏం వస్తే అది రాయండి, ఏం కాదు, అందరూ అంతే ఉంటుంది. టీచర్ మీకు ఎట్లా ఉండాలనిపిస్తే అట్లా, కాకపోతే దీనికి రిలేటెడ్గా లైక్ ఐడియలిజంలో టీచర్ ఎట్లుంటాడు, టీచర్ని మ్యాక్సిమం గురువు అని అంటారు ఐడియలిజంలో, ఆర్ కింగ్ అంట, అది కూడా అంతే కదా. అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అప్పుడు ఐడియలిజంలో బిలీవ్ చేస్తే. న్యాచురలిజంలో టీచర్ని ఎట్లా అంటారు, ఇప్పుడు న్యాచురల్గా మనం ప్రజెంట్ డేస్ అనుకోవచ్చు. న్యాచురలిజంలో టీచర్ అంటే ఆయన ఉన్నారు ఓకే, అంత రెస్పెక్ట్ ఇవ్వట్లేదు మనం ఓల్డ్ ఏజ్లో ఇచ్చినంత అట్లా. సో అట్లా మనం రిలేటెడ్గా రోల్ ఆఫ్ టీచర్లో అట్లా రాసేస్తాం. సో ఓకే, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని ఇవి కూడా పాయింట్స్ చదవగలిగితే, లేదంటే ఈ ఫిలాసఫీ, ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ, ఈ 2 పాయింట్స్ చదివి మిగతా ఎయిమ్స్లల్లో కరిక్యులంలో దానికి రిలేటెడ్గా ఏం ఆలోచించగలిగితే అది రాసేయండి. సో అది 4th యూనిట్ టాపిక్లో మనకి ఇది ఇండియన్ అండ్ వెస్ట్రన్ ఎడ్యుకేషనల్ థింకర్స్ అని చెప్పేసి ఉండే కాన్సెప్ట్. సో నేను ఆల్మోస్ట్ అందరివి ఇచ్చిన, అంత డీటెయిల్గా చెప్పట్లేదు, ఎందుకంటే ఇంకా అవి ఫ్యాక్ట్స్ అంటేనే భయం అవుతుంది నాకు ఎందుకు ఎగ్జామ్స్ చదువుతుంటే, ఎందుకంటే అన్ని ఫ్యాక్ట్స్ గుర్తుంటాయా అన్న థాటే వస్తుంది. కాబట్టి ఇంకా నార్మల్గా ఎట్లా వస్తే అట్లా రాద్దామని
వివేకానంద, అరవింద ఘోష్, ఠాగూర్, జిడ్డు కృష్ణమూర్తి చదివినాం. ఇది మదన్ మోహన్ వ్యాలీ గురించి ఆయనకు తెలియలేదు నాకు. గాంధీ చదివినాం, దయానంద సరస్వతి చదివినాం. ప్లేటో, ఫ్రోబెల్ చదివినాం. జాన్ డువే, పాల్ ఫెరియో ఇది కూడా చదివినాం. జేజో రష్యన్ గురించి కూడా చదివినాం. నెక్స్ట్ యూనిట్ 5 వచ్చేసరికి మనకి వాల్యూస్ అండ్ ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇండియన్ అండ్ వెస్టర్న్ అని చెప్పేసి ఉంది. దట్ ఈజ్ వాల్యూస్ ఏమున్నాయి, ఇండియన్ వాల్యూస్ ఏమున్నాయి, వెస్టర్న్ వాల్యూస్ ఏమున్నాయి, అదంతా ఇండియాలో ఏముంటుండే అదంతా గురించి ఉంటుంది. నెక్స్ట్ మీనింగ్ టైప్స్ అండ్ సైన్స్ ఆఫ్ ద వాల్యూస్లలో టైప్స్ ఏమున్నాయి అంటే పర్సనల్ వాల్యూస్, ప్రొఫెషనల్ వాల్యూస్ అట్లా చెప్తాం కదా అట్లా. నెక్స్ట్ NEP 2020 అంట, ఇది కూడా ఏమో ఉండింటుంది. నెక్స్ట్ ఎథికల్ వ్యూస్ వచ్చేసరికి భగవద్గీత నుంచి ఏం లెర్న్ చేస్తారు అని ఉంటుంది. ఈ భగవద్గీత కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీరు డైలీ లైఫ్లో మనకు కొన్ని థింగ్స్ తెలిసి ఉంటాయి. లైక్ నార్మల్గా అయినా కూడా మనం మహాభారతం అంటే అది డిఫరెంట్ కదా, భగవద్గీత అంటే అది రెండొకటే కదా, ఏమో రెండొకటే అనుకుంటున్నాను నేను. కృష్ణుడు లైక్ తర్వాత అర్జునుడు వాళ్ళు పాండవులు వాళ్ళు అంత ఉంటారు, దాంట్లో వాల్యూస్ నేర్పిస్తారు మనకి. వాల్యూస్ నేర్పించినప్పుడు వాల్యూస్లలో ఏమేమి చెప్తారు చెప్పండి. వాల్యూస్ 5th యూనిట్ టాపిక్స్ అన్నీ నేను ఇక్కడ రాసాను. సో భగవద్గీత గురించి మాట్లాడుతుండే మనం ఆడనే ఆపినట్టున్నా నేను. అదే అందులో మనం కర్మ గురించి మాట్లాడతారు అండ్ ట్రూత్ ఉండాలి అని మాట్లాడతారు. ఇంకేం అంటే నేను ప్రాపర్గా థింక్ చేయలేకపోతున్నా, మీకు తెలిసి ఉంటుంది కదా కొంచెం, దాని గురించి రాసేయండి మీరు. అండ్ ఇంకొక వాల్యూస్ గురించి మాట్లాడేసరికి వాల్యూస్ జనరల్ వాల్యూస్ కొన్ని ఉంటాయి, ఇండియన్ వాల్యూస్ అని, కల్చరల్ వాల్యూస్ అని, ఆడ దాంట్లో చాలా టైప్స్ ఉన్నాయి. అవన్నీ గుర్తుంటాయని నాకు అనిపించట్లేదు కాబట్టి నేను అది రాయలేదు. ఎక్స్ట్రిన్సిక్ వాల్యూస్, ఇట్లా వాల్యూస్ గురించి మీకు ఏం తెలిసి అది రాయండి అయిపోతుంది. కర్మ గురించి కూడా ఒక కాన్సెప్ట్ ఉంది మనకి టెక్స్ట్ బుక్లో, కర్మ కాన్సెప్ట్. కర్మ అంటే ఏం చెప్పండి, మనం ఏమైతే బయటికి ఇస్తామో మనకు అదే వస్తుంది అని చెప్పేసి ఉంటుంది అంతే. వాట్ ఎవర్ వీ గివ్ అవుట్ వీ రిసీవ్ దట్ అని చెప్పేసి. నెక్స్ట్ పురుషార్థాస్ అని చెప్పేసి ఇదే ఇందాక మనం ఇంతకుముందు ఒక కాన్సెప్ట్ చదివి ఉండే, దట్ ఈస్ ధర్మ, అర్థ, కామ, మోక్ష అని. మోక్ష కాన్సెప్ట్ చదివేటప్పుడు 2nd యూనిట్లో ధర్మ, అర్థ, కామ, మోక్ష అని చెప్పేసి. ధర్మం అని అన్నప్పుడు రిలీజియస్, మనం ఏం బిలీవ్ చేస్తామని. అర్థ అంటే మనీ నీడ్స్, బేసిక్ నీడ్స్ అవన్నీ అయిపోయిన తర్వాత. కామ అంటే ఫిజికల్ నీడ్స్. మోక్ష అని అన్నప్పుడు ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీథింగ్, దట్ ఈస్ ఒక ఫ్రీనెస్కి వెళ్ళిపోయేది, ఫ్రీడమ్. నెక్స్ట్ ట్రైగుణాస్ అని చెప్పేసి 3 గుణాస్ ఉంటాయి, దట్ ఈస్ తమస్ గుణ, సత్వ అండ్ రజసిక్ నేచర్ అని చెప్పేసి. ఇది యోగిక్లా అదంతా అక్కడ చదువుతారు. ఇది అంటే తమస్ అన్నప్పుడు డల్గా ఉంటారు వాళ్ళు, డల్గా ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం ఫియర్ ఉంటుంది అదంతా అని, దానికి రిలేటెడ్గా ఏమైనా తెలిస్తే రాయొచ్చు, 4 మార్క్స్కి వస్తే ఒకవేళ. సత్వ అని అన్నప్పుడు అది కామ్గా ఉంటారు వాళ్ళు. రజసిక్ నేచర్ అంటే కొంచెం ఎక్స్ట్రోవర్ట్ నేచర్తో ఉంటారు. ఎక్స్ట్రోవర్ట్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ బిహేవ్ చేస్తారు బయటకి అట్లాగా. అండ్ దీంట్లో NEP 2027 అని ఏదో నేషన్ కొన్ని యాక్ట్స్ ఉన్నట్టున్నాయి. చైల్డ్ రైట్స్ అని చెప్పేసి చైల్డ్కి ఎడ్యుకేషనల్ రైట్ ఒకటి ఉంటుంది, అట్లా కొన్ని రైట్స్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నట్టున్నాయి కాన్సెప్చువల్గా. నేను అది ఇవ్వట్లేదు. 5th యూనిట్ టాపిక్స్ అట్లా మీకు ఏమైనా వస్తే అవి రాసేయండి మీరే. ఇంకా నేను ఇంకా క్లోజ్ చేసేస్తున్నాయి, ఎక్కువ లెంది అయితే కూడా ఎవరు చూడరు. ఇంకా నేను మెయిన్గా చెప్పింది ఏంటి, నార్మల్గా చెప్తా అని చెప్పిన. ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నా. అండ్ ఒక మోడల్ పేపర్ చూసి ఎట్లా రాశారు అనే దాన్ని చెప్పుకొని క్లోజ్ చేసేద్దాం మనం. సో అయితే నేను ఏ వర్డ్ ఇచ్చినా, ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఆ క్వశ్చన్లో మనకు తెలిసిన వర్డ్ ఉంటే అదే వర్డ్ని పెంచుకుంటా మీరు రాసేయండి అని చెప్పిన నేను. సో ఒకసారి పేపర్ చూస్తే మనం డిఫైన్ ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ, ఎక్స్ప్లెయిన్ ద నేచర్ అండ్ స్కోప్ అంట. నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఫిలాసఫీలో అదే ఆ 3 థింగ్స్. ఎపిటెమాలజీ, మెటాఫిజిక్స్ ఒకటి, యాక్సియాలజీ ఒకటి చదివినాం. వాటి మీనింగ్స్ అవన్నీ ఇంకా ఏమొస్తే అది. గురు, శిష్య, ఆచార్య, గురుకుల అవన్నీ కూడా మనం చదివినాం. రెలవెన్స్ ఆఫ్ గురుకుల టు మోడర్న్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ అని అంటే ఇప్పుడు ఎక్కువ హాస్టల్స్ని కొంచెం ప్రొవైడ్ చేస్తున్నారు కదా, అట్లా రిలేట్ చేసి ఏమైనా రాసేయచ్చు మనం. ఎగ్జిస్టెన్షియల్ ఫిలాసఫీలో ఎగ్జిస్టెన్షియలిజంలో దట్ ఈస్ మన ఎగ్జిస్టెన్స్ ఏంటి అనే దాని గురించి చెప్తామని. వాల్యూ గురించి చెప్పినప్పుడు ఇంకా వాల్యూస్ మనకి ఏమొస్తే అది రాసేయండి. వాల్యూస్లలో చైల్డ్ రైట్స్ కూడా ఉన్నట్టుంది, ఇది 5th యూనిట్లో నేను చెప్పలేదు. తర్వాత ఈ టైమ్స్ నేను చెప్పిన స్వాధ్యాయ, జిజ్ఞాస, సంవాద, ధ్యాన, ఆత్మచేతన, ఇవి చెప్పలే కదా. ధ్యాన అంటే మెడిటేషన్, కాన్సన్ట్రేషన్ అనుకున్నాం. చేతన ఈజ్ నథింగ్ బట్ ది థింకింగ్. చూడండి, సెల్ఫ్ థింకింగ్ చేయడమే ఆత్మచేతన ఉంటుంది. అండ్ జిజ్ఞాస అని అంటే ఆసక్తి అంటారు కదా అట్లా. నెక్స్ట్ స్వాధ్యాయ అని అన్నప్పుడు సెల్ఫ్ స్టడింగ్ అని చెప్పినాం కదా, సెల్ఫ్ లెర్నింగ్. అంటే సెల్ఫ్, అధ్యాయ అంటే లెర్నింగ్ అని. నెక్స్ట్ సంవాదాన్ని అంటే డిబేట్ కాన్సెప్ట్, ఇది కూడా చెప్పిన నేను. ఇందులో అన్నీ చెప్పిన, జిజ్ఞాస ఒకటి చెప్పాలి. నార్మల్గా ఒక్కొక్క 2 సెంటెన్స్లో వచ్చి వాటినే పెంచుకుంటూ రాయాలి అన్నదే ఒక డిస్కషన్ ఇంకా ఈ వీడియో.
లిస్ట్ అవుట్ సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ఎమోటివిజం అంట. ఇది చెప్పలే నేను. ఎమోషనల్స్ గురించి ఉండింటది ఇది. మనం ఎక్కువ కాన్సెప్చువల్‌గా పోలేదు కదా! 5 క్వెషన్స్ అటెంప్ట్ చేయాలి. 5 అయితే అటెంప్ట్ చేయొచ్చు ఇట. ఫస్ట్, సెకండ్ వస్తది. థర్డ్ కూడా డిస్కస్ చేసినాం మనం. ఇది సిక్స్త్ క్వెషన్ కూడా. అంటే 4 క్వెషన్స్ అయిపోయినాయి. స్కూల్ ఈజ్ అ గార్డెన్, చిల్డ్రన్ ఆర్ ద ప్లాంట్స్, ఎక్స్‌ప్లెయిన్ రోబోట్ అని. ఇది న్యాచురలిజం గురించి. నేచర్‌లో చదవాలి అని. సో ఒక 4, 5 క్వెషన్స్ అయితే అటెంప్ట్ చేస్తారు. అట్లీస్ట్ పాస్ అవుతారులేండి. 1.5 అవర్‌లో ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పగలుగుతాం చెప్పండి. నెక్స్ట్, ఎడ్యుకేషన్ ఈజ్ ద డైనమిక్ సైడ్ ఆఫ్ ఫిలాసఫీ ఎక్స్‌ప్లెయిన్. సో ఫిలాసఫీ గురించి మనం చదివిందంతా రాసేస్తే సరిపోతుంది ఇందులో. నెక్స్ట్, విద్య అండ్ అపార విద్య కాన్సెప్ట్ గురించి కూడా చెప్పిన నేను. శ్రవణ మనన అండ్ నిధిధ్యాసన, అదే యాన్షియంట్ కాన్సెప్ట్స్లలోనే ఇది చదివేది ఒక థింగ్ అని చెప్పేసి. నెక్స్ట్, యోగ దర్శన ఆర్ యోగిక్ ఫిలాసఫీ గురించి కూడా రాయాలి అని అంట ఇది. అండ్ అదే ఆస్తిక నాస్తిక కాన్సెప్ట్లో చదివినాం కదా. యోగా గురించి మనం ఆల్రెడీ కొంచెం యోగాది రికార్డ్ రాసాం కదా. ఆ కాన్సెప్ట్స్ యూజ్ చేసి రాస్తే సరిపోతుంది. పంచకోశ కాన్సెప్ట్ని నేను చెప్పిన. అండ్ ఈ ప్రాగ్మాటిక్ ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ అని అన్నప్పుడు ఇది ఫస్ట్ యూనిట్లో చెప్పిన నేను స్టార్టింగ్లో. ప్రాగ్మాటిక్ అని అన్నప్పుడు అదే ఏమైనా చూస్తే అది గుర్తుంటుంది అని కొంచెం డిస్కస్ చేసినాం కదా. దానికి రిలేటెడ్గా ఉండేది. ఇంకొక వర్డ్ తెలిస్తే దాంట్లో అదే లెంతీగా చేసుకుంటూ రాసుకుంటూ పోవడం. అండ్ డిఫైన్ ఎడ్యుకేషన్ ఫిలాసఫీ అండ్ ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ ఇదైతే వస్తుంది. చైల్డ్ సెంట్రిక్ పెడగాలజీస్ అని అంటే మనం చెప్పుకున్నాం కదా స్టార్టింగ్లో. అదే యాక్టివిటీ బేస్డ్ అని అట్లా. అదే బీసీస్ ప్రాబ్లమ్స్ స్టోరీస్ పెట్టడమే ఎక్కువ పని అయిపోయింది ప్రాజెక్ట్ అదంతా చెప్పిన కదా. ధర్మ కాన్సెప్ట్ గురించి చదివినాం. స్థిత ప్రజ్ఞత గురించి కూడా చదివినాం. చారువాక అంటే ఇది అదే ఆస్తిక నాస్తికాల చారువాక సూత్రాల అందులో చదివినాం కదా ఇది ఒకటి. నెక్స్ట్, క్రిటికల్ పెడగాలజీ గురించి చదవలేదు. ఈ మదన్ మోహన్ మాల్యా కూడా మీరు చదివితే చదవండి. అండ్ ఇస్లామిక్ థింగ్స్ కూడా నేను కొన్ని చదవలేదు. అవి కూడా ఒకసారి చూసుకుంటే బెటర్ ఏమో. వాల్యూస్ గురించి కూడా ఇంకొంచెం చదవాల్సింది మనం 5th యూనిట్లో. డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ ది మెసేజ్ గివెన్ ఇన్ శిక్షావల్లి అంట. ఇది చదవలేదు. ఎథికల్ వ్యూస్ అండ్ వాల్యూస్ ఇన్ బుద్ధిజం, జైనిజం, ఇస్లామిజం పైన క్వశ్చన్ చదవమంటున్నాను. నేను చెప్పినాం మనం డిస్కస్ చేసిన దాంట్లో ఇంకొంచెం కాన్సెప్ట్స్ ఉన్నాయి అని దాని లోపల. ఆ లోపల ఉన్న కాన్సెప్ట్స్ పైన క్వశ్చన్స్ అడుగుతుండ్రు కాబట్టి ఉన్న 8 క్వశ్చన్లు ఈ ఏవైతే 10 ఇచ్చి 5 అడుగుతారు కదా రాయమని. ఇందులో 8 ఇచ్చి 5 అడుగుతారు. 8 క్వశ్చన్స్ మనం చదివినవి రావు. ఒక 4, 5 వస్తాయి. అట్లీస్ట్ ఒక 3 అయినా వస్తాయి. 3ని రాయాలి. ఆ ఎస్సేస్ ఒక 2, 3 రాసి అట్లీస్ట్ పాస్ అవ్వచ్చు. ఇవన్నీ రావాలి అని అంటే మనం 100% సిలబస్ చదివేది ఉండే. 100% సిలబస్ చదవలేదు మనం ఇక్కడ. జస్ట్ 20% చదివినాం, విచ్ ఇస్ టు పాస్. అయితే నెక్స్ట్, రిలవెన్స్ ఆఫ్ ఫిలాసఫీ ఆఫ్ వివేకానంద గురించి కొంచెం చదివిన ఉండే కదా, అది రాస్తే సరిపోతుంది. ఈ వైశేషిక దర్శన కూడా చెప్పిన నేను. నెక్స్ట్, ఆర్థోడాక్స్ అండ్ హెట్రోడాక్స్ స్కూల్స్ ఆఫ్ అని అంటే చూడండి. ఈ ఆర్థోడాక్స్ హెట్రోడాక్స్ ఏవైతే ఉండేనో ఇవి మనం ఆస్తిక నాస్తిక చదివినాం కదా, అదే కాన్సెప్ట్ చూడండి. ఇది మళ్ళీ వేరేది అనుకోవద్దు. ఆర్థోడాక్స్ థింకింగ్ అని అంటే ఇది ఆస్తిక గురించి చదివినాం కదా, అదే వేదాస్ పైన బిలీవ్ చేస్తారు అని చెప్పేసి దాంట్లో 5 ఉండే. అది యోగిక్ ఒకటి అండ్ మానసిక్ ఒకటి, మీమాంస, సంఖ్య అండ్ దెన్ న్యాయ ఫిలాసఫీ అని చెప్పేసి అవి 5 థింగ్స్ చదివినాం కదా ఆస్తికవి. ఇవి హెట్రోడాక్స్లోనేమో 4. బుద్ధిజం ఒకటి చదివినాం, 3 బుద్ధిజం ఒకటి చదివినాం. అండ్ దెన్ ఇందులోనే మళ్ళీ వేదాస్ లేకుండానే వేదాంత ఉంది అని ఒకటి, చారువాక సిస్టమ్ ఒకటి అని. ఇవి 3ని ఇందులో వస్తాయి. ఆర్థోడాక్స్ హెట్రోడాక్స్ అంటే అదే చూడండి. ఆస్తిక ఒకటి, ఇది నాస్తిక. నెక్స్ట్, ఫిలాసఫీ ఆఫ్ జాన్ డువే గురించి కొంచెం చదివినాం నేను ఇచ్చిన పిక్చర్లో. నెక్స్ట్, న్యాచురలిజం గురించి రాయొచ్చు మనం ఇందులో. అండ్ స్వకర్మ, నిష్కర్షక కర్మ, లోక సంగ్రహ ప్రవృత్తి అంట. సో ఎట్ ద ఎండ్ మనం డిస్కస్ చేసిన దాంట్లో ఇదొక బుద్ధిజం, ఇస్లామిజం గురించి. ఇస్లామిజం అంటే మాకు తెలుసు కాబట్టి మేము రాస్తాం. ఈ బుద్ధిజం అంటే బుద్ధ గురించి. సో జైనిజం, ఈ 3 ఇజమ్స్ చదవండి నిజంగా. ఈ వీడియో తర్వాత కొంచెం అదే ఇండియాలో ఉన్నవే ఇవి ఉన్నట్టున్నాయి ఎక్కువ రిలీజియన్స్. కొంచెం చదవండి వీటి గురించి. ఒక వీడియో అయినా చూడండి. నార్మల్గా యూట్యూబ్లో మస్తు వీడియోస్ ఉంటాయి రిలీజియన్ పైన. ఒక వీడియో చూసి వీటిపైన కొంచెం బేసిక్ ఐడియా వస్తుంది. అండ్ ఇదైతే మనం చదివిన కాన్సెప్టే. నెక్స్ట్, ఈ దర్శనాస్ కాన్సెప్ట్ కూడా మనం చదివినాం. అండ్ ఈ వివేకానంద గురించి కూడా మనం కొంచెం చదివినాం. అండ్ ఈ డ్యూవే గురించి కూడా, ఈ న్యాచురలిజం గురించి కూడా. సో కాబట్టి ఉన్న క్వశ్చన్స్లో అన్నీ మనం చదివినవి రావు, కొన్ని వస్తాయి. ఆ కొన్నిట్లో కూడా మనం స్టార్టింగ్ది రాయగలుగుతాం, మిగతాదంతా సోది రాయాల్సి ఉంటుంది. ఎస్సీఎస్ క్వశ్చన్స్ కొంచెం మంచిగా అర్థం చేసుకోవచ్చు మనం, ఎందుకంటే మనం చాలా కాన్సెప్ట్స్, టాపిక్స్, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ టాపిక్స్ చదివినాం కదా. సో అవి ఎస్సెస్లో వచ్చినా కూడా మ్యాక్సిమం ఒక 5 ఎస్సెస్లలో ఒక 3-4 ఎస్సెస్ అటెంప్ట్ చేయొచ్చు. ఒక 2 లాంగ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన. అట్లీస్ట్ ఆ 8లో 2 అయినా రావా చెప్పండి మనం చదివినవి. అందులో మ్యాక్సిమం మనం చదవనివి వచ్చినా కూడా ఒక 2 అయినా వస్తే కూడా, ఒక 2 లాంగ్ క్వశ్చన్స్, ఒక 4-5 షార్ట్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినా కూడా
ఈ 4-5 షార్ట్ క్వశ్చన్స్కి ఒక 3 మార్క్స్ వేసినా కూడా 4 3s ఒక 12 అనుకోండి. అండ్ ఈ లాంగ్ క్వశ్చన్స్వి కూడా ఒక 10 మార్క్స్ ఉన్నాయి అని అంటే ఒక అరౌండ్ 5 మార్క్స్ వేసినా కూడా 10 మార్క్స్ వేస్తారు, 22 మార్క్స్ అవుతాయి. అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాలి, వదిలేయొద్దు. ఇక్కడ 2 లాంగ్ క్వశ్చన్స్ చదివింది అటెంప్ట్ చేసినాం, రిమైనింగ్ చదవకుండా కూడా కొంచెం అటెంప్ట్ చేస్తాం. అందులో ఇంకొన్ని మార్క్స్ వచ్చి అట్లా ఒక 30 మార్క్స్ వచ్చి బార్డర్ పాస్ అయినా కూడా అయిపోవచ్చు. ఇంకా ఇదొకటే వీడియో చూసినా మీరు కొంచెం చదివి ఉంటారు కదా, అది కూడా అప్లై చేసి నాలెడ్జ్ రాస్తారు కాబట్టి కొంచెం పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో యా, దట్ వాస్ ఫర్ ద వీడియో.